Good afternoon, champions. Good afternoon. Welcome to Vedantu Telugu NEET channel. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ పార్ట్ 3 చేసుకోబోతున్నాం. ఇవాళ పార్ట్ 3 లో మనం ఏం డిస్కస్ చేసుకుంటాం అంటే హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే కొంచెం మనకి అకౌంట్ మిగిలిపోయిందో దాన్ని కొంచెం కంప్లీట్ చేసుకుంటాం ఫాస్ట్ గా. దాని మీద క్వశ్చన్స్ చేసుకుంటాం. దాని తర్వాత హెచ్ఐవి ఇంకా క్యాన్సర్ ఏదైతే ఉన్నాయో పూర్తిగా డీటెయిల్డ్ గా మంచిగా దాని గురించి నేర్చుకొని దాని మీద కూడా మనం క్వశ్చన్స్ చేసుకోబోతున్నాం. సో మనకి కాన్సెప్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంకా ఎన్సీఆర్టీ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్తాం మనం ఈ సెషన్ లోని. సో నా వాయిస్ అందరికి క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ పెట్టేసేయండి అండి. ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? అందరికి నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? వన్ మినిట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఛాంపియన్స్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇవాళ సెషన్ కొంచెం త్వరగా స్టార్ట్ చేయాలనిపించింది ఎందుకంటే మనం 3:30 వరకు అయిపోతున్నది. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఏమవుతున్నది అంటే మన సెషన్ ఎక్స్టెండ్ అయిపోతున్నది కదా. సో నాకు అనిపించింది కొంచెం ఇవాళ ఎర్లీగా స్టార్ట్ చేద్దాం, డీటెయిల్డ్ గా మంచిగా మనం సెషన్ కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? ఫైన్, పదండి అన్న మొదలెడదాం రండి. సో ఇవాళ మనం ఓకే హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ తో కంటిన్యూ చేద్దాం. మనం లాస్ట్ క్లాస్ లో హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఒక్కటే మనం వదిలేసాము. విల్ కంటిన్యూ విత్ దట్. ఓకే పదండి. నా వాయిస్ అందరికి క్లియర్ గా ఉంది రైట్? నో ఇష్యూస్? ఆడియో వీడియో క్లియర్? అందరికందరూ ఏవి క్లియర్ అని పెట్టేసేయండి ఒకసారి కుదురుతాను. ఓకే, ఏవి క్లియర్ అని పెట్టేసేయండి. లెట్ దట్ బి ఆర్ న్యూ కన్ఫర్మేటరీ చాట్. ఏవి క్లియర్, ఆడియో వీడియో క్లియర్. అందరికందరూ ఏవి క్లియర్ అని చాట్ సెక్షన్ లో పెట్టేసేయండి ఫాస్ట్ గా. ఆడియో ఇంకా వీడియో క్లియర్ గా ఉన్నది అంటే పదండి. ఓకే రండి. సో ఇమ్యూన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ ది బాడీ. ఓకే రైట్, సరేనా? పదండి. సో మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ లోని ఏ పర్టికులర్ ఆర్గన్స్ ఉన్నాయి, ఏ పర్టికులర్ టిష్యూస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, ఏ పర్టికులర్ సెల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, అవన్నిటి గురించి మనం కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుంటాం. కానీ బ్రీఫ్ గానే ఉంది మీ ఎన్సీఆర్టీలో. మనకి ఎంతైతే ఎన్సీఆర్టీలో ఉన్నదో అంతవరకు మనకు సరిపోతుందని నాకు అనిపిస్తున్నది. ఓకే, సో అంతవరకే చాలు మనకి. రండి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ద హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ లింఫాయిడ్ ఆర్గన్స్. చూడండి, మీ అందరికి గుర్తున్నట్లయితే మనం లింఫ్ గురించి చదువుకున్నాం రైట్? హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ లింఫ్? థ్యాంక్ యూ నాన్న, ఏబీ క్లియర్ చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే చెప్పండి నాన్న. ఓకే, హాయ్ అమ్మ దీక్షి, ఆదిత్య, ఎంఆర్, తనుజ, హాయ్ ఎవ్రీవన్. ఓకే చూడండి, మనందరం లింఫ్ గురించి చదువుకునే ఉంటాం. మీరు ఎప్పుడైతే బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్స్ చదువుకుంటారో దాంట్లో లింఫ్ గురించి చదివే ఉంటాం. లింఫ్ అంటే ఏంటి నాన్న? లింఫ్ ఇంకోటి ఏంటి అంటాం మనం? టిష్యూ ఫ్లూయిడ్. నేను మీకు ప్రీవియస్ క్లాస్ లో ఒక ఐడియా ఇచ్చాను లింఫ్ అంటే ఏంటో. లింఫ్ ఏం చేస్తుందంటే బేసిక్ గా మీ బ్లడ్ కి ఇంకా మీ డిఫరెంట్ టిష్యూస్, సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన ఒక మీడియేటర్ లా పనిచేస్తుంది. మన బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో, మన బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఆర్గన్ టిష్యూ దగ్గరికి వెళ్ళలేవు రైట్? సో అందుకే మన లింఫ్ ఏదైతే ఉన్నదో ఆ లింఫ్ ఏం చేస్తుందంటే యాక్చువల్ గాను ఒక మీడియేటర్ లా పనిచేస్తుంది. బ్లడ్ నుంచి ఆక్సిజన్, న్యూట్రియంట్స్ తీసుకొని మన బాడీలో చిన్న చిన్న సెల్స్ కి, టిష్యూస్ కి ఇస్తుంది రైట్? ఓకే పదండి, డన్. ఓకేనా రైట్. సో ఇక్కడ వరకు మనకి తెలుసు. ఇప్పుడు మన లింఫ్ ఒక ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్, ఒక టిష్యూ ఫ్లూయిడ్, లేదంటే మనకి ఒక మీడియేటర్ అవడమే కాకుండా ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్లూయిడ్ ఫర్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అంతా లింఫ్ చుట్టూవే సరౌండ్ అవుతుంది. అదేంటి సార్ లింఫ్ కి ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధం ఏంటి? చూడండి, మనకి ఎలా అయితే మన బాడీ అంతట్లో ఒక బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉన్నదో, ఏదైతే మన హార్ట్ ఇంకా వేరే వేరే బ్లడ్ వెజల్స్ ని కనెక్ట్ చేస్తుందో, ఆర్టరీస్ అయితే బ్లడ్ తీసుకెళ్తాయి టువర్డ్స్ ది ఆర్గన్స్, వెయిన్స్ అయితే అవే ఫ్రమ్ ది ఆర్గన్స్ టువర్డ్స్ ద హార్ట్ కదా. ఇప్పుడు అలాగే మన లింఫాటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో మన బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ కు ఒక మీడియేటర్ లా పనిచేయడమే కాకుండా ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ our immune cells, especially the B lymphocytes and the T lymphocytes. మన B ఇంకా T lymphocytes ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. అవి ఎంత ఇంపార్టెంట్ మన ఇమ్యూన్ సిస్టమ్ కోసం. సో అలాంటప్పుడు మనం ఆలోచించుకున్నట్లయితే మీరు ఆలోచించి చూడండి ఒకసారి, వాటి డెవలప్మెంట్ ఇంకా మెచ్యురేషన్ అనేది ఎంతో ఇంపార్టెంట్. సో మనకి అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇట్, చూడండి మనది ఏదైతే బోన్స్ ఉన్నాయో, లాంగ్ బోన్స్ ఏవైతే ఉన్నాయో, మన లాంగ్ బోన్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ ఫీమర్ ఇస్ ద లాంగ్ బోన్. మన కాల్లో ఉంటుంది కదా హిప్ బోన్ ని మనం ఫీమర్ అంటాం. ఇప్పుడు ఈ ఫీమర్ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఏముంటుంది? బోన్ మ్యారో ఉంటుంది. దీన్ని అయితే మనం రెడ్ బోన్ మ్యారో అంటాం. దీన్ని మనం ఏమంటాము? రెడ్ బోన్ మ్యారో అంటాం. మన రెడ్ బోన్ మ్యారో ఏదైతే ఉందో it is the major site for the production of
లింఫోసైట్స్. ఓకే, ఇవాళ సెషన్లో డ్రగ్స్ ఇంకా ఆల్కహాల్ అబ్యూస్ కవర్ చేసుకున్నాను, అది రేపు మనం చేసుకుంటాం. అది పూర్తిగా ఒక సెపరేట్ టైప్ ఆఫ్ సెషన్ అనమాట. అది మనం చిల్గా కూల్గా కూర్చొని చేసుకోవచ్చు. అది మొత్తం జనరల్ నాలెడ్జ్ కైండ్ ఆఫ్ సెషన్ అది. కానీ ఇది అలా కాదు, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ సెషన్లో మీకు ఏంటంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ కూడా వస్తాయి, కానీ ఏంటంటే అది మీకు జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దాంట్లో క్వశ్చన్స్ మీకు యాక్చువల్ గాను ఆ జనరల్ నాలెడ్జ్ పార్ట్ నుంచి వస్తాయి అనమాట. అందులో చెప్తాను, నేను మీకు ఆ సెషన్ చేసినప్పుడు చెప్తాను ఎలా వస్తాయో. బట్ లెట్ us కమ్ బ్యాక్ టు దిస్. రండి, ఇప్పుడు ఫీమర్ ఏదైతే ఉందో చూడండి. ఓకే, మన ఫీమర్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న రెడ్ బోన్ మ్యారో ఏదైతే ఉందో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ దిస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్. దీంట్లోనే మనకి బి సెల్స్ మరియు టీ సెల్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. కానీ బి సెల్స్ ఇంకా టీ సెల్స్ డైరెక్ట్ గా మెచ్యూర్ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వవు. ఓకే, ఈ బి సెల్స్ ఇంకా టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో ప్రికర్సర్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ప్రికర్సర్ అంటే బేసిక్ గా ఇవి యాక్చువల్ గా ఏంటి, ఇవి ఇంకా బి సెల్స్ ఇంకా టీ సెల్స్ కింద మెచ్యూర్ అవ్వాలి, ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. సో మెచ్యూర్ అవ్వడానికి దే గో టువర్డ్స్ లింఫ్. ఓకే, దే గో టువర్డ్స్ ద లింఫాటిక్ సిస్టమ్ లోకి ఎంటర్ అవుతాయి ఇంకవి. ఓకే, దే ఎంటర్ ఇన్ టు ద లింఫాటిక్ సిస్టమ్. ఈ లింఫాటిక్ సిస్టమ్ లో ఎంటర్ అయ్యి అన్నిటికన్నా ఫస్ట్ థైమస్ దగ్గరికి వెళ్తాయి. థైమస్ గురించి మనందరికీ తెలుసు. ఎక్కడ ఉన్నది థైమస్? మీ అందరికీ గుర్తున్నదా? మనం థైమస్ గురించి మాట్లాడుకున్నాం, రీసెంట్ గా ఎండోక్రైన్ సిస్టమ్ చేసుకున్నాం. థైమస్ ఎక్కడ ఉంటుంది? మన ఏదైతే అయోటా ఉన్నదో అయోటా ఇంకా మన స్టర్నమ్ కి మధ్యలో ఉంటుంది. ఓకే, ఈ బ్రెస్ట్ బోన్ ఏదైతే ఉందో మనది దీనికి మధ్యలో ఉంటుంది మనకి థైమస్ ది ఫంక్షన్ ఏంటంటే ఏవైతే ఇంకా బి ఇంకా టీ సెల్స్ వస్తున్నాయో వాటికి డిఫరెన్షియేషన్ ఇంకా మెచ్యురేషన్ చేయించడం. సో ద ఫంక్షన్ ఆఫ్ థైమస్ ఇస్ డిఫరెన్షియేషన్ అండ్ మెచ్యురేషన్ అన్నమాట. డిఫరెన్షియేషన్ అంటే వాటిని యాక్టివేట్ చేయడం అండ్ మెచ్యురేషన్. ఓకే, అందుకే మనకి యాక్చువల్ గా మెయిన్ రెడ్ బోన్ మ్యారో ఇంకా థైమస్ ని ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అంటాం. సో వాట్ ఆర్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అంటే ఎక్కడ మనకి యాక్చువల్ గా బి ఇంకా టీ సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఇంకెక్కడ వెళ్ళి అవి డిఫరెన్షియేట్ ఇంకా మెచ్యూర్ అవుతున్నాయి. సో ఒకసారి థైమస్ లో వెళ్ళిన తర్వాత థైమస్ లో మనకి థైమోజిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. థైమోజిన్స్ అని కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ థైమోజిన్స్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్ గా వీటిని డిఫరెన్షియేటింగ్ గా మెచ్యూర్ చేస్తాయి. కానీ దీంట్లో ఒక కిక్ ఉన్నది, దీంట్లో ఒక చిన్న క్యాచ్ ఉన్నది. మనకి థైమస్ ఏదైతే ఉందో చిన్నప్పటి నుంచి స్లోగా, మనం పుట్టినప్పటి నుంచి స్లోగా డెవలప్ అయ్యి ప్యూబర్టీ వరకు చాలా బాగా డెవలప్ అయ్యి ప్యూబర్టీకి ఆగిపోతుంది డెవలప్ అవడం, అంతే, ఇంకా మరి డెవలప్ అవ్వదు. ప్రాబ్లం ఏంటి అంటే ప్యూబర్టీ వరకు బాగా డెవలప్ అయింది కాబట్టి అప్పటి వరకు చాలా మంచిగా థైమోసిన్స్ రిలీజ్ అవడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ అలా పెరుగుతూ వెళ్తుంది. కానీ యాజ్ వి స్టార్ట్ ఏజింగ్, ఒక 40, 50, 60 వెళ్ళిన తర్వాత థైమస్ ఏదైతే ఉందో చక్కగా అవ్వకుండా డీజనరేట్ అవడం స్టార్ట్ అయిపోతుంది. అంటే డీజనరేట్ అంటే అది ఏదైతే చక్కగా పనిచేస్తున్నదో అది ఇంకా పని చేయలేకపోతున్నది అంత బాగాను. ఓకే, ఇట్ స్టాప్స్ డెవలపింగ్, ఇట్ స్టాప్స్ క్రియేటింగ్ దీస్ థైమోసిన్స్. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈవెన్చువల్లీ మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయి, మీరు అందరూ చూస్తారు, అందుకే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఓకే 60, 70 ఏళ్ళు క్రాస్ అయిన తర్వాత దే ఆర్ ససెప్టబుల్ టు ఇన్ఫెక్షన్స్ బికాస్ థైమోసిన్స్ రిలీజ్ అవ్వట్లేదు, థైమస్ ఇంకా డీజనరేట్ అయిపోతున్నది. దానివల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం డౌన్ అయిపోతుంది అనమాట. అందుకే వాళ్ళ హెల్త్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలనేసి అంటారు. ఓకే, నౌ దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే మనం మాట్లాడుకోవాల్సి ఉండేదో అయింది. ఇప్పుడు అందుకే మనం బోన్ మ్యారో, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అంటే మనకి వస్తాయి బోన్ మ్యారో అండ్ థైమస్. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అంటే బోన్ మ్యారో అండ్ థైమస్. బోన్ మ్యారో మరియు థైమస్ ఏవైతే ఉన్నాయో వీటి మనం ఏమంటాం, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అంటాం. ఓకేనా, డన్, గుర్తుపెట్టుకుంటారు. గుడ్, పదండి రండి. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్. ఓకే చూడండి, lymphoid organs. These are the organs where origin or maturation and proliferation of lymphocytes occur. Proliferation అంటే ఏమీ లేదు నాన్న, మనకి డివైడ్ అవడం అనమాట. proliferation అంటే సెల్ డివిజన్ అవడం, అంటే కొత్త ఫామ్ అవడం అనమాట లింఫోసైట్స్. The primary lymphoid organs, bone marrow and thymus, where immature lymphocytes differentiate. ఓకే, డిఫరెన్షియేట్ అంతేనా, దాంతో ఆగిపోయిందా మంది? ఏమైంది అసలు, మహాయం అయిపోయిందా మిగతాది? ఓకే, డిఫరెన్షియేట్ అవుతాయి. ఓకే, పదండి రైట్. ద బోన్ మ్యారో ఇస్ ద మెయిన్ లింఫాయిడ్ ఆర్గన్. వేర్ ఆల్ ద బ్లడ్ సెల్స్ ఇంక్లూడింగ్ లింఫోసైట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్.
ఇది మన బోన్ మ్యారో వచ్చేసి ఇట్ ఈస్ ద మెయిన్ లింఫాయిడ్ ఆర్గన్, అది మన బాడీలో మెయిన్ లింఫాయిడ్ ఆర్గన్ అదేను, అక్కడే అన్ని ప్రొడ్యూస్ అవుతున్నాయని చెప్పాను. థైమస్ ఇస్ ద లోబ్డ్ ఆర్గన్ లొకేటెడ్ నియర్ ద హార్ట్ అండ్ బెనీత్ ద బ్రెస్ట్ బోన్ చెప్పాను. ఓకే, గుర్తుపెట్టుకోండి, నియర్ ద హార్ట్, beneath the breastbone, sternum. The thymus is a quite large at the time of birth, but keeps reducing in size with age, and by the time of puberty, it reduces to very small size. Puberty వరకు అది ఏమవుతుందంటే ఇంకా డెవలప్, ప్యూబర్టీ వరకే అది డెవలప్ అయ్యి దాంతో పాటు ఆగిపోతుంది అనమాట. బర్త్ లో చాలా ఎక్కువ ఉంటుందండి సైజు, ప్యూబర్టీ వస్తూ తగ్గుతుంది. బోత్ బోన్ మ్యారో అండ్ థైమస్ ప్రొవైడ్ మైక్రో ఎన్వైరన్మెంట్స్. మీకు అడుగుతారు నాన్న, చాలా ఇంపార్టెంట్. బోత్ బోన్ మ్యారో అండ్ థైమస్ provide micro environments for the development and maturation of T lymphocytes. మన T lymphocytes ది డెవలప్మెంట్ మరియు మెచ్యురేషన్ కోసం మన బోన్ మ్యారో మరియు థైమస్ ఏవైతే ఉన్నాయో మైక్రో ఎన్వైరన్మెంట్స్ అంటే చిన్న చిన్న ఎన్వైరన్మెంట్ ఇస్తాయి అనమాట. అక్కడ టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడప్పుడే పుట్టాయి అనమాట, అవి పెద్దవవుతున్నాయి, పెద్దవయ్యి దే ఆర్ గెటింగ్ రెడీ ఫర్ కాంబాట్. ట్రైనింగ్ దొరుకుతున్నది వాటికి అనమాట, లైట్ ట్రైనింగ్ దొరుకుతున్నది. ఇప్పుడు మీరు చెప్పండి, ఓకే, రెండు రకాల ట్రైనింగ్ కావాలి. ఇక్కడైనా వార్ జరుగుతున్నది అనుకోండి, ఎక్కడైనా వార్ జరుగుతున్నది, యుద్ధం జరుగుతున్నది అంటే రెండు రకాల ట్రైనింగ్ కావాలి. ఒకటి ప్రిలిమినరీ ట్రైనింగ్, కనీసం కత్తి అది పట్టుకోవడం రావాలి, జై అని కొట్టడం రావాలి. గుర్రం మీద ఇలా 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 వెళ్ళి ఇలా జై అని కొట్టడం రావాలి. మనం చూస్తాం కదా, అన్ని పీరియాడిక్ మూవీస్ చూస్తాం మనం. ఓకే, బాహుబలి టైప్ ఆఫ్ మూవీస్, పాతకాలం టైప్స్ ఆఫ్ మూవీస్ అన్ని చూస్తాం. దాంట్లో ఏంటంటే చూసేవాళ్ళం మనం, ఇలా బాణాలు ఇలా తీసి ఇలా వేసేవారు. దాని తర్వాత రథం మీద వెళ్ళి బాణాలు వేసేవారు, లేదంటే కత్తులతో ఫైట్ చేసేవారు. సో వాళ్ళకేంటి ఆటోమేటిక్ గా వచ్చేసింది, వాళ్ళకి అవన్నీ లేదు, వాళ్ళు నేర్చుకున్నారు, రైట్? ఓకే, అందరూ నేర్చుకునే ముందుకు వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ ట్రైనింగ్ ఏదైతే ఉందో మనకి థైమస్ బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అయ్యి థైమస్ వరకు డెవలప్మెంట్ అయిపోతుంది. దాని తర్వాత ఏం జరుగుతున్నది, మనకి ఫర్దర్ కాంబాట్ ట్రైనింగ్ కావాలి. కాంబాట్ ట్రైనింగ్ అంటే ఏంటి? యాక్చువల్ గా ఫైట్ చేసే ట్రైనింగ్ ఏంటంటే చిన్న చిన్న యుద్ధాలకు వెళ్ళాలన్నమాట. ఇంకా అవి చిన్న యుద్ధాలకు వెళ్తే ఆ చిన్న యుద్ధాల్లో గెలవాలి, అప్పుడే పెద్ద యుద్ధాల కోసం రెడీ అవ్వగలుగుతాయి. అవునా కదా? ఎవరైనా, ఏ ఆర్మీ అయినా. సిమిలర్ గా టీ సెల్స్, పీ సెల్స్ కూడా అంతే. ఎస్పెషల్ గా టీ సెల్స్ మనకి డైరెక్ట్ గా వెళ్ళి చంపుతున్నాయి ప్యాథోజన్స్. మనకి బీ సెల్స్ ఇంకా డైరెక్ట్ గా వెళ్ళకుండా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కానీ టీ సెల్స్ కి ఇంకా బెటర్ ట్రైనింగ్ కావాలి. టీ సెల్స్ డైరెక్ట్ గా వెళ్ళి అటాక్ చేస్తున్నాయి. సో దానికోసం ఏం జరుగుతుందో జాగ్రత్తగా వినండి. ద స్ప్లీన్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు, which is the secondary lymphoid organ. And the spleen is a large bean-shaped organ. It mainly contains lymphocytes and phagocytes. It acts as a filter of blood by trapping blood-borne pathogens. చూడండి, మనకి ఏమవుతుందంటే బేసిక్ గా చెప్తానండి. ఓకే, 1 minute. Responsible bacteria present and cause the immune response. ఒక్క నిమిషం ఆగండి. There is a lymphoid. ఇది కాదు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకి దీంట్లో వీళ్ళు సరిగ్గా చూపించలేదు. ఓకే, వినండి. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మనకి సెకండరీ లింఫోయిడ్ ఆర్గన్స్ గురించి ఒక అకౌంట్ ఉండాలి. ఇక్కడ సెకండరీ లింఫోయిడ్ ఆర్గన్స్ గురించి అకౌంట్ లేదు. ఒక నిమిషం ఆగండి, నేను అది యాడ్ చేసేస్తాను. ఒక చిన్న ఇదేంటది మనకి పాయింట్ మిస్ అయింది అనమాట. ఓకే, ఆగండి, చెప్తాను నేను. మీకు ఏంటంటే బేసిక్గా ఈ సెకండరీ లింఫోయిడ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు. సెకండరీ లింఫోయిడ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలో అవి ఏం చేస్తున్నాయి అన్నది అనమాట. ఓకే, అదే మిస్ అయింది. ఎస్, 1 minute. అదే అనుకుంటున్నాను, ఎక్కడో మిస్ అయింది కదా అని అనుకుంటున్నాను నేను. ఎస్, ఓకే, గుడ్. దొరికింది. యాడ్ చేసేద్దాం, ఆగండి. ఓకే, డన్. ఓకే, పదండి, డన్. రండి, ఇదే నేను ఇక్కడ మిస్ అయ్యాను అనుకున్నాను కదా, ఇది నాన్న. చూడండి, మనకి యాక్చువల్ గాను ద ప్రైమరీ లింఫోయిడ్ ఆర్గన్స్ ఆర్ బోన్ మ్యారో అండ్ థైమస్ వేర్ ఇమ్యూచువల్ లింఫోసైట్స్ డిఫరెన్షియేట్ ఓకే ఇంటూ యాంటీజెన్ సెన్సిటివ్ లింఫోసైట్స్. ఇది అన్నమాట నేను చెప్దాం అనుకున్నాను. యాంటీజెన్ సెన్సిటివ్ లింఫోసైట్స్ కింద డెవలప్ అవుతాయి.
ఆఫ్టర్ మెచ్యురేషన్ ద లింఫోసైట్స్ మైగ్రేట్ టు సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ లైక్ స్ప్లీన్ అండ్ లింఫ్ నోడ్స్, టాన్సిల్స్, పేయర్స్ ప్యాచెస్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ అపెండిక్స్. చూడండి మనకి మెచ్యురేషన్ తర్వాత ఏమవుతాయంటే ఒకసారి మెచ్యూర్ అయిపోయి కదా వాటికి కాంబాట్ ట్రైనింగ్ కావాలి. గుడ్ ఆఫ్టర్నూన్ నాన్న, గుడ్ ఆఫ్టర్నూన్. కాంబాట్ ట్రైనింగ్ కావాలి, ఫైటింగ్ కోసం ట్రైనింగ్ కావాలి. సో ఫైటింగ్ కోసం ట్రైనింగ్ కావాలంటే అవి ఎక్కడికి వెళ్తాయి? సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ కి వెళ్తాయి. ఇప్పుడు సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవేం చేస్తున్నాయి? మనకి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఏం చేస్తున్నాయి? మైక్రో ఎన్వైరన్మెంట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ అన్నాం టీ లింఫోసైట్స్ ది. సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఏం చేస్తున్నాయి అంటే ఫైటింగ్ టు బికమ్ ఎఫెక్టార్ సెల్స్. చూడండి మనకి సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఏమిటంటే వస్తాయన్న ఇక్కడ చూడండి మనకి సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ మీకు అడుగుతారు. ఒకటి లింఫ్ నోడ్స్, ఓకే, టాన్సిల్స్, పేయర్స్ ప్యాచెస్, స్మాల్ ఇంటెస్టైన్ లోనే ఉంటాయి అవి, ఓకే, అండ్ అపెండిక్స్. చూస్తున్నారా? ఇవన్నీ మనకి సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ గా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఏం చేస్తున్నాయి నాన్న? మీరు ఎప్పుడైనా గుర్తెచ్చుకోండి, మీకు ఏమైనా ఫర్ సపోజ్ జలుబు, దగ్గు ఏమైనా అయినా లేదంటే థ్రోట్ పెయిన్ అయినా ఇక్కడ మీకు అప్పుడప్పుడు టాన్సిల్స్ స్వెల్ అవుతాయని అంటారు డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు. ఎప్పుడైనా గుర్తుందా మీకు? పీడిఎఫ్స్ రావట్లేదా? నేను చెప్తాను నాన్న, పంపించేస్తారు మీకు, డోంట్ వరీ. ఆల్రెడీ లాస్ట్ 2 క్లాసెస్ షేర్ చేసేసాను, ఓకే. మేబీ మీ వరకు రీచ్ అవ్వలేదేమో, డోంట్ వరీ, నేను మీకు షేర్ చేయించేస్తాను. ఇంకొకసారి డెఫినెట్ గా చేయించేస్తాను. ఇవాళ ఈ సెషన్ తో పాటు మొత్తం 3 పీడిఎఫ్ లో షేర్ చేపిస్తా అట్ ఎనీ కాస్ట్, ఓకే, డోంట్ వరీ. ఇవాళ మీకు పీడిఎఫ్స్ దొరికిపోతాయి, ఓకే. ఇప్పుడు కేర్ఫుల్ గా ఉండండి. మీ అందరికీ గుర్తుందా మనకి కోల్డ్, కఫ్ లేదంటే థ్రోట్ పెయిన్ అయినప్పుడు ఇక్కడ మన టాన్సిల్స్ స్వెల్ అవుతాయని చెప్తారు. ఇక్కడ ఉంటాయి అన్నమాట మన టాన్సిల్స్, ఓకే. ఆ టాన్సిల్స్ ఏంటన్నా? దే ఆర్ బేసికల్లీ మనకి సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్, ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇన్ఫెక్షన్ అయింది బేసిక్ గా. సో ఇన్ఫెక్షన్ అవడం వల్ల మన టాన్సిల్స్ లోని లింఫాటిక్ ఫ్లూయిడ్ అనేది కొంచెం ఎక్కువ కలెక్ట్ అవుతుంది. కలెక్ట్ అయ్యి అక్కడ ఉన్న నంబర్ ఆఫ్ సెల్స్ లో ప్రొలిఫరేషన్ జరుగుతుంది. మనకి ఫాస్ట్ గా డెవలప్మెంట్ ఇంకా మెచ్యురేషన్ అనేది జరుగుతుంది. అది కాకుండా బోల్డ్ అని టీ సెల్స్ ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. వచ్చేయడం వల్ల మనకి ఇక్కడ స్వెల్లింగ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ అన్ ఇన్ఫెక్షన్. టాన్సిల్స్ ఎప్పుడైనా స్వెల్ అయ్యాయి అంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యింది అనేసి ఒక డయాగ్నోస్టిక్ సైన్ కింద తీసుకుంటారనమాట. అది దట్స్ వై టాన్సిల్స్ మనకి స్వెల్ అవుతాయి. అలాగే మనకి వేరే వేరే చోట్ల బాడీ అంతట్లో లింఫ్ నోడ్, ఇక్కడ నెక్ దగ్గర సర్వైకల్ లింఫ్ నోడ్స్ ఉంటాయి. అలాగే మన బాడీ అంతట్లోనే బోల్డ్ చోట్ల మనకి లింఫ్ నోడ్స్ ఉంటాయి. అలాగే మన స్మాల్ ఇంటెస్టైన్ లో చిన్న చిన్న ప్యాచెస్ ఉంటాయి అనమాట. మనది ఏదైతే స్మాల్ ఇంటెస్టైన్ ఉన్నదో స్మాల్ ఇంటెస్టైన్ లో చిన్న చిన్న ప్యాచెస్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అనమాట. ఆ ప్యాచెస్ ఆఫ్ సెల్స్ మనం పేయర్స్ ప్యాచెస్ అంటాం, ఓకే. సో ఈ పేయర్స్ ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఇవి, అది కాకుండా మనది ఏదైతే ఒక అపెండిక్స్ ఉన్నది, అపెండిక్స్ ఈజ్ ద వెస్టిజియల్ ఆర్గన్ మనందరికీ తెలుసు కదా, అది. అవన్నీ ఏంటంటే మనకి సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ లో పనిచేస్తాయి, స్ప్లీన్ తో పాటు, ఓకే. సో స్ప్లీన్, లింఫ్ నోడ్స్, టాన్సిల్స్, పేయర్స్ ప్యాచెస్, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ అపెండిక్స్, ఇవన్నీ మనకి సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ కింద వస్తాయి, ఓకే. ఇక్కడ వరకు మనకి క్లారిటీ ఉన్నది, నో నీడ్ టు వరీ. క్లియర్, ఇక్కడ వరకు క్లియర్ మనకి కదా. ఇప్పుడు ద సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ప్రొవైడ్ ద సైట్స్ ఫర్ ద ఇంటరాక్షన్ ఆఫ్ లింఫోసైట్స్ విత్ ది యాంటీజెన్ విచ్ దెన్ ప్రొలిఫరేట్ టు బికమ్ ఎఫెక్టార్ సెల్స్. చాలా ఇంపార్టెంట్, నేను మీకు చెప్పాను. సో ఇక్కడ మనకి సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ వచ్చి యుద్ధ భూమి అన్నమాట, ఎక్కడైతే యుద్ధం జరుగుతున్నదో అది అన్నమాట మన సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్. సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ లో యాక్చువల్ గా మనకి ఇన్ఫెక్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు మీది ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ ఆర్గానిజం ఏదైతే ఉందో ఉకరేరియా, ఓకే, అదనుకోండి. లేదు అంటే వేరే వేరే టైప్స్ ఆఫ్ ఏవైతే చిన్న చిన్న వైరసెస్ లేదంటే బ్యాక్టీరియా ఏది మన బాడీలోకి ఎంటర్ అయినా ఎక్కువగా మన లింఫాటిక్ సిస్టమ్ దాన్ని ఎన్కౌంటర్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చేసి ఉంటాయి అనమాట. సో ఆ మైక్రో ఆర్గానిజం ఒక చిన్న పార్ట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ చిన్న పాపులేషన్ అక్కడ ఉండడం వల్ల ఈ టీ లింఫోసైట్స్ అక్కడికి వెళ్ళి వాటితో పాటు ఫైట్ చేస్తాయి. ఫైట్ చేయడం వల్ల ఫైటింగ్ అనేది నేర్చుకుంటాయి. ఎలా యాక్చువల్ గా ఒక్కొక్క పర్టికులర్ టైప్ ఆఫ్ వైరస్ లేదంటే బ్యాక్టీరియా ఒక స్పెసిఫిక్ ప్యాథోజన్ తో ఎలా డీల్ చేయాలనేది నేర్చుకుంటాయి అనమాట మన టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్. అర్థమైందా లేదా? గాట్ ఇట్? సో అది అనమాట, ఓకే. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏదైతే నేను మీకు అప్పటి నుంచి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇస్ ఇట్ క్లియర్? అందరికీ అర్థమైందా? సో మనకి బోన్ మ్యారో మరియు థైమస్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్, ఓకే. రెండు ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఉన్నాయి, బోన్ మ్యారో, థైమస్, ఓకే. సో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అంటే బోన్ మ్యారో మరియు థైమస్. అర్థమైందా? క్లియర్? ఇస్ ఇట్ క్లియర్ నాన్న? ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అంటే స్ప్లీన్, లింఫ్ నోడ్స్, టాన్సిల్స్, పేయర్స్ ప్యాచెస్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ మరియు అపెండిక్స్, ఓకే. టోటల్ గా ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 డన్. ఇవి గుర్తుపెట్టుకోవాలి అట్ ఎనీ కాస్ట్, ఓకే. పదండి, అది అనమాట. డన్. ఇక్కడ మనం దానికన్నా ముందుకు వెళ్ళి మనం ఇదంతా చదువుకున్నాం. ఇప్పుడు స్ప్లీన్ గురించి చదువుకున్నాం. చూడండి మనం ఇప్పటి వరకు స్ప్లీన్ గురించి ఏం చదువుకున్నాం నాన్న?
మనం బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ గురించి చదువుకున్నాం. స్ప్లీన్ ని మనం గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీస్ అంటామా అనమా? డు వి కాల్ స్ప్లీన్ గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీస్ అంటాం? కరెక్ట్, వి కాల్ ఇట్ as గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీస్. ఇప్పుడు స్ప్లీన్ ఏదైతే ఉన్నదో గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీసే కాకుండా ఇట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ యాజ్ అ ఫిల్టర్. ఇది ఒక ఫిల్టర్ లా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి గ్యారంటీగా మన బ్లడ్ సర్క్యులేషన్ స్ప్లీన్ త్రూగా అయ్యే తీరాలి. ఎందుకంటే దాంట్లో బోల్డ్ అన్న ఆర్బీసీస్ మన బాడీలో ఆర్బీసీస్ ది ఒక 4 నెలలు ఉన్నది అంతేనన్న, అవునా కదా? 120 days. ఆర్బీసీ లైఫ్ సైకిల్ ఎంత? 120 days. 120 days అంటే ఎంత? 4 నెలలు. సో ప్రతి రోజు అలాగనేసి 4 నెలలు ఒకసారి స్ప్లీన్ లోని మనకి ఆర్బీసీస్ వెళ్తున్నాయని కాదు. ప్రతిరోజు మనకు బోల్డ్ అన్న ఆర్బీసీస్ చనిపోతున్నాయి, కొత్త ఆర్బీసీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ప్రతిసారి బోల్డ్ అంత బ్లడ్ సర్క్యులేషన్ మనకి స్ప్లీన్ దగ్గరికి వెళ్తున్నది. ఓకే, ఇప్పుడు స్ప్లీన్ ఏదైతే ఉన్నదో ఖాళీగా కూర్చోవట్లేదు. అది ఎనీవేస్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీస్. చనిపోయిన ఆర్బీసీస్ ని ప్రాసెస్ చేస్తుంది. అది కాకుండా అది ఇంకొక చాలా ఇంపార్టెంట్ పని చేస్తుంది. అదేం చేస్తుందంటే ఇది మెయిన్ గాను ఇట్ యాక్ట్స్ యాజ్ ద ఫిల్టర్ ఆఫ్ ద బ్లడ్ బై ట్రాపింగ్ బ్లడ్ బార్న్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇప్పుడు బ్లడ్ బార్న్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బార్న్ కి బిఓఆర్ఎన్ బార్న్ ఇంకా బిఓఆర్ఎన్ఈ బార్న్ కి డిఫరెన్స్ ఉంది. బిఓఆర్ఎన్ బార్న్ అంటే పుట్టడం, బిఓఆర్ఎన్ఈ బార్న్ అంటే ఎక్కడైతే అక్కడ వసిస్తాయో. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ప్లాస్మోడియం వైవాక్స్ అనుకుందాం, ఓకే, లేదు అంటే వేరే వేరే టైప్స్ ఆఫ్ ఏవైతే బ్లడ్ లో ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అవుతున్నాయో, మన బ్లడ్ లోపల ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అవుతున్నాయో వాటిని బ్లడ్ బార్న్ ప్యాథోజన్స్ అంటాం. అవి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ చేస్తాయంటే బ్లడ్ బార్న్ ఇన్ఫెక్షన్స్ చేస్తాయంటాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఏవైతే బ్లడ్ లో సంబంధించిన ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి అంటే ఇవి మన బ్లడ్ లో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ ని మిగతా సెల్స్ ని పాడు చేస్తున్నాయి, చిరాకు పెట్టేస్తున్నాయి. సో స్ప్లీన్ దగ్గరికి వచ్చి ఫిల్టర్ అవుతాయి. ఓకే, ఫిల్టర్ అయిన తర్వాత స్ప్లీన్ దాన్ని ట్రాప్ చేసి ఉంచేస్తుంది, ఆపేస్తుంది, దాన్ని అక్కడే పట్టుకుంటుంది. దాన్ని పట్టుకొని అంటుంది, ఏ టీ లింఫోసైట్స్ ఇక్కడ రండి, అప్పటి నుంచి మీరు కుమ్మేసుకుంటున్నారు, మేము యుద్ధానికి సిద్ధముగా ఉన్నాము అనేసి మీరు అప్పటి నుంచి అంటున్నారు కదా. సో మీ ఆ యుద్ధం ఏదో ఇక్కడికి వచ్చి చేయండి మీరు రండి అనేసి పిలుస్తుంది అనమాట స్ప్లీన్. పిలిచి అక్కడ ఏం చేస్తుందో చూడండి. ఇట్ మెయిన్లీ కంటైన్స్ లింఫోసైట్స్ అండ్ ఫాగోసైట్స్. చూడండి, మనకి లింఫోసైట్స్ ఫాగోసైట్స్ రెండు ఉన్నాయి. లింఫోసైట్స్ ఫాగోసైట్స్ రెండు ఉన్నాయి. ఫాగోసైట్స్ అంటే ఏంటి? వాట్ డు వి మీన్ బై ఫాగోసైట్స్? ఏవైతే ఫుడ్ ని తినేసి చిన్న చిన్న బిట్లో పడేస్తామో అలాగా ఫాగోసైట్స్ ఏం చేస్తాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే వస్తాయి వాటిని తినేసి చిన్న చిన్న పిత్తర్ చేసి పడేస్తాయి, చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి పడేస్తాయి అనమాట వాటిని. ఓకే, అది అనమాట. ఇంకో పక్క నుంచి మనకి ఫాగోసైట్స్ వచ్చి కొట్టేస్తున్నాయి వైరస్ని, బ్యాక్టీరియాని, ఏదైతే ప్యాథోజన్ వచ్చిందో. ఇంకో పక్క నుంచి మనకి టీ లింఫోసైట్స్ వచ్చేస్తున్నాయి. రెండు వచ్చి డిషుమ్. ఓకే, అది అనమాట, రెండు పక్కల నుంచి అనమాట. సో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ గాన్, వాటి సంగతి అయిపోతుంది అనమాట. అందుకే మనకి ఇది స్ప్లీన్ ఏదైతే ఉన్నదో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ అనమాట ఫర్ అవర్ lymphoid system. Okay, పదండి. Spleen also has a large reservoir of erythrocytes, మనకు తెలిసింది ఆల్రెడీ. Lymph nodes are small solid structures located in different points along the lymphatic system. Lymph nodes serve to trap the microorganisms or other antigens which happen to get into the lymph and tissue fluid. Simple. Lymph nodes ఏవైతే ఉన్నా సేమ్ స్ప్లీన్ లాగే మనకి మైక్రో ఆర్గానిజమ్స్ ని లేదంటే మైక్రో ఆర్గానిజమ్స్ రిలీజ్ చేసిన యాంటీజెన్స్ ని ట్రాప్ చేసేస్తాయి. ట్రాప్ చేసేసి వాటిని ఉంచేసుకొని గట్టిగా పట్టేసుకొని ఉంచుకుంటాయి. అక్కడికి వచ్చి టీ లింఫోసైట్స్ చేత మంచిగా ఫైటింగ్ చేపిస్తాయి అనమాట. ఓ పక్క నుంచి ట్రైనింగ్ అయిపోతున్నది టీ లింఫోసైట్స్ కి, ఇంకో పక్క నుంచి వస్తున్నాయి మైక్రో ఆర్గానిజమ్స్. విన్ సిచ్యువేషన్ అనమాట అది. పదండి. యాంటీజెన్స్ ట్రాప్డ్ ఇన్ ద లింఫ్ నోడ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది యాక్టివేషన్ ఆఫ్ లింఫోసైట్స్. ఏవైతే యాంటీజెన్స్ వెళ్ళి మన లింఫ్ నోడ్స్ లోకి ట్రాప్ అవుతాయో, మన స్ప్లీన్ లోకి ట్రాప్ అవుతాయో, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది యాక్టివేషన్ ఆఫ్ లింఫోసైట్స్ ప్రెసెంట్ దేర్ అండ్ కాజ్ ద ఇమ్యూన్ రెస్పాన్స్. మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? మీ అందరికీ గుర్తుంటే గత 2 క్లాసుల ముందు ఐ థింక్ సెకండ్ పార్ట్ లోనే నేను చెప్పాను మీకు మన ఇమ్యూన్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తుందో. 2 types ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ చెప్పాను. హ్యూమరల్ రెస్పాన్స్, సెల్ మీడియేటెడ్ రెస్పాన్స్. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. హ్యూమరల్ రెస్పాన్స్ ఏదైతే ఉందో మన బి లింఫోసైట్స్ ఇనిషియేట్ చేస్తాయి. ఆ నంబర్ ఆఫ్ యాంటీబాడీస్ రిలీజ్ చేసి మెమరీ సెల్స్ క్రియేట్ చేసి పెట్టేసుకుంటాయి. సో దట్ మనకి సెకండరీ ఇన్ఫెక్షన్ లేదంటే అమ్నాస్టిక్ రెస్పాన్స్ వచ్చినప్పుడు, సెకండరీ రెస్పాన్స్ లేదంటే అమ్నాస్టిక్ రెస్పాన్స్ కోసం అనమాట. అంటే సెకండరీ ఇంకొకసారి మన బాడీలో ప్యాథోజన్ వచ్చిందంటే ఫైట్ చేయడానికి మెమరీ సెల్స్. రెండో పక్క నుంచి మనకి టీ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ టార్గెటెడ్ డైరెక్ట్లీ విత్ కిల్లింగ్ దమ్. డైరెక్ట్ గా వెళ్ళి వార్ జోన్ లోకి పడిపోతాయి అనమాట, గెంతేస్తాయి ఇంకా వార్ జోన్ లో డైరెక్ట్ గా వెళ్ళి చంపేస్తాయి అనమాట. సో అవి యాక్టివేట్ అవ్వాలంటే మనకి లింఫాటిక్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. అప్పటి వరకు చిల్లుగా కూర్చొని ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు చెప్పండి, ఏదైనా సోల్జర్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా అవ్వండి, రోజంతా ఫైటింగ్ మోడ్ లో ఉండవు కదా, వాటికి కూడా రెస్ట్ కావాలి, కూర్చుంటాయి కొంతసేపు.
కానీ సిగ్నల్ రావాలన్నమాట. ఓ హలో 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 చార్లీ చార్లీ, ఓకే ఏంటి ఎనిమీ అప్రోచింగ్ బిగ్ వెహికల్ అని ఒక సిగ్నల్ రావాలి. ఆ సిగ్నల్ వస్తేనే కదా మరి వస్తుంది అనమాట ఆర్గనిజం కదా మరి అది. సో ఆ సిగ్నల్ ఎప్పుడు వస్తుంది, ఏదైనా ప్యాథోజన్ వచ్చింది అంటే అప్పుడు ఈ లింఫోసైట్స్ యాక్టివేట్ అయిపోతాయి. అంతేనా మన లింఫాటిక్ సిస్టమ్ అంతే, దీనికన్నా ఎక్కువ మనకి ఏమీ లేదు. ఓకే ఇప్పుడు మనం క్వశ్చన్స్ చేసుకోబోతున్నాం పదండి. ఓకే రైట్, ఒక చిన్న పాయింట్ మనకు మిగిలిపోయింది, అది మనం కంప్లీట్ చేసుకోవాలంతే. 1 minute ఆగండి, ఒక చిన్న ఇంపార్టెంట్ కాల్ వస్తుంది నాకు. ఓకేనా అన్న, సారీ ఫర్ ద డిలే, సారీ పదండి కంటిన్యూ చేసుకుందాం రండి. ఓకే రండి. సో ఇప్పుడు ఫర్దర్ మనం వెళ్తూ ఓకే లాస్ట్ వచ్చేసి చూడండి, మనకి ఇప్పుడు నార్మల్ గా మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లింఫాటిక్ టిష్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ ఏదైతే లింఫాటిక్ టిష్యూ ఇక్కడ ఉన్నది అంటున్నాను, లేదంటే ఇక్కడ టాన్సిల్స్ లో ఉన్నది అంటున్నాను, పక్క నుంచి స్ప్లీన్ గురించి అంటున్నాను, ఇంకో పక్క నుంచి వేరే ఆర్గన్స్ గురించి నేను చెప్పాను, లింఫాయిడ్ ఆర్గన్స్. ఇప్పుడు లాస్ట్ లో వచ్చేసి వన్ ఆఫ్ ద ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉన్నదో ఓకే దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు మాల్ట్ ఆర్ మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. ఓకే మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. ఓకే అరే 1 minute ఆగండి. ఓకే సో దీని గురించి మనం అంటాము మాల్ట్ మ్యూకోజా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అంటాం. సో దెర్ ఇస్ ఎ లింఫాయిడ్ టిష్యూ ఇదేంటి ఓకే దెర్ ఇస్ ఎ లింఫాయిడ్ టిష్యూ అసోసియేటెడ్ విత్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ ద మేజర్ ట్రాక్ట్స్. మనకి 3 ట్రాక్స్ లో వస్తాయి. ఓకే చూడండి, మీరు ఆలోచించి చూడండి అన్న, మన బాడీలోకి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్, మన బాడీలో మైక్రో ఆర్గానిజమ్స్ ఏ విధాలుగా ఎంటర్ అవుతున్నాయి. మన ముక్కు నుంచి, మన నోటి నుంచి, మన రెస్పిరేటరీ ట్రాక్ట్ లో ఈజీగా వెళ్ళగలం, దట్ ఈస్ కరెక్ట్ నంబర్ 1. రెండోది మన నోట్ నుంచి మన డైజెస్టివ్ సిస్టమ్ కి వెళ్ళగలం, నంబర్ 2 కరెక్ట్. నంబర్ 3 వచ్చేసి మనది ఏదైతే యూరినోజెనిటల్ సిస్టమ్ ఉన్నదో
ఓకే, యూరినోజెనిటల్ సిస్టమ్ ఉందో ఇట్ ఆల్సో యాక్ట్స్ as the ఓపెనింగ్ ఫర్ మెనీ మైక్రో ఆర్గానిజమ్స్. సో అవన్నీ చోట్ల కూడా మనకి లింఫాటిక్ సిస్టమ్ ఉండడం చాలా ఇంపార్టెంట్, సో దట్ అవి అలా ఎంటర్ అవగానే వాటిని అక్కడే ఆపేసి అక్కడే చంపేయడానికి. అదే ఉన్నదన్నమాట ఇక్కడ. దట్ ఈస్ వాట్ ఈస్ ద మాల్ట్ ఆర్ మ్యూకోసియా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. ఓకే, దీంట్లో రెస్పిరేటరీ, డైజెస్టివ్ ఇంకా యూరినోజెనిటల్ ట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ ఉంటుంది. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ మ్యూకస్ మెంబ్రెయిన్స్. మనకి రెస్పిరేటరీ ట్రాక్ట్ లో, డైజెస్టివ్ ట్రాక్ట్ లో ఇంకా యూరినోజెనిటల్ ట్రాక్ట్ లో మ్యూకోజల్ మెంబ్రెయిన్స్ ఉంటాయి, మ్యూకోజల్ ఎపిథీలియం ఉంటుంది. ఆ మ్యూకోజల్ ఎపిథీలియం లోని మనకి బోల్డ్ అంతా లింఫాటిక్ టిష్యూ అనేది ఉంటుంది అనమాట. దీన్ని మనం మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూ అంటాం. ఇట్ కాన్స్టిట్యూట్స్ అబౌట్ 50% ఆఫ్ ద లింఫాటిక్ టిష్యూ ఇన్ ద హ్యూమన్ బాడీ. అది అనమాట, అయింది, డన్. ఇది వచ్చేసి అయిపోయింది అన్న. సో ఇది మనకి ఎంత అని చాలా ఎక్కువగా అడుగుతారు క్వశ్చన్. ద ఓన్లీ క్వశ్చన్ దే విల్ ఆస్క్ ఇస్ దిస్, ఇది ఎంత ఉంటుంది, 50% ఉంటుందా, ఎంత ఉంటుంది అని. సో 50% గుర్తుపెట్టుకుంటారు, చాలా ఇంపార్టెంట్. 50% ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకుంటాం. పదండి, డన్, అయింది, రండి. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ క్వశ్చన్ రండి. మాల్ట్ కాన్స్టిట్యూట్స్ అబౌట్ -% ఆఫ్ లింఫాటిక్ టిష్యూ. ఇప్పుడే జస్ట్ చదువుకున్నాను, చెప్పండి. ఓకే, మీరే ఆలోచించండి, ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇప్పుడే జస్ట్ చదువుకున్నాము. ఓకే, సో మాల్ట్ ఎంతవరకు కాన్స్టిట్యూట్ చేస్తుందని అడుగుతున్నారు. మాల్ట్ ఎంతవరకు కాన్స్టిట్యూట్ చేస్తుంది అంటున్నారు. మాల్ట్ మనకి దాదాపు 50% వరకు కాన్స్టిట్యూట్ చేస్తుంది, రైట్? ఇప్పుడే చేస్తున్నాం, కరెక్ట్. ఓకే, సింపుల్, ఈ క్వశ్చన్ సింపుల్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ is not a lymphoid tissue. ఇందులో ఏది లింఫాయిడ్ టిష్యూ కాదు, చెప్పండి నాన్న. ఇందులో ఏది లింఫాయిడ్ టిష్యూ కాదు. ఓకే, విచ్ ఆఫ్ దమ్ ఈజ్ నాట్ అ లింఫాయిడ్ టిష్యూ. ఏది లింఫాయిడ్ టిష్యూ కాదు మనకి? ఏది కాదు మనకి లింఫాయిడ్ టిష్యూ? మనకి స్ప్లీన్ లింఫాయిడ్ టిష్యూ కింద వస్తుంది, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాను. టాన్సిల్స్ కూడా సెకండరీ లింఫాయిడ్ ఆర్గాను. థైమస్ వచ్చేసి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాను. ప్యాంక్రియాస్ వస్తుందా? రాదు, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following glands is large sized at birth but reduces in size with aging? ఓకే, మనకి బర్త్ లో చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, పుట్టినప్పుడు చాలా పెద్దగా ఉంటుంది, కానీ అలా 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 ఏజ్ పెరుగుతూ ఉండగా దీని సైజ్ తగ్గిపోతుంది. ఏదది? విచ్ వన్ ఇస్ ఇట్? అన్నిటికీ ఆప్షన్ సీలే వస్తున్నాయి కదా, అన్నిటికీ ఆప్షన్ సీలే వస్తున్నాయి. మనకి థైమస్ గ్లాండ్ గురించి చెప్తున్నారు వాళ్ళు కదా, అన్నిటికీ థర్డ్ ఆప్షన్ వస్తుంది, అది ఈజీగా ఉంది. మూడింటికి 3 వచ్చింది. ఓకే, పదండి, డన్ అన్న, అయిపోయింది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ అండ్ డాష్ ప్రొవైడ్ మైక్రో ఎన్వైరన్మెంట్స్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ ఆఫ్ టీ లింఫోసైట్స్. ఓకే, ఏవి రెండు మనకి మైక్రో ఎన్వైరన్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి టీ ఇంకా బి లింఫోసైట్స్ ది మెచ్యురేషన్ అవ్వడానికి కోసం, మెయిన్ గా టీ లింఫోసైట్స్ ది. ఏది నాన్న ఇందులో కూడా మనకి ఏది నాన్న? ఏది? ఇందులో కూడా ఆప్షన్ 3నే కదా, ఇది కూడా ఆప్షన్ 3నే. వేరే ఆప్షన్ ఉంటే బాగుంటుంది, రైట్? బోన్ మ్యారో అండ్ థైమస్ గ్లాండ్, అన్నిటికీ ఆప్షన్ సీనే. ఓకే, పదండి, డన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్? ఇందులో ఏది ఒక సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్? ఇది చెప్పండి. ఇందులో ఆప్షన్ సి కాదులేండి, బతికాం. పదండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్? ఇందులో ఏది ఒక సెకండరీ లింఫాయిడ్ ఆర్గను? విచ్ ఆఫ్ దమ్ ఈజ్ అ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్ అన్న, చెప్పండి. ఓకే, విచ్ ఆఫ్ దమ్ ఈజ్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్? ఏది? మనకి థైమస్ ప్రైమరీ, బోన్ మ్యారో ప్రైమరీ, కిడ్నీ అయితే లేనే లేదు, స్ప్లీన్ వచ్చేసి మనకి సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్, రైట్? ఆప్షన్ 4 అయిపోతుంది, ఆప్షన్ 4, రైట్? ఓకే, అయింది, డన్. ఓకే, సో ఒక చిన్న బ్రీఫ్ అకౌంట్ రిగార్డింగ్ ఎంవిసాట్. పదండి. సో ఎంవిసాట్ గురించి చాలా రోజుల నుంచి మీరు అందరూ వింటూనే ఉన్నారు. సార్ మాకందరికీ తెలుసు అని మీరు అంటారు, బట్ స్టిల్ నేను ఒక చిన్న బ్రీఫ్ అకౌంట్ దీని గురించి చెప్పేస్తాను. మీ అందరికీ తెలుసు, ఎంవిసాట్ ఇస్ ద మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. ఇది ఏదైతే ఉన్నదో ఇట్స్ జస్ట్ 1 hour టెస్ట్. మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండిట్లోని తీసుకోవచ్చు. ఆఫ్లైన్ లో అయితే రేపు ఒకటి ఉన్నది, 27th ఒకటి ఉన్నది. ఆన్లైన్ లో అయితే మీకు మాత్రం రేపటి వరకు లాస్ట్ డేట్ నాన్న, ఇవాళ రేపే ఉన్నది, దాని తర్వాత మళ్ళీ ఉండదు, మీకు ఆ ఛాన్స్ దొరకదు. సో మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ అయితే ఎంవిసాట్ లోని డెఫినెట్లీ యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దట్. మీ అందరికీ దాని సిలబస్ గురించి ఆల్రెడీ తెలుసు. అప్ టు 100% స్కాలర్షిప్ మీకు దొరుకుతుందని తెలుసు. గంట సేపు సిలబస్. ఓకే, 15 ఫిజిక్స్ క్వశ్చన్స్, 15 కెమిస్ట్రీ క్వశ్చన్స్, 30 బయాలజీ క్వశ్చన్లు ఉంటాయి. నీట్ ప్యాటర్న్ లో ఉంటుంది. 240 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 11th వాళ్ళకి సెపరేట్, 12th స్టూడెంట్స్ సెపరేట్. మీరు 11th లో ఉన్నారంటే మీకు బయాలజీది, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం సిలబస్. బయాలజీలో లివింగ్ వరల్డ్ నుంచి కెమికల్ కోఆర్డినేషన్ వరకు ఉంటుంది. 12th లో అయితే రిప్రొడక్షన్ నుంచి మనకి ఎకాలజీ యూనిట్ వరకు మొత్తం ఉంటుంది. సో మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ అయితే, ఇప్పటి వరకు టెస్ట్ ఇంకా ఇవ్వలేదు, ఇద్దాం అనుకుంటున్నారంటే ఇచ్చేసేయండి. ఇవాళ రేపు లాస్ట్ డేట్, దాని తర్వాత మనకి ఇంకా మీరు ఇవ్వడానికి కుదరదు అనమాట. అది అనమాట. ఓకేనా? సో గుర్తుంచుకొని ఇచ్చేసేయండి. పదండి.
దట్స్ ఇట్ నాన్న. సో ఎందుకు మీరు ఈ టెస్ట్ ఇవ్వాలి అంటే బేసిక్ గా మీకు ఒక మాక్ టెస్ట్ ది మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఒక గంట సేపు టెస్ట్, పెద్ద టైం ఏమి ఇవ్వక్కర్లేదు మీరు. ఓకే, ఒక గంట సేపు కేటాయించేసి ఇచ్చేస్తే మీకు ఒక అనాలిసిస్ ఇచ్చేస్తారు. మీరు బాగా స్కోర్ చేశారంటే అప్ టు 100% స్కాలర్షిప్స్ కూడా దొరుకుతాయి. వేదాంతు ఏదైతే ఆన్లైన్ ఇంకా ఆఫ్లైన్ కోర్సెస్ ఇస్తుందో అది అన్నమాట. పదండి నెక్స్ట్ ఇంకా మనం హెచ్ఐవి గురించి మాట్లాడుకోబోతున్నాం. లెట్ us టాక్ అబౌట్ ఎయిడ్స్ ఆర్ హెచ్ఐవి. చూడండి, అన్నిటికన్నా ఫస్ట్ ఓకే మనం ఈ పర్టికులర్ టర్మినాలజీ ఏదైతే ఉందో హెచ్ఐవి ఎయిడ్స్ దీన్ని బ్రేక్ డౌన్ చేయాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇవాళ మనం ఏదైతే హెచ్ఐవి ఎయిడ్స్ గురించి నేర్చుకోబోతున్నాం నాన్న. ఓకే సార్, కెన్ యూ గివ్ మీ టైం టేబుల్ ఫర్ NEET 2025 దిస్ 6 months? 6 months టైం టేబుల్ కావాలా? 6 months టైం టేబుల్ కావాలా? డెఫినెట్లీ నాన్న, డన్ చేసేసుకుందాం. 6 months టైం టేబుల్ చేసేసుకుందాం. ఓకేనా, పదండి చేసేసుకోవచ్చు. విల్ డూ దట్. ఓకే, సో హెచ్ఐవి ఎయిడ్స్ ఏదైతే ఉందో దాని మీద లెట్స్ కమ్ బ్యాక్ టు ద టాపిక్. యాజ్ ద జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ, దిస్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. మీరు డాక్టర్స్ అవబోతున్నారు మీరు అందరూ. సో దీని గురించి బేసిక్ అవగాహన మీకు ఉండే తీరాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నంబర్ 1. నంబర్ టూ వచ్చేసి ఓకే, నా క్లాస్ మళ్ళీ రేపు ఉంటుంది నాన్న. మీకు రేపు కూడా మీకు నా క్లాస్ ఉంటుంది. సండే రోజు కూడా మీరు వచ్చేయచ్చు, నా క్లాస్ రేపు కూడా ఉంటుంది. ఓకే, పదండి. సో చెప్తాను, లాస్ట్ లో చెప్తాను ఏ టైంకి ఉంటుందండి అని చెప్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సెషన్ చేద్దాం రండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనకి 2 టర్మ్స్ ఇక్కడ, హెచ్ఐవి అండ్ ఎయిడ్స్. ఓకే, దీంట్లో మనకి చూసుకున్నట్లయితే హెచ్ఐవి ఇంకా ఎయిడ్స్ అంటే ఏమిటి అన్నది మనకి మీనింగ్ తెలియాలి, రైట్? సో హెచ్ఐవి అంటే వైరస్ పేరు నాన్న, హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఎందుకు దీన్ని హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అంటున్నాం? బికాజ్ ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో మన ఇమ్యూన్ సిస్టమ్ ని వెళ్ళి అటాక్ చేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో మన ఇమ్యూన్ సిస్టమ్ ని వెళ్ళి అటాక్ చేస్తుంది అనమాట. ఇది అంటే చక్కగా మన ఇమ్యూన్ సిస్టమ్ ఎంత బాగా డెవలప్ అయింది కదా, అది దీని ముందు ఫెయిల్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఇది అర్థమైందా? చాలా స్ట్రాంగ్ విలన్ అనమాట, వెరీ స్ట్రాంగ్ విలన్. ఓకే, మనకు నార్మల్ విలన్ కాదు, ఇది మొత్తం ప్రకాష్ రాజ్ టైప్ ఆఫ్ విలన్ అనమాట. మీకు తెలుసు కదా, ప్రకాష్ రాజ్ విలన్ రోల్ చేస్తే మాత్రం అదరగొట్టేస్తాడు. ప్రకాష్ రాజ్ అతని గురించి మీకు తెలుసు, అది అన్నమాట. అలాంటి ప్రకాష్ రాజ్ టైప్ ఆఫ్ విలన్ అనమాట. ఓకే, సో చాలా డేంజరస్. సో ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి అటాక్ చేస్తుంది అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ గ్రూప్ ఆఫ్ రెట్రో వైరసెస్. ఓకే, ఇది రెట్రో వైరసెస్ అనే ఒక గ్రూప్ ఆఫ్ వైరసెస్ నుంచి వస్తుంది అనమాట. ఈ రెట్రో వైరసెస్ ఏవైతే ఉన్నాయో దీస్ వైరసెస్ ఆర్ నోన్ టు కాజ్ డిసీజెస్ ఇన్ అవర్ బాడీ. ఓకే, ఇవి మన బాడీలో రెగ్యులర్ గా డిసీజెస్ కాజ్ చేస్తాయి. దీంట్లో వీటిది మెయిన్ స్ట్రెంత్ పాయింట్ ఏంటంటే వీటి దగ్గర ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ ఉంటుంది. ఈ ఆర్ఎన్ఏతో పాటు వీటి దగ్గర ఒక ఎంజైమ్ ఉంటుంది, అదేంటంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. మోర్ అబౌట్ ఇట్ లేటర్, దీని గురించి ఇంకా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది, ఆర్ఎన్ఏ జీనోమ్ ఉంటుంది. ఓకే, అండ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ఉంటుంది. ఇవి రెండు ఉంటే చాలు, ఇవి ఏలుకుంటాయి, శుభ్రంగా ఏలుకుంటాయి అనమాట. ఓకే, ఏలేసుకుంటాయి అనమాట, మన బాడీ అంతటిని ఏలేసుకుంటాయి. ఇవి రెండే చాలు దానికి, ఆర్ఎన్ఏ జీనోము, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్, ఇవి రెండే, దట్స్ ఇట్. దీని దగ్గర పెద్ద సెల్యులర్ ఆర్గనైజేషన్, న్యూక్లియస్, సైటోప్లాజము, మైటోకాండ్రియా, ఏమీ లేవు దీని దగ్గర, నథింగ్. జస్ట్ ఒక ఆర్ఎన్ఏ జీనోము, దాని మీద ఒక ప్రోటీన్ కోట్, ఆ ప్రోటీన్ కోట్ లోపల ఈ ఆర్ఎన్ఏ జీనోమ్ మరియు రివర్స్ ట్రాన్స్క్రిప్ట్ అనే ఒక ఎంజైము, దట్స్ ఇట్. ఇవి రెండిటితోనే నానా సంకలు నాకు పడతాయి అనమాట. అది ఆలోచించుకోండి, ఎంత జస్ట్ మినిమం మషీనరీ మ్యాక్సిమం ఇంపాక్ట్. అది మినిమం మషీనరీ మ్యాక్సిమం ఇంపాక్ట్. ఓకే, అది రండి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎయిడ్స్. ఓకే, ఎయిడ్స్, హెచ్ఐవి మన బాడీలోకి వచ్చి ఏదైతే మన బాడీలో ఒక గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్ లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ లేదంటే ఏదైతే హెల్త్ ఇష్యూస్ కాజ్ చేస్తుందో దాన్ని మనం ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటాం. ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఈ వర్డ్ ని జాగ్రత్తగా చదవండి. ఓకే, దీన్ని ఎక్వైర్డ్ అని అనడానికి రీజన్ ఏమిటి? ఓకే, ఎక్వైర్డ్ అనడానికి రీజన్ ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ దట్ వీఆర్ కాలింగ్ ఇట్ ఎక్వైర్డ్? ఓకే, దీన్ని మనం ఎక్వైర్డ్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇది యాక్చువల్ గా ఇన్హెరిట్ ఓన్లీ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ మదర్ టు చైల్డ్ అయితే ఇది ఇన్హెరిట్ అవుతుంది, కానీ వేరే అన్ని సిచ్యువేషన్స్ లో ఇట్ ఈస్ ఎక్వైర్డ్ అనమాట.
అంటే ఏంటి, వాట్ డూ మీన్ బై అక్వైర్డ్? అక్వైర్డ్ అంటే ఓవర్ ద లైఫ్ టైం ఇది మనకి డెవలప్ అయ్యి మన బాడీలో బోల్డ్ అని హెల్త్ ఇష్యూస్ కాజ్ చేస్తుంది. ఏం కాజ్ చేస్తున్నది మన బాడీలోని? మిగతా ఆర్గానిజమ్స్ వచ్చి మనకి ఏం చేస్తాయి నాన్న? ఆలోచించండి. మిగతా ఆర్గానిజమ్స్ వచ్చి మనకి ఏం చేస్తాయి నార్మల్ గాను? మనకి జలుబు, దగ్గు, లేదంటే ఒళ్ళు నొప్పులు, జ్వరం, లేదంటే పెద్ద పెద్ద మనం చదువుకున్న ఎలిఫాంటియాసిస్ లో అయితే పెద్ద పెద్ద స్వెల్లింగ్, కాళ్ళు ఇలా స్వెల్ అయిపోతుంది అనమాట. ఓకే, అవన్నీ జరుగుతాయి, రైట్? ఇది అలాంటివి ఏమీ చేయదు. వై షుడ్ ఐ డూ దట్ అంటుంది. నేను ఎందుకు డిసీజ్ కాజ్ చేయాలి? నేను డిసీజెస్ రావడానికి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తానంటుంది. అవునా కాదా? ఇదేం చేస్తుంది? నేను డిసీజెస్ కాజ్ చేయను, కానీ డిసీజెస్ ఈజీగా రావడానికి నేను సిచ్యువేషన్ క్రియేట్ చేస్తానంటుంది. అలా అవ్వాలంటే ఏం జరగాలి? మన ఇమ్యూన్ సిస్టమ్ ఫెయిల్ అయిపోవాలి. మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉన్నదనుకోండి, ఎలాంటి టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూ వచ్చినా మనం ట్యాకల్ చేయగలుగుతాం. ఇదేం చేస్తుంది? మన ఇమ్యూన్ సిస్టమ్ ని డౌన్ చేసి పడేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ ని దాని రూట్స్ నుంచి కట్ చేసి పడేస్తుంది. కట్ చేసి పడేయడం వల్ల ఎలాంటి టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడాను అది మనకి చాలా డేంజరస్ గా వస్తుంది. ఎవరైతే హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారో, ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారో, వాళ్ళు చాలా ససెప్టబుల్ గా ఉన్నారనుకోండి, వాళ్ళ బాడీ చాలా వీక్ అయిపోతుంది కదా. జస్ట్ ఒక జలుబు దగ్గు వస్తేనే మాత్రం వాళ్ళకి ఎంత డేంజరస్ అవుతుంది అంటే, కొంతమంది జలుబు దగ్గు వల్లే చనిపోతారు. జలుబు ఇంకా దగ్గు వల్లే చనిపోతారు అనమాట. అంతే అనమాట, అంత డేంజరస్ అనమాట. దట్ మచ్ డేంజరస్ ఇట్ క్యాన్ బి. ఒక నార్మల్ రైనో వైరస్ వచ్చి మిమ్మల్ని చంపేయచ్చు అంటే ఆలోచించుకోండి మీరు. అప్పుడప్పుడు అది అంత డేంజరస్ కూడా అయిపోవచ్చు, ఫేటల్ అయిపోవచ్చు అనమాట. అది యూ కాంట్ డూ ఎనీథింగ్. బాడీ ఫైట్ బ్యాకే చేయలేకపోతున్నారు, దాని దగ్గర దాని ఆర్మీ, దాని సోల్జర్సే లేవు. అది అనమాట అది. సో ఇట్ యాక్ట్స్ లైక్ టెర్రరిస్ట్. మనకి హెచ్ఐవి వైరస్ ఏదైతే ఉందో ఒక టెర్రరిస్ట్ లా యాక్ట్ చేస్తుంది. మన బాడీ లోపలికి దూరి మన బాడీలో ఉన్న స్ట్రెంగ్త్, మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వెళ్ళి బాంబులు పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు టెర్రరిస్టులు ఎలాగో వచ్చి బాంబులు పెడతారు కదా, గన్లతో పట్టుకొని షూట్లు చేసేస్తూ ఉంటారు. ఓకే, అది చేస్తుంది అనమాట. ఇది కంట్రీ లోపలికి వచ్చి అటాక్ చేస్తుంది, బయట నుంచి కాదు. అది అనమాట. క్లియర్? అర్థమైందా ఇది? సో మన ఇమ్యూన్ సిస్టమ్ లోనే డెఫిషియన్సీ వచ్చేస్తుంది కాబట్టి ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటాం దీన్ని మనం. అర్థమైందా? ఓకే, పదండి. సో లెట్ us లెర్న్ అబౌట్ ఇట్ మోర్. ఇది మన బాడీలోకి ఎలా ఎంటర్ అయ్యి మన బాడీలో ఎలా ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తున్నది, దీనికి ఇంత స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తున్నది, ఓకే, ఎలా మన బాడీలో స్ప్రెడ్ అవుతున్నది, ఇంకా మనకి ఇమ్యూనో డెఫిషియన్సీ ఎలా జరుగుతున్నది హ్యూమన్స్ లో అన్నది మనం తెలుసుకుందాం రండి. లెట్ us స్టార్ట్. The word AIDS stands for acquired immunodeficiency syndrome. This means that deficiency of immune system acquired during the lifetime of the individual, indicating that it is not a congenital disease. Congenital disease అంటే బై బర్త్ రాలేదు. చాలా డిసీజెస్ మనకి బై బర్త్ వస్తాయి. చాలా మందికి ఇప్పుడు క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ గురించి మీరు వినే ఉంటారు. ఇక్కడ ఒక క్లెఫ్ట్ లో వచ్చేసి వాళ్ళకి ఇక్కడ లిప్స్, ఈ ముక్కుకున్న ఏరియా, ముక్కున్నది కదా, ఈ ఏరియా అంతా కవర్ అవ్వదు అనమాట. ఇలా ఉండిపోతుంది అనమాట. పాపం వాళ్ళకి పళ్ళు ఇంకా గమ్స్ కనిపిస్తుంటాయి. పాపం చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి తినడంలో, ఊపిరి తీసుకోవడంలో చాలా ప్రాబ్లం అవుతుంది. వాటిని మనం కంజనైటల్ డిజార్డర్స్ అంటాం. కంజనైటల్ ఏంటంటే బై బర్త్ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ అనమాట. ఇది అలా కాదు, ఇది బై బర్త్ రాదు. ఇది కంజనైటల్ అంటే బై బర్త్. ఇది బై బర్త్ కాకుండా ఇన్ ద లైఫ్ టైం పర్సన్, ఒక ఇండివిజువల్ ది లైఫ్ టైమ్ లో వస్తుందని అర్థం. ఓకే, అది అనమాట. సిండ్రోమ్ మీన్స్ అ గ్రూప్ ఆఫ్ సింటమ్స్. ఓకే, మనకి సిండ్రోమ్ అంటే ఏమిటి? ఆ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. అంటే ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తాయి అనమాట. బోల్డ్ అని సిమ్టమ్స్ వస్తాయి దీనివల్ల. చెప్తాను, 1 by 1 చెప్పుకుంటాం రండి. ఓకే, ఎయిడ్స్ వాస్ ఫస్ట్ రిపోర్టెడ్ ఇన్ 1981. మేబీ దీన్ని అడగచ్చు, గుర్తుపెట్టుకుంటారు, అండర్లైన్ చేసుకోండి. 1981 లో ఫస్ట్ రిపోర్ట్ చేయడం జరిగింది ఎయిడ్స్. ఓకే, అండ్ ఇన్ ద లాస్ట్ 25 years, గత 25 ఏళ్లలోని ఇట్ హాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పటి వరకు 25 million people. 25 million people అంటే ఏంటన్నా? 2.5 కోట్లు జనాలు చనిపోయారు ఆల్రెడీ. 2.5 crore people. 2.5 million అంటే ఏం లేదు, 2.5 కోట్లు అనమాట. ఓకే, 1 million అంటే 1,00,000, 10 లక్షలు అంటే 1 కోటి, 20 లక్షలు అంటే 2 కోట్లు, 2.5 కోట్లు అనమాట. 2.5 కోట్ల మంది జనాలు ఆల్రెడీ చనిపోయారు ఎయిడ్స్ వల్ల. అది అనమాట లెక్క. ఆలోచించుకోండి మీరు. అది అంత డేంజరస్ అనమాట ఈ వైరస్. ఓకే, పదండి. గోయింగ్ ఫర్దర్. ఎయిడ్స్ ఇస్ కాజ్డ్ బై హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. A group of viruses called retroviruses కి belong చేస్తుంది, which have an envelope enclosing the RNA genome. Transmission of HIV infection generally occurs. చూడండి, మనకి ట్రాన్స్మిషన్ ఏదైతే ఉన్నదో అది అన్నిటికన్నా ఇంపార్టెంట్ నాన్న. చాలా మంది ఇక్కడే యాక్చువల్ గా ఫెయిల్ అయిపోతారు. దీన్ని అర్థం చేసుకోలేకపోతారు ఇది ఎలా వస్తున్నది అన్నది. ఇప్పుడు దీని గురించి చాలా అవగాహన రావడం వల్ల బేసిక్ కామన్ సెన్స్ అయితే వచ్చింది. ఓకే, ఆలోచించుకోండి. బేసిక్ కామన్ సెన్స్ వచ్చింది, కానీ మనకి ముందు దీని గురించి ఐడియా ఉండేది కాదు కాబట్టి తెలిసేది కాదు.
సో మనకి దీని గురించి చూసుకుందాం రండి, మనకి ఏ రీజన్స్ వల్ల యాక్చువల్ గాను. ఓకే, సో మనం దీన్ని ఏమంటాము, ఓకే, ఎలాగా మనకి హెచ్ఐవి ట్రాన్స్మిషన్ జరుగుతున్నది. సో హెచ్ఐవి ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతున్నది, హెచ్ఐవి ట్రాన్స్మిషన్, హెచ్ఐవి ట్రాన్స్మిషన్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఇప్పుడు మీరు కావాలంటే మీరు ఇప్పుడు కూడా మీరు మెడికల్లో మీరు వెళ్తున్నారు అన్నా కూడా మీరు కావాలంటే అడగండి, ఎవరైతే ఎంబీబీఎస్ చదువుతున్నారో వాళ్ళు కూడా దీని గురించి ఇప్పుడు కూడా చదువుతూ ఉంటారు. ఓకే, అది అన్నమాట, వాళ్ళు ఇప్పుడు కూడా దీని గురించి చదువుకుంటున్నారు అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ సెక్షువల్ కాంటాక్ట్ విత్ మల్టిపల్ పార్ట్నర్స్, సెక్షువల్ కాంటాక్ట్ విత్ మల్టిపల్ పార్ట్నర్స్. ఇప్పుడు దీని గురించి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది నేను ఏం చెప్తున్నాను. ఓకే, ఇది ఎందుకు మంచిది కాదో కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. సెక్షువల్ కాంటాక్ట్ ఆర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ మల్టిపల్ పార్ట్నర్స్. చూడండి, మన బాడీ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో దాని త్రూగా స్ప్రెడ్ అవుతుంది అన్న. హెచ్ఐవి ఏదైతే ఉందో ఇట్ స్ప్రెడ్స్ త్రూ బాడీ ఫ్లూయిడ్స్, ఇది టచ్ త్రూగా స్ప్రెడ్ అవ్వదు. ఓకే, ఒక మనిషిని టచ్ చేస్తే దాని త్రూగా స్ప్రెడ్ అవ్వదు ఇది, కానీ బాడీ ఫ్లూయిడ్స్ ఎక్స్చేంజ్ అయితే మాత్రం స్ప్రెడ్ అవుతాయి. అంటే ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి ఇంకొక నాన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ కి మన బాడీలో ఫ్లూయిడ్స్, వెదర్ ఇట్ ఈస్ బ్లడ్ అవనండి, లింఫ్ అవనండి, లేదంటే సెమైనల్ ఫ్లూయిడ్ అవనండి, ఇవన్నిటిలో మనకి హెచ్ఐవి వైరస్ ఈజీగా వసిస్తుంది అనమాట. ఓకే, దాని ఇల్లులా హాయిగా ఉంటుంది అది. నంబర్ వన్ ఇది వచ్చేసి. ఓకే, అది అనమాట. నంబర్ టూ ఇస్ సిరింజెస్, ఇన్ఫెక్టెడ్ సిరింజెస్. ఇన్ఫెక్టెడ్ సిరింజెస్, ఈ ఇన్ఫెక్టెడ్ సిరింజెస్ గోల్ ఏమిటి, ఇన్ఫెక్టెడ్ సిరింజెస్ గోల్ ఏమిటి చూడండి. మనకి మీ అందరికి తెలుసో తెలియదో ఓకే, మనకి మన చుట్టూ ఓకే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ కదా. మనకి మంచి అలవాట్లు చేసుకోవడానికి ఎన్నో ఉన్నాయి, మనకి మంచి అలవాటు చేయడానికి ఎన్నో యాక్చువల్ గాను మనకి ఇన్సెంటివ్స్ ఉన్నాయి, కానీ కాదు చాలా మంది బ్యాడ్ హ్యాబిట్స్ ఈజీగా వెళ్తారు. ఓకే, బ్యాడ్ హ్యాబిట్స్ మనల్ని ఇంకా ఈజీగా లాగుతాయి. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇస్ డ్రగ్ అబ్యూస్ గురించి మీరు అందరూ వినే ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్, ఓకే, మార్ఫిన్, హెరోయిన్, కొకెయిన్, ఇవన్నీ డ్రగ్స్. ఓకే, కెనాబినాయిడ్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఓకే, వీటన్నిటిని యాక్చువల్గా అబ్యూస్ చేస్తారు. దీంట్లో బోల్డ్ అని డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్గా ఇంట్రావీనస్ గా తీసుకుంటారు అనమాట. ఇంట్రావీనస్ అంటే ఏంటి, బేసిక్ గా డైరెక్ట్ గా ఒక ఇంజెక్షన్ లోకి ఎక్కించేసుకుంటారు. ఓకే, ఫ్లూయిడ్ ఫామ్ లో ఉంటాయి అవి, ఒక ఇంజెక్షన్ లోకి ఎక్కించుకొని సిరింజ్ లోకి ఎక్కించుకొని డైరెక్ట్ గా యాక్చువల్ గాను తీసుకుంటారు అనమాట. నౌ ద ప్రాబ్లమ్ విత్ దాట్ ఏమిటి, దాంతో ప్రాబ్లం ఏమిటి, వీళ్ళందరూ ఏంటంటే ఆ నీడిల్స్ ని షేర్ చేస్తారు. మీరు ఎప్పుడైనా హాస్పిటల్స్ లో చూస్తే మీరు చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి ఉంటారు, ఏదైతే సిరెంజ్ మీకోసం వాడారో, నీడల్స్ ఇంకా సిరెంజెస్ ఏవైతే మీకు వాడారో ఆ సిరెంజెస్ తీసి మీకు వెంటనే డస్ట్బిన్ లో పడేస్తారు. మీకు ఇంజెక్షన్ ఇచ్చారా, అది వెళ్తుంది డస్ట్బిన్ లోకి, అంతేను. అది ఇంకోళ్ళకి యూజ్ అవ్వదు. అది ఎందుకు, బికాస్ ఆఫ్ ద సేమ్ రీజన్. మనం ఒకళ్ళు సిరెంజ్ వాళ్ళకి యూజ్ చేసి పారేయాలి, దాన్ని ఇంకోళ్ళకి యూజ్ చేయకూడదు. కానీ వీళ్ళు అలా కాదు కదా. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, అదే ఇంజెక్షన్ నువ్వు ఎంత కొట్టుకో, నువ్వు 2 డ్రాపులు కొట్టుకో, నువ్వు 2 డ్రాపులు గుచ్చుకొని అందరూ గుచ్చుకొని ఒకరితో షేర్ చేసుకుంటారు. ఏదో పిండి వంటలో పరవాణం ఏదో షేర్ చేసుకుంటున్నట్టు అనమాట, లేదంటే ఏదో బిర్యానీ తింటున్నట్టు. సో అలా ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో ఏమవుతుంది, వాళ్ళందరిలో ఎవరిలో ఒక్కళ్ళే ఉన్నా కూడా అందరికీ వస్తుంది అనమాట ఆ డిసీజ్. అందుకు ఓకే, సో ఇన్ఫెక్టెడ్ సిరింజెస్ అండ్ నీడల్స్. ఓకే, ఇది ఎస్పెషల్ గా ఎప్పుడు జరుగుతుందంటే మెయిన్ గా ఇది 2 సిచ్యువేషన్ జరుగుతుంది. ఒకటి హాస్పిటల్ సెట్టింగ్ లో జరగచ్చు, రెండోది ఐవి డ్రగ్ యూజర్స్, ఇంట్రావీనస్ డ్రగ్ అబ్యూస్ ఏదైతే ఉంటుందో వాళ్ళలోని. ఓకే, అది అనమాట. హాస్పిటల్స్ లో చూసుకోకుండా సరిగా నీడల్స్ రీప్లేస్ చేయకపోయినా అది అనమాట. ఓకే, అది మూడోది ఏదైతే ఉన్నదో ఓకే, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ డోనర్స్. చూడండి, ఇప్పుడు ఇవాళ రేపు చాలా కంపల్సరీ అయిపోయింది మీరు వినే ఉంటారు. దట్ మనకి ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్తున్నారు అనుకోండి, ఆ బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఒక ఇంపార్టెంట్ పాయింట్ వింటారు అందరూ కేర్ఫుల్ గా వినండి. బ్లడ్ డొనేట్ చేయడానికి మాత్రం ఎవరైనా వెళ్తున్నారు అనుకోండి, ఇట్ హ్యాస్ బికమ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు గెట్ అన్ హెచ్ఐవి టెస్ట్. ఓకే, హెచ్ఐవి టెస్ట్ లేకుండా బ్లడ్ డొనేషన్స్ జరగట్లేదు. ఎందుకు, వాళ్ళ బ్లడ్ లోని హెచ్ఐవి ఉంటుందనేసి కొంతమందిది కున్నస్ అనమాట. ఓకే, అంటే వాళ్ళకి గ్రడ్జ్ ఉంటుంది అనమాట, నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది, నేనే ఇది ఎందుకు భరించాలి, ఇది అందరికీ వెళ్ళి స్ప్రెడ్ చేస్తా అని.
వాళ్ళు కావాలని వెళ్ళి బ్లడ్ డొనేట్ చేస్తారు. కొంతమంది అలాంటి జనాలు ఉన్నారు, నేను కాదనలేను. బికాజ్ దాని రీజన్ కూడా నేను చెప్తాను ఎందుకు అలా జరుగుతుందో అన్నది. కేర్ఫుల్ గా వినండి. ఓకే, సో బేసిక్ గా ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఇలా చేస్తారో, ఎప్పుడైతే యాక్చువల్ గాను ఈ పర్టికులర్ మైండ్ సెట్ వచ్చేస్తుందో, ఓకే, అప్పుడు ఏంటంటే వాళ్ళు కావాలని వెళ్ళి యాక్చువల్ గా బ్లడ్ డొనేట్ చేస్తారనమాట. ఓకే, సో లేదు అంటే కొంతమందికి తెలియదు వాళ్ళకి ఆల్రెడీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్నదనేసి, అలా కూడా జరగచ్చు. ఓకే, సో ఇన్ దీస్ సిచ్యువేషన్స్ మనకి ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి ఒక హెల్దీ పర్సన్ కి బ్లడ్ డొనేట్ అవుతున్నప్పుడు ట్రాన్స్మిట్ అయిపోవచ్చు. ఇది ఒకటి ఉన్నది ప్రాబ్లం. ఓకే, సో అందుకే ప్రాపర్ టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. నాలుగోది వచ్చేసి ఫోర్త్ ఇంపార్టెంట్ ఇస్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ మదర్ టు ఫీటస్. ఇన్ఫెక్టెడ్ మదర్ టు ఫీటస్ త్రూ ప్లాసెంటా. ఇప్పుడు ఏమవుతుందంటే నార్మల్ గా మదర్ కు ఉన్నది, డ్యూ టు సమ్ రీజన్ మదర్ ఆల్రెడీ హ్యాస్ దట్ ఇన్ఫెక్షన్. హెచ్ఐవి ఏదైతే ఉందో ప్లెసెంటల్ వాల్ క్రాస్ చేయొచ్చు. హెచ్ఐవి వైరస్ ఏదైతే ఉందో ఇట్ కెన్ క్రాస్ ద ప్లెసెంటల్ బ్యారియర్ బిట్వీన్ ద మదర్ అండ్ ద ఫీటస్ అండ్ ఇది పిల్లల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ దట్ కెన్ కాజ్ అన్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఇన్ ద డెవలపింగ్ ఫీటస్ అనమాట. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద 4 మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి. ఇవి 2 మీరు గుర్తుపెట్టుకుంటారు, 4 గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు మెయిన్ గా చూడండి, ఆలోచించండి అన్న, మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇంకా ఇన్ఫెక్టెడ్ మదర్ టు ఫీటస్ ఏదైతే ఉందో వీటిని ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. తెలుసా మీకు? ఎవరైతే మదర్ ఉన్నారో వాళ్ళ ఫీటస్ కి హెచ్ఐవి వైరస్ వెళ్లకుండా ఆపచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెథడ్స్ టు డూ దట్. ఇప్పుడు యాక్చువల్ గా సైన్స్, మనకి మెడికల్ సైన్స్ చాలా బాగా డెవలప్ అయిపోయింది. ఓకే, అది కాకుండా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అలా జరగకుండా ఉండడానికి టెస్టింగ్ చేయొచ్చు. సో ఇది హాస్పిటల్స్ లోని ఇంకా మెడికల్ ఫీల్డ్ లోని నెగ్లిజెన్స్ లేకుండా ఉంటే ఇవి రెండింటిని ప్రివెంట్ చేయొచ్చు. కానీ ఇవి 2 ప్రివెంట్ చేయాలంటే మనంతా మనకే బొర్ర రావాలి, మనం మంచి అలవాట్లు చేసుకోవాలి ఈవెన్చువల్ గా. ఇది చాలా తక్కువ జరుగుతుంది హాస్పిటల్స్ లో, సిరెంజెస్ చాలా తక్కువ జరుగుతాయి. మనకి ఎక్కువగా ఐవి డ్రగ్ అబ్యూజర్స్ ఇంకా సెక్షువల్ కాంటాక్ట్ త్రూగా చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి అనమాట. సో దీస్ 2 ఆర్ ద మేజర్ అండ్ దీస్ 2 ఆర్ ద మైనర్ వన్స్. ఇవి 2 మెయిన్ మేజర్. దీంట్లో మెయిన్ మేజర్ ఇదే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇదే. ఓకే, ఫస్ట్ ఇదే అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం అది అనమాట. ఓకే, పదండి గోయింగ్ ఫర్దర్ రండి. సో ఇదంతా నేను ఆల్రెడీ చెప్పేశాను. ఓకే, ఇక్కడ క్లియర్ గా ఒక విషయం ఇచ్చారు చూడండి. సో పీపుల్ విత్ అట్ హై రిస్క్ ఆఫ్ గెటింగ్ దిస్ ఇన్ఫెక్షన్ ఇంక్లూడ్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ multiple okay 1 minute multiple sexual partners, drug addicts who take drugs intravenously, individuals who require repeated blood transfusions, and children born to an HIV mother anamata. Okay, ఇప్పుడు it is important to note that HIV is not spread by mere touch or physical contact. క్లియర్ గా చెప్తున్నారు, ఎలాంటి డౌట్ ఉండదు, ఎలాంటి డౌట్ ఉంచుకోవద్దు. ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ హెచ్ఐవి ఎయిడ్స్ ఇస్ నాట్ స్ప్రెడ్ బై మియర్ టచ్ ఆర్ ఫిజికల్ కాంటాక్ట్. It only spreads through body fluids. Hence, imperative for physical and psychological well-being that HIV patients are not isolated from family and society. ఏం చేస్తారంటే ఎవరికైతే ఎయిడ్స్ వచ్చిందనేసి చెప్తారో, చెప్పగానే అయిపోయింది అనమాట, చెప్పగానే అయిపోయింది వాళ్ళ పని, వాళ్ళని ఐసోలేట్ చేసి పడేస్తారు. ఒమ్మమ్మో అంటువ్యాధి ఉన్నది వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అంటారు. యాక్చువల్గా అంటువ్యాధి కాదు. ఓకే, హెచ్ఐవి అంటువ్యాధి కాదు. హెచ్ఐవి ఓన్లీ బాడీ ఫ్లూయిడ్స్ త్రూ గానే స్ప్రెడ్ అవుతుంది. సో అంటువ్యాధి కాదన్నప్పుడు దాన్ని అంటువ్యాధిగా ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ చాలా మెంటల్ స్ట్రెస్ లో ఉంటారు ఎవరికైతే వచ్చిందో. ఓకే, ఇప్పుడు ఆ మెంటల్ స్ట్రెస్ వల్ల ఏం జరుగుతుందంటే జనాలందరూ వాళ్ళని ఐసోలేట్ చేసేసి సొసైటీ నుంచి వాళ్ళని సెపరేట్ చేసి పడేసి, నీతో నాకు సంబంధం లేదు, నిన్ను ఎవరు ముట్టుకోకూడదు, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా స్ట్రెస్ ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి కొంతమంది హార్ష్ స్టెప్స్ తీసుకుంటారు, కొంతమంది సూసైడ్ అటుపక్క వెళ్తారు, అండ్ విచ్ ఇస్ వెరీ బ్యాడ్. ఓకే, ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇగో నేను చెప్పినట్టు కావాలని వెళ్ళి ఏంటది స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తారు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ త్రూ గాను అవన్నిటి త్రూ గాను. ఓకే, అది అన్నమాట. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అక్సెప్ట్ దట్ దే ఆర్ ఆల్సో నార్మల్ పీపుల్, వాళ్ళు కూడా మనుషులే, ఇంకా వాళ్ళకి కూడా అదే టైప్ ఆఫ్ లెవెల్ ఆఫ్ సొసైటీలో అదే టైప్ ఆఫ్ రెస్పెక్ట్ ఇంకా ఆర్డర్ ఇవ్వడం ఇంపార్టెంట్ అనేది. లేదు అంటే వాళ్ళు రివర్స్ లో వెళ్ళి ఇంకా చెత్త పనులే చేస్తారు, అది అనమాట. ఓకే, సో దెర్ ఈస్ ఆల్వేస్ ఎ టైమ్ లాగ్ బిట్వీన్ ద ఇన్ఫెక్షన్ అండ్ అపియరెన్స్ ఆఫ్ ఎయిడ్స్ సిమ్టమ్స్. ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ వైరస్ ఏదైతే ఉందో ఈ బాడీలో ఎంటర్ అవ్వగానే ఇన్ఫెక్షన్ కాజ్ చేయదు. ఇది చాలా టైం తీసుకుంటుంది మన బాడీలోని, ఎందుకంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దీన్ని కంటిన్యూస్ గా దీన్ని కాంబాట్ చేస్తుంది కదా. సో ఇది ఏం చేస్తుంది, ఊరుకోదు. ఓకే, ఇది ఓడిపోతుంది. ఇది ఏంటంటుంది, నేను తగ్గను. ఓకే, నువ్వు నన్ను ఎంత అటాక్ చేసినా కూడా నేను అలా 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 నీ ఇమ్యూన్ సిస్టమ్ గురించి నేర్చుకుంటాను, నీ ఇమ్యూన్ సిస్టమ్ లో ఉన్న వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్యాచ్ చేసుకుంటాను, ఇంకా దానివల్ల నేను ఇన్ఫెక్షన్ చేస్తాను. అందుకే అప్పుడప్పుడు ద ఇన్ఫెక్షన్ కెన్ టేక్ ఫ్రమ్ సమ్ మంత్స్ టు ఈవెన్ 5 to 10 years. అప్పుడప్పుడు 5 నుంచి 10 ఏళ్ల వరకు కూడా పట్టేస్తూ ఉంటుంది అనమాట. దిస్ పీరియడ్ కెన్ వేరీ ఫ్రమ్ ఫ్యూ మంత్స్ టు
మెనీ ఇయర్స్, కొన్ని ఏళ్ల వరకు యాక్చువల్గా పట్టేయచ్చు అనమాట. ఓకే, అది. సో దీంట్లో మనకి 4 phases వస్తాయి. మనకి సిమ్టమాటిక్, ఏసిమ్టమాటిక్ ఫేజ్లు ఇవన్నీ వస్తాయి అనమాట. ఓకే, అది. సో అందుకే ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దట్ టు అండర్స్టాండ్ దట్ ఆ వైరస్ బాడీలోకి రాగానే డిసీజ్ కాజ్ చేయదు, చాలా టైం తీసుకుని కాజ్ చేస్తుంది. దిస్ ఇస్ ఓకే, డన్, అయింది, ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మన బాడీలోకి ఇది ఎంటర్ అయ్యి ఏం చేస్తున్నది అన్నది మనం ఇప్పుడు నేర్చుకోవాలి, రైట్? ఇది మన బాడీలోకి ఎంటర్ అయ్యి ఏం చేస్తున్నది, ఇది మనం నేర్చుకోవాలి కదా, కరెక్ట్? ఓకే, పదండి, ఇది మనం నేర్చుకుందాం రండి. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న ఈ కాన్సెప్ట్, సో కేర్ఫుల్గా వినండి. ఇక్కడ ఏం జరుగుతున్నదో కేర్ఫుల్గా వినండి నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరస్ మన ఈ పర్టికులర్ 4 మెథడ్స్ గా మన బాడీలోకి వచ్చేసింది. మన బాడీలోకి వచ్చింది అంటే ఆఫ్ కోర్స్ మీ అందరికీ క్లారిటీ వచ్చేసే ఉంటుంది, ఇది బాడీ ఫ్లూయిడ్స్ త్రూగా ట్రాన్స్మిట్ అవుతున్నది అంటే మన బాడీ ఫ్లూయిడ్ లోకి వస్తుంది ఇది, రైట్? సో యాజ్ సూన్ యాజ్ ఇట్ కమ్స్ ఇన్ టు అవర్ బాడీ ఫ్లూయిడ్, ఏదైతే ఈ వైరస్ ఉన్నదో ఈ వైరస్ ని ఇలా వేస్తున్నాను అనమాట నేను. ఓకే, ఆర్ ఓకే, వీ కెన్ డ్రా ఇట్ లైక్ దిస్. ఓకే, వైరస్ ఇలా ఉందనుకోండి, ఇది మన బాడీలోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత అన్నిటికన్నా ఫస్ట్ మన బాడీలోని సెల్యులర్ బ్యారియర్స్ లో దేని గురించి చదువుకున్నాం అన్న? సెల్యులర్ బ్యారియర్స్ లో మనం మ్యాక్రోఫేజెస్ గురించి చదువుకున్నామా లేదా? గుర్తుందా లేదా చెప్పండి. మన ఇన్నేట్ ఇమ్యూనిటీలో సెల్యులర్ బ్యారియర్స్ గురించి చదువుకున్నాం, దాంట్లో మ్యాక్రోఫేజెస్ గురించి చదువుకున్నామా లేదా? ఎస్ ఆర్ నో? నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి, మ్యాక్రోఫేజెస్ గురించి మనం చదువుకున్నామా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. పవర్ కట్ అయింది నాన్న, పవర్ కట్ అయింది, ఇంకేం లేదు. 1 minute. ఒక్క నిమిషం ఆగండి. ఏమైందో తెలీదు, ఒక్కసారిగా ఆగిపోయింది మంది ఇక్కడ. ఐ థింక్ చూద్దాం నాన్న, ఒక 2 minutes ఆగండి. ఇఫ్ ఇట్ స్టిల్ కంటిన్యూస్ ఊరుకుందాం, ఇంకా మన సెషన్ కొంచెంసేపు తర్వాత చేసుకుందాం. వెయిట్ చేస్తున్నాను నన్ను, అదే నేను కూడా. ఓకే, పవర్ రావడానికే వెయిట్ చేస్తున్నాను, ఆగండి. ఉట్టుకునే టైం వేస్ట్, ఇదిగో ఇదే మరి. సౌండ్ ఏం లేదు, ఇన్వర్టర్ది సౌండ్ ఇన్వర్టర్ సౌండ్ వస్తున్నది మనకి. ఇంకో 2 minutes చూద్దాం. ఓకే, దీని తర్వాత కూడా రాలేదనుకోండి, అప్పుడు మనం ఇంకొకసారి మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం, అంతే. ఆగండి, చెప్తాను ఏదో విషయం.
లెట్ us hope ఇంకో 2 minutes మనకు వచ్చేయాలని పవర్ చూద్దాం అవండి. ఓకే, ప్రస్తుతానికి అది వస్తున్నది కానీ ఇక్కడే మనకి ప్రాబ్లం అవుతున్నది కదా. మనకి సిస్టమ్ ఆన్ ఉన్నదిలేండి, సిస్టమ్ ఆఫ్ అవ్వలేదు దేవుడి దయ వల్ల. అంతా హెచ్ఐవి వల్లనే అంట, మరీ హెచ్ఐవిలో దూరికాం. ఓకే పదండి, అందాక కొంచెం క్లాస్ని ఎంగేజ్ చేద్దామా? మనకు పవర్ వచ్చినంత వరకు కొంచెం క్లాస్ ఎంగేజ్ చేద్దాం, రైట్ కదా. సో ఓకే పదండి, రైట్. సో యాక్చువల్గా నాన్న మనందరికీ రెగ్యులర్గా సెషన్స్ అనేవి జరుగుతున్నాయి, రైట్. మీ అందరూ చూస్తున్నారు మనకి సెషన్స్ జరుగుతున్నాయి, అవన్నీ జరుగుతున్నాయి. సో నేను మీ తరఫు నుంచి నేను మేము సింపుల్గా ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే, మీ తరఫు నుంచి ఒక సింపుల్ రెస్పాన్స్ అడుగుతున్నాను. ఫీడ్బ్యాక్ ఏంటంటే జస్ట్ టిల్ ద పవర్ కమ్ బ్యాక్స్, పవర్ వచ్చినంత వరకు ఏంటి అంటే మీరు నాకు చెప్పండి, ఎలాంటి ఇష్యూస్లో మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు, మీకు ఇంకా సెషన్స్ నుంచి ఏం కావాలి. ఇప్పుడు మనం నార్మల్గా మీరు చూస్తున్నారు నేను కాన్సెప్ట్ ఎన్సీఆర్టీ పీవైక్యూస్ కవర్ చేపిస్తున్నాను, రైట్. ఇది కాకుండా మీకు ఇంకేమైనా కావాలని అనిపిస్తున్నదా మీకు? మనం ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చా? ఓకే, అది అన్నమాట, మనం ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చా మన సెషన్స్లో? చెప్పండి, వాట్ ఎల్స్ కెన్ వి ఇంప్రూవ్ ఇన్ అవర్ సెషన్స్? మన సెషన్స్లో మనం ఇంకేం ఇంప్రూవ్ చేసుకోవచ్చు? ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు గివ్ అ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీరు చెప్పచ్చు, మీరు పదండి. మీ దగ్గర ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే మీరు చెప్పచ్చు నాన్న. ఎనీథింగ్ ఇస్ ఫైన్, ఎనీథింగ్ విల్ వర్క్. చెప్పండి. మాక్ టెస్ట్ కావాలి, ఓకే గుడ్. మాక్ టెస్ట్, ఇంకా మాక్ టెస్ట్ చాలా, మాక్ టెస్ట్ చాలా అంటారా? వీకెండ్ టెస్ట్ కావాలి, ఓకే. ఇంకా మనం చాప్టర్ వైజ్ ఎలాగో పీవైక్యూస్ చేస్తున్నాం, రైట్. నా సెషన్లో మీరు చూస్తున్నారు, నేను సెషన్తో పాటే పీవైక్యూస్ పెట్టేస్తున్నాను. నేను మీకు పీవైక్యూస్ ఏంటి, కొన్ని టాపిక్స్లో పీవైక్యూస్ తక్కువ ఉంటే నేను ఎంసీక్యూస్ కూడా పెట్టేస్తున్నాను మీకు. ఓకే, సో దాంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉండకూడదు. మీకు మాక్ టెస్ట్ కావాలంటున్నారు కాబట్టి మనకి క్వశ్చన్స్ ఇంకొంచెం కావాలంటున్నారు మీరు. ఓకే, దట్ చేద్దాం. ఓకే, విల్ డూ దట్. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఇంకేమైనా ఉందా? అంతే అంటారా? ఓకే సరే, అయితే ఇప్పుడు మనం పని చేద్దాం నాన్న. 1 minute ఆగండి, ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తున్నది, ఆగండి. ఓకే, సో మైండ్ మ్యాప్స్ ఇంకా నిమోనిక్స్ కావాలంట. 37 years పీవైక్యూస్ ఆల్రెడీ మీరు చేస్తున్నారుగా. పవర్ కావాలంటే పవరే లేదు కదా ఇక్కడ, పవరే లేదు ఇక్కడ అట్ ప్రెసెంట్, పవరే లేదు. సరే పదండి అన్న, లెట్ us నాట్ వేస్ట్ ఎనీ టైం టిల్ ద పవర్ కమ్ బ్యాక్స్. మనం హెచ్ఐవి వైరస్ ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నది అనేది బై వర్డ్ నేర్చేసుకుందాం. ఓకే, సో బేసిక్ గా నాన్న మీ అందరికీ తెలుసు రైట్. ఓకే, బేసిక్ గా ఏం జరుగుతున్నది మన బాడీలో, ఏం జరుగుతున్నది చెప్పండి. మన బాడీలో నేను చెప్పాను సెల్యులర్ బ్యారియర్స్ గా మనకి ఏమున్నాయి. వాట్ ఆర్ ద సెల్యులర్ బ్యారియర్స్? ఇప్పుడే చెప్పాను నేను, మ్యాక్రోఫేజెస్ గురించి చెప్పాను కదా. సో మ్యాక్రోఫేజెస్ గురించి మాట్లాడుకుందాం రండి. మనం మ్యాక్రోఫేజెస్ గురించి మాట్లాడుకుందాం 1 minute. ఓకే, మ్యాక్రోఫేజెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మ్యాక్రోఫేజెస్ ఏవైతే ఉన్నాయో నాన్న, మ్యాక్రోఫేజెస్ ఏవైతే ఉన్నాయో ఓకే, అవేంటంటే బేసిక్ గా మన బాడీలో ప్రైమరీ డిఫెన్స్ అన్నమాట. ఏదైనా ప్యాథోజన్ బయట నుంచి వస్తున్నదంటే ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. సో మనకి నార్మల్ గా యుద్ధంలోని స్టార్టింగ్ లో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మన బాడీ ఒక పెద్ద ప్యాలెస్ అనుకోండి, ఒక ఫోర్ట్ అనుకోండి. సో ఫోర్ట్ లో మనకి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ వాల్స్ 2 ఉంటాయి కదా. ఎక్స్టర్నల్ వాల్ ఇంక ఇంటర్నల్ వాల్ 2 ఉండి ఆ ఇంటర్నల్ వాల్ లోపల రాజు ఉంటాడు అనమాట. ఓకే, సో మనకి ఎక్స్టర్నల్ వాల్ ఏదైతే ఉందో, బయట గోడ ఏదైతే ఉన్నదో, ఆ బయట గోడకి ఆల్రెడీ బోల్డ్ మంది సైనికులు ఉంటారు. ఆ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ డిఫెన్స్ ఇస్తారు. దాని తర్వాత కూడా మన బాడీలో మన ఆ పోర్ట్ లో ఫర్దర్ ఇంకా వచ్చేసారు అనుకోండి ఎనిమీస్, అప్పుడు ఇన్నర్ వాల్ లో ఉన్న వాళ్ళు డిఫెన్స్ ఇస్తారు.
ఓకే, అది కూడా క్రాస్ చేస్తారంటే ఇంకా రాజు వరకు వస్తారు. రాజు ఓడిపోయినంటే ఓడిపోయినట్టే అనమాట, కింగ్ ఆ పర్టికులర్ రాజ్యం ఓడిపోయినట్టు అనమాట. రైట్, సో అదే జరుగుతుంది మన బాడీలో కూడా. ఎప్పుడైతే ఈ వైరస్ మన బాడీలో ఎంటర్ అవుతుందో ఫస్ట్ అవుటర్ డిఫెన్స్ ఏదైతే ఉన్నదో మ్యాక్రోఫేజెస్ ని, ఫస్ట్ మ్యాక్రోఫేజెస్ ని ఇదేం చేస్తుందంటే డైరెక్ట్ గా మ్యాక్రోఫేజెస్ లోపల దూరిపోతుంది. ఇది మ్యాక్రోఫేజెస్ కి ఒక ఫాగోసైటిక్ నేచర్ ఉంది. ఏదైనా ఆర్గానిజం వచ్చిందంటే దాన్ని లోపల తీసుకొని దాన్ని కచ్చకచ్చ తినేసి పడేయడం. ఓకే, సో ఇదేం చేస్తున్నది హెచ్ఐవి వైరస్ దాని లోపల తీసుకుంటున్నది, దాన్ని టక్క శుభ్రంగా తినేస్తున్నది. తినేయడం వల్ల దానివల్ల ఏమవుతున్నది అది చనిపోవాలి. రైట్, కానీ ఇక్కడ నార్మల్ గా అలా జరగదు, నార్మల్ గా ఎప్పుడు జరగదు. ఇక్కడ సంథింగ్ డిఫరెంట్ విల్ హ్యాపెన్. ఏం జరుగుతున్నది ఇక్కడ మనకి, ఇక్కడ యాక్చువల్గా ఏదైతే హెచ్ఐవి వైరస్ లోపలికి వెళ్తున్నదో ఇట్ విల్ నాట్ అండర్గో ద ఫాగోసైటిక్ ప్రాసెస్, ఇట్ విల్ అండర్గో సంథింగ్ డిఫరెంట్ నోన్ యాజ్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. అదేం చేస్తుందంటే వైరస్ ఫాగోసైటిక్ సెల్ ఏదైతే మన మ్యాక్రోఫేజ్ ఉందో దాని లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోయి ఇదేం చేస్తుందంటే మన మ్యాక్రోఫేజ్ లోపల ఉన్న ఏదైతే మషీనరీ ఉందో, మన సెల్ లోపల ఉన్న మషీనరీ, ఎంజైమ్స్, ఏవైతే న్యూట్రియంట్స్ వీటన్నిటిని వాడుకొని దాని దగ్గర ఉన్న ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని డిఎన్ఏ కింద కన్వర్ట్ చేసేసుకుంటుంది. మీ అందరికీ తెలుసు, మనకి నార్మల్ గా సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ మనం చదువుతాం డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ వస్తుందని. కానీ ఇక్కడ అలా కాదు, ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ తెచ్చుకుంటుంది ఇది. దీనికోసం దీని దగ్గర ఒక స్పెషల్ ఎంజైమ్ ఉంటుందని నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, దట్ ఈస్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్. ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఏదైతే ఎంజైమ్ ఉన్నదో ఇది వాడుకుంటుంది. వాడుకొని ఏం చేస్తుందంటే ఇది ఓకే రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఎంజైమ్ వాడి దాని దగ్గర ఉన్న ఆర్ఎన్ఏ ఏదైతే ఉన్నదో సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ దాన్ని డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఏదైతే ఉందో డిఎన్ఏ అనేది మనకి ఏం క్రియేట్ చేయొచ్చు నాన్న, ప్రోటీన్స్ క్రియేట్ చేయొచ్చు. డిఎన్ఏ అనేది ఆర్ఎన్ఏ క్రియేట్ చేయొచ్చు. డిఎన్ఏ దగ్గర కెపబిలిటీ ఉన్నది కదా. సో డిఎన్ఏ ఫస్ట్ ఆర్ఎన్ఏ ఇంకా ప్రోటీన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రోటీన్స్ తోటి అది కొత్త కోట్ ఫామ్ చేసుకుంటుంది. దాని ఏదైతే బయట ప్రోటీన్ కోట్ ఉన్నదో అది ఫామ్ చేసేసుకుంటూ ఉంటుంది. ఇంక ఇలాగా కొత్త వైరల్ పార్టికల్స్ మనకి మ్యాక్రోఫేజెస్ లో ఫామ్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల మన మ్యాక్రోఫేజెస్ ఏవైతే మన బాడీలో ఉన్నాయో వాటిని మనం హెచ్ఐవి ఫ్యాక్టరీ అంటాం. ఓకే, వాటిని ఏమంటాం నాన్న, మనం హెచ్ఐవి ఫ్యాక్టరీ అంటాం. అర్థం అవుతున్నదా అందరికి ఏమంటాం వాటిని? ఓకే, హెచ్ఐవి ఫ్యాక్టరీ అంటాం వాటిని. రైట్, అర్థమైందా? వాటిని హెచ్ఐవి ఫ్యాక్టరీ అంటాం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి కేర్ఫుల్ గా. చూడండి. ఇప్పుడు ఈ హెచ్ఐవి ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో మ్యాక్రోఫేజెస్ ఇక్కడతో ఇవి ఆగవు. ఓకే, ఇక్కడతో ఆగవు, ఇంకా ముందుకు వెళ్తాయి ఇది. ఓకే, ఇక్కడతో ఆగకుండా దిల్ గో ఫర్దర్ మనవి మీకు రీసెంట్ గా నేను చెప్పాను, మన టీహెచ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో టీహెచ్ సెల్స్ చాలా ఇంపార్టెంట్. టీ హెల్పర్ సెల్స్. నాన్న పవర్ వచ్చింది. ఎస్ సాధించాం. పవర్ వచ్చింది, రండి. ఓకే, మనకి పవర్ వచ్చింది, రండి. సూపర్. చూసారు, ఎప్పటి వరకు మనం మేనేజ్ చేస్తాం, ఒక 10-15 మినిట్స్ మనం ప్యానిక్ అవ్వకుండా మేనేజ్ చేస్తాం. ఇప్పుడు మన టీ హెల్పర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో టీ హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయంటే మనకి నార్మల్ గా ఏదైనా బయట నుంచి ఏదైనా ఆర్గానిజమ్స్ వచ్చిందంటే దాని యాంటీజెన్స్ ని డిటెక్ట్ చేస్తాయి కదా. సో ఈ టీ హెల్పర్ సెల్స్ ని కూడా ఏం చేస్తుంది, ఈ పర్టికులర్ ఈ వైరస్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇంకా టీ హెల్పర్ సెల్స్ ని టార్గెట్ చేస్తుంది. టీ హెల్పర్ సెల్స్ ని వెళ్ళి అక్కడ కూడా ఇది రెప్లికేట్ సేమ్ మ్యాక్రోఫేజెస్ లో ఏం చేస్తుందో సిమిలర్ గా అదే చేసి అక్కడ కూడా కొత్త వైరల్ పార్టికల్స్ ని ప్రొడ్యూస్ చేయడం మొదలెట్టేస్తుంది. ఓకే, అది అన్నమాట. సో ఒకసారి వైరస్ పార్టికల్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ప్రొడ్యూస్ అవుతాయి కదా. రైట్, ఇక్కడికి వచ్చిందా మంది? పదండి. సూపర్, ఇంకే అదర్సు. రైట్, సూపర్. ఓకే, వచ్చిందనమాట. రైట్, సో పదండి. సో ఒకసారి వైరస్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలో అవి టీ హెల్పర్ సెల్స్ లో ఎంటర్ అయ్యి సేమ్ అదే ప్రొసీజర్ చేస్తాయి అనమాట. ఓకేనా? సో ఇదంతా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఏదైతే నేను మీకు చెప్పానో అది నేను మీకు ఒక డయాగ్రామ్ త్రూగా చూపించేస్తాను చాలు. ఇంకా ఎందుకంటే మనం ఆల్రెడీ టైం వేస్ట్ ఎందుకు చేయాలి, ఆల్రెడీ ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ సింపుల్ గా నేను మీకు ఇక్కడ చెప్పేస్తాను. ఫస్ట్ మ్యాక్రోఫేజెస్ లోకి ఎంటర్ అవుతాయి ఇవి. మ్యాక్రోఫేజెస్ లోకి ఎంటర్ అయ్యి ఇవి పిచ్చిగా రెప్లికేట్ అవుతాయి, ఇక్కడికి వస్తాయి అనమాట. మ్యాక్రోఫేజెస్ లోపల వచ్చి పిచ్చిగా బోల్డ్ అని వైరస్ పార్టికల్స్ ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ఓకే, బోల్డ్ అని వైరస్ పార్టికల్స్ ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ఈ వైరస్ పార్టికల్స్ బయటకు వస్తాయి. బయటకు వచ్చి మన టీ హెల్పర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో టీ హెల్పర్ సెల్స్ దగ్గరికి వెళ్తాయి. టీ హెల్పర్ సెల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఇది ఫర్దర్ వెళ్ళి రెప్లికేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతున్నదంటే మనకి
టీ హెల్పర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీ హెల్పర్ సెల్స్ ది డిక్లైన్ అయిపోతుంది. నంబర్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో నంబర్ ఆఫ్ సెల్స్ తగ్గిపోతాయి ఓవర్ ద ఇయర్స్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నాన్న, మీ అందరికీ ఒక విషయం తెలుసు. ఆలోచించండి, ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. ఏం జరుగుతున్నది అంటే బేసిక్ గా లెటస్ సే నేను ఏం చేస్తున్నానంటే ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇస్తాను వినండి. ఓకే, సో ఒక బ్రిడ్జ్ ఉన్నది నాన్న, ఒక పెద్ద బ్రిడ్జ్ ఉన్నది. లెటస్ సే దెర్ ఇస్ అ బిగ్ బ్రిడ్జ్. చూడండి, ఓకే, మనకి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉన్నది. ఆ బ్రిడ్జ్ లోని మనకు బోల్డ్ అన్ని పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్ ఏం చేస్తున్నాయి, బ్రిడ్జ్ ని స్ట్రాంగ్ గా పెడుతున్నాయి. ఓకే, అందుకే ఆ బ్రిడ్జ్ కి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి స్ట్రెంగ్త్ వస్తున్నది. రైట్, ఆ బ్రిడ్జ్ కి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్ట్రెంగ్త్ వస్తున్నది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఓకే, ఒక్కొక్క పుల్లని తీయడం మొదలెడుతున్నాను. నేను ఫస్ట్ ఈ పిల్లర్ ఏదైతే ఉందో దీని ఒక్కొక్క దానికి జంక్ పడడం స్టార్ట్ అయింది. కట్టినప్పుడు వాళ్ళు సరిగ్గా కట్టారు, కానీ ఏమైందంటే చాలా పాత అయిపోతున్నది అనమాట. ఇంకా దానివల్ల జంక్ పడడం స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఇది పడుతుంది. ఓకే, ఇక్కడి నుంచి ఇది పడుతున్నది, దాని తర్వాత ఇది పడుతున్నది, దాని తర్వాత మధ్యలో ఇది ఒకటి పడుతున్నది. అలాగా అయ్యి మనకి ఏంటంటే కొన్ని ఇక్కడ ఇది మిగిలింది. బ్రిడ్జ్ ఇప్పుడు కూడా నించోనే ఉంది, బ్రిడ్జ్కి ఏం అవ్వలేదు. ఇప్పుడు కూడా దీని నుంచి జనాలు అలా వెళ్తున్నారు. ఓకే, ప్రాబ్లం లేదు. కానీ ఏం జరిగిందో తెలుసా, ఒక పాయింట్ ఆఫ్ లోని మనకి ఇవి రెండు కూడా పడిపోయి ఇంకా లాస్ట్ ఇవన్నీ ఆల్మోస్ట్ పూర్తిగా జంక్ పట్టేసాయి అనమాట. ఇంక పాడైపోయి ఇది ఒక్కటే మనకి మిగిలింది. సో ఇదంతా అయినంత వరకు దాదాపు ఒక 5 ఏళ్ళు పట్టుంటుంది. స్లోగా పాడవుతున్నది బ్రిడ్జ్ లో ఉన్న పిల్లర్స్ స్లోగా పాడవుతున్నాయి. లాస్ట్ లో ఏం జరిగింది, ఇది కూడా పాడవగానే టప్ అని ఒక్కసారిగా ఈ బ్రిడ్జ్ పడింది. ఇది మనకు ముందు నుంచి తెలిసిందా, తెలియలేదు. ఎందుకు తెలియలేదు, ఎందుకంటే మిగతా ఏవైతే పిల్లర్స్ బాగానే ఉండేవో అవి దాన్ని అలా సపోర్ట్ చేసి పెట్టాయి ఆ బ్రిడ్జ్ ని పడిపోకుండాను. కానీ ఏం జరిగింది, అవి జాగ్రత్తగా ఉంచినా కూడా ఎవరైతే జాగ్రత్త తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి, ఎవరైతే బ్రిడ్జ్ కట్టారో లేదంటే రెగ్యులేటరీ బాడీస్ ఎవరైతే ఉంటారో రెగ్యులర్ గా వచ్చి చెక్ చేయాలి, బ్రిడ్జ్ లో ఉన్న పిల్లర్స్ పాడయ్యాయా లేదంటే ఏమైనా ప్రాబ్లం వచ్చిందని. వాళ్ళు చేయలేదు ఆ పని. చేయకపోవడం వల్ల ఏమైంది, బ్రిడ్జ్ ఇప్పటి వరకు బాగానే నడిచి తప్పని ఒక్కసారిగా పడింది అనమాట. అలాగే యాక్సిడెంట్స్ జరుగుతాయి. యాక్చువల్ గా మనకి యాక్సిడెంట్స్ దీనివల్లే జరుగుతాయి, ఇలాగే జరుగుతాయి. బ్రిడ్జ్ కూలిపోయి పడిపోవడాలు దీనివల్లే జరుగుతాయి. అది అన్నమాట. సిమిలర్ గా మన బాడీలో కూడా అదే జరుగుతున్నది. లాస్ట్ మినిట్ వరకు మనకి నంబర్ ఆఫ్ టీహెచ్ సెల్స్ పూర్తిగా పడిపోయినంత వరకు మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ బాగానే ఉన్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. ఒక్కసారి ఒక పర్టికులర్ లెవెల్, ఇప్పుడు ఇంత లెవెల్ గ్యారంటీగా ఉండాలి అని ఉంటుంది. మన టీహెచ్ సెల్స్ ఇక్కడ ఉన్నాయి, కానీ ఓవర్ ది ఇయర్స్ అలా తగ్గిపోయి ఎప్పుడైతే ఈ లైన్ క్రాస్ చేసిన తర్వాత టీఎల్ సెల్స్ పూర్తిగా పడిపోతాయి అనమాట. అప్పుడు మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా టప్పని ఒక్కసారిగా పడుతుంది. అప్పుడు తెలుస్తుంది వెళ్ళి, అప్పటి వరకు తెలియదు. ఇదంతా అవ్వడానికి చక్కగా ఒక 5 నుంచి 10 ఏళ్ళు తీసుకుంటుంది ఈ వైరస్ అప్పుడప్పుడు. అది అన్నమాట. దట్ ఈస్ హౌ ఇట్ విల్ డెవలప్ ఇన్ అవర్ బాడీ. ఇస్ ఇట్ క్లియర్? అందరికీ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు అందరికీ ఈ పాయింట్ అర్థమైందా నాన్న? ఎస్ ఆర్ నో ఒకసారి చెప్పండి నాకు. ఇస్ ఇట్ క్లియర్? ఆ వైరస్ అనేది మన బాడీలో ఎలా డెవలప్ అవుతుందో అందరికీ అర్థమైపోయింది కదా. ఓకే, మన బాడీని ఎలా టార్గెట్ చేస్తున్నది, మన టీహెచ్ సెల్స్ ని ఎలాగా డిప్లీట్ చేస్తున్నది. టీహెచ్ సెల్స్ ఎప్పుడైనా పడిపోయాయి అనుకోండి అన్న, మన ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అంతే. మన ఇమ్యూన్ సిస్టమ్ ది చాలా ఇంపార్టెంట్ పార్ట్ టీహెచ్ సెల్స్. టీహెచ్ సెల్స్ మనకి మీ అందరికి గుర్తున్నట్లయితే మనకి టీహెచ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, టీహెచ్ సెల్స్ వచ్చేసి మనకి టీ సైటోటాక్సిక్ సెల్స్, ఓకే, ఇంకా మనకి బి లింఫోసైట్స్. ఓకే, రెండింటిని యాక్చువల్ గా హెల్ప్ చేస్తున్నాయి అనమాట. బి లింఫోసైట్స్ ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. టీ సైటోటాక్సిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ పర్టికులర్ వైరస్ ని ఎలా కాంబాట్ చేయాలో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. సో ఈ టీ సెల్స్ పడిపోయి అనుకోండి, మన ఇమ్యూన్ సిస్టమ్ పూర్తిగా ఫట్టని ఒకసారిగా డ్రాప్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్, రైట్? సో ఒకసారి రీడింగ్స్ వేసుకుందాం రండి, పదండి. Okay, after getting into the body of the person, the virus enters into macrophages where the RNA genome of virus replicates to form viral DNA with the help of enzyme reverse transcriptase. This viral DNA gets incorporated into the host cell's DNA. ఇది host cell DNA ఏదైతే ఉన్నదో, అంటే ఏదైతే macrophage DNA ఉన్నదో దాంట్లోకి incorporate అయిపోతుంది ఇది పూర్తిగా. ఓకే, incorporate అయిపోయి it directs the infected cells to produce virus particles. ఇది ఇన్ఫెక్టెడ్ సెల్స్ ని వైరస్ పార్టికల్స్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేపిస్తుంది, శుభ్రంగా చేసేస్తుంది అనమాట. ఇప్పుడు ద మ్యాక్రోఫేజెస్ కంటిన్యూ, చూడండి ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ద మ్యాక్రోఫేజెస్ one minute. The macrophages continue to produce viruses in this way and act like
హెచ్ఐవి ఫ్యాక్టరీ, ఇవి హెచ్ఐవి ఫ్యాక్టరీ లాగా పనిచేస్తాయి. 1 minute. HIV factory. Simultaneously, HIV enters into T helper cells, replicates and produces progeny viruses. The progeny viruses released in the blood attack other T lymphocytes. This is repeated, leading to progressive decrease in the number of helper T cells in the body of the infected person. During this period, the person suffers from ఏంటంటే వస్తుంది ఇలా ఎప్పుడైతే T lymphocytes నెంబర్ పడిపోతున్నదో ఏం జరుగుతున్నది చూడండి ఇక్కడ మనకి the person suffers from bouts of fever వస్తున్నది, డయేరియా వస్తున్నది, weight loss అవుతుంది. These are the 3 main symptoms in the progression of the AIDS. AIDS ఎప్పుడైతే ప్రోగ్రెస్ అవుతున్నదో డిసీజ్, హెచ్ఐవి ఎప్పుడైతే కంటిన్యూస్ గా T lymphocytes చంపేస్తున్నదో అప్పుడు ఈ 3 సిమ్టమ్స్ చాలా కామన్ గా కనిపిస్తాయి. బౌట్స్ ఆఫ్ ఫీవర్, డయేరియా. బౌట్స్ ఆఫ్ ఫీవర్ అంటే కంటిన్యూస్ గా ఫీవర్ వస్తూ ఉండడం పోవడం, రావడం పోవడం. దాని తర్వాత డయేరియా, దాని తర్వాత వెయిట్ లాస్. డ్యూ టు డిక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ T cells, the person starts suffering from infections. ఏవైతే ఇన్ఫెక్షన్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ డ్రాప్ అయిపోవడం వలన, మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయలేకపోవడం వలన కొత్త టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని మనం ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్? ఓకే, ఇందాకలే ఎవరో చెప్పారు, ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటున్నారు. మన వైరస్ ఏదైతే ఉన్నదో అది ఆపర్చునిటీ క్రియేట్ చేసి వచ్చింది. ఎంత కావాలంటే అంత ఇన్ఫెక్షన్ చేసుకోవచ్చు, ఇంకా నేను ఇమ్యూన్ సిస్టమ్ ని డౌన్ చేస్తానని. సో వేరే ఆర్గానిజమ్స్ ఇది ఒక ఆపర్చునిటీలా వాడుకొని ఇమ్యూన్ సిస్టమ్ పడిపోయింది ఇండివిజువల్ది, ఇప్పుడు వెళ్ళి అటాక్ చేద్దాం, సంక నాగబెట్టేద్దాం అని వస్తాయి అనమాట. అవి వచ్చి డ్యూ టు డిక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ T lymphocytes ఏమేమి వస్తాయి మనకి? ఓకే, చూడండి, ద పర్సన్ స్టార్ట్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ దట్ కుడ్ హ్యావ్ బీన్ ఈజీలీ ఓవర్కమ్ or avoided, such as due to bacteria, especially mycobacterium. Mycobacterium వల్ల ఏమొస్తుందన్న? Mycobacterium tuberculosis ఏమొస్తుంది? ట్యూబర్క్లోసిస్ డిసీజ్, టీబీ. ఓకే, దాని తర్వాత వైరస్, వేరే వైరసెస్ ద్వారా ఫంగల్ డిసీజెస్ అండ్ ఈవెన్ పారాసైట్స్ సచ్ as టాక్సోప్లాస్మా. ఓకే, అది అన్నమాట. రైట్ నౌ ద పేషెంట్ బికమ్స్ సో immunodeficient. ఎవరు చెప్పారు? దీక్షి చెప్పారు. కరెక్ట్ నాన్న, వెరీ గుడ్. ద పేషెంట్ బికమ్స్ సో immunodeficient that he or she is unable to protect himself or herself from these infections. A widely used diagnostic test for AIDS is enzyme linked immunosorbent assay. Okay, a widely linked diagnostic test for AIDS is enzyme linked immunosorbent assay. Okay, the treatment of AIDS with antiretroviral drugs is only partially effective. They can only prolong the life of the patient but cannot prevent the death, which is inevitable. చూడండి, వినండి, కేర్ఫుల్ గా వినండి. మనకి నాన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలైజా టెస్ట్ అనేది ఎలా జరుగుతుంది అన్నది. ఓకే, చూడండి, ఎలిజా టెస్ట్ గురించి మీరు ఎంతవరకు చదువుకున్నారో నాకు తెలియదు, కానీ నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేస్తాను. ఎలిజా ఏదైతే ఉందో దేన్నైతే మనం ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే అంటాము. ఇది హెచ్ఐవి, ఎయిడ్స్ ఇంకా బోల్డ్ అని వేరే డిసీజెస్ డిటెక్ట్ చేయడానికి చాలా బాగా యూజ్ చేయబడుతున్నది. ఇవాళ రేపు ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే, నంబర్ 1 ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఎఫిషియంట్. దీని రిజల్ట్స్ అనేవి చాలా బాగా మనం అంటే ఏంటంటే తీసుకోవచ్చు, సీరియస్ గా తీసుకోవచ్చు అనమాట. అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుంది ఇది. దీంట్లో ఏం జరుగుతుందో చూడండి, ఇది 2 విధానాలుగా పనిచేస్తుంది. ఒకటి ఏంటంటే, ఫర్ సపోజ్ లెటస్ సే ఆ పర్టికులర్ పర్సన్ కి వైరస్ అటాక్ చేసింది. ఓకే, ఆ పర్టికులర్ పర్సన్ కి వైరస్ అటాక్ చేసింది. ఏదైతే పర్సన్ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చారో, ఇమాజిన్ దిస్ సిచ్యువేషన్, మీ మైండ్ లో ఇమాజిన్ చేసుకోండి ఇది. ఓకే, మీ మైండ్ లో ఇది క్లియర్ గా ఇమాజిన్ చేసుకోండి. ఎవరైతే పర్సన్ వాళ్ళకి డౌట్ వచ్చింది, లేదంటే వాళ్ళు హెచ్ఐవి టెస్ట్ నేను చేయించుకుందాం అనుకుంటున్నాను అని వచ్చారు కదా. సో ఫర్ సపోజ్ వాళ్ళు వచ్చారు అంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఏదైతే శాంపుల్ తీసుకుంటారో ఆ బ్లడ్ శాంపుల్ లోని రెండు ఉండొచ్చు. దేర్ కెన్ బి 2 things. 1, ది వైరల్ యాంటీజెన్. ఏదైతే వైరస్ ఉన్నదో ఒక యాంటీజెన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అది. ఓకే, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ అ ప్రోటీన్ దట్ ద వైరస్ విల్ ప్రొడ్యూస్. సెకండ్, మన బాడీ ఆ వైరస్ కి అగేన్స్ట్ గా కొన్ని యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఉట్టుకుంటే కూర్చుంటుందా, మన బి లింఫోసైట్స్ ఉట్టుకుంటే కూర్చోవు కదా, అవి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో వైరస్ స్పెసిఫిక్ యాంటీబాడీస్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం జరుగుతున్నదో. ఓకే, ఆల్రెడీ వైరస్ ని ఐసోలేట్ చేయడం జరిగింది. మన హెచ్ఐవి వైరస్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ ఐసోలేట్ చేసేసాం. మన దగ్గర అది ఎలా ఉంటుంది ఏమిటనేది తెలిసింది. సో మనం ఏం చేసామంటే దానికి అగెయిన్స్ట్ గా స్పెసిఫిక్ యాంటీబాడీస్ మనం ఐసోలేట్ చేసుకొని పెట్టుకున్నాం. ఆ వైరస్ ఉన్నది, దాని స్పెసిఫిక్ యాంటీబాడీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో మనం ఏం చేస్తాము, ఈ యాంటీబాడీస్ వదిలేయండి, మన దగ్గర యాంటీబాడీస్ ఉన్నాయంటున్నాను.
ఇప్పుడు నేనేం చేశానంటే ఆ యాంటీబాడీస్ కి యాంటీజెన్ కి రియాక్ట్ చేయించాను. సో ఐ రియాక్టెడ్ దిస్ యాంటీజెన్ విత్ ది ప్రీఫార్మ్డ్ యాంటీబాడీస్. ప్రీఫార్మ్డ్ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో నా దగ్గర, దానికి అగేన్స్ట్ గా కరెక్ట్ గా ఏవైతే స్పెసిఫిక్ ఉన్నాయో, స్పెసిఫిక్ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో అవి నేను వీటితో రియాక్ట్ చేయించాను. వీటి రెండింటి మధ్యన ఒక యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, వీటి రెండింటి మధ్యన ఏం జరుగుతుందన్న ఒక యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అంటాం. దీన్ని ఏం జరుగుతుంది? యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్, ఏజీఏబి రియాక్షన్ అంటాం దీన్ని, యాంటీజెన్ యాంటీబాడీ. ఈ రియాక్షన్ అనేది ఈధర్ ఒక కలర్ చేంజ్ వల్ల లేదంటే ఒక ఎంజైమ్ లింక్ అయి ఉంటుంది దీంతో. ఓకే, ఈ పర్టికులర్ రియాక్షన్ అయితే ఆ ఎంజైమ్ యాక్టివేట్ అవుతుంది అనమాట, దానివల్ల మనకి రిజల్ట్ వస్తుంది అనమాట. సింపుల్. సో తెలిసిపోతుంది అనమాట దట్ ఆ పర్సన్ కి జరిగిందో లేదో. ఫర్ సపోజ్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ జరగలేదు అనుకోండి, దట్ మీన్స్ దట్ పర్సన్ ఈస్ నాట్ హెచ్ఐవి పాజిటివ్. ఇఫ్ దెర్ ఈస్ అన్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్, దట్ మీన్స్ దట్ పర్సన్ ఈస్ యాంటీజెన్ నెగటివ్. సో మనకి యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ జరిగింది అంటే హెచ్ఐవి పాజిటివ్ అని అర్థం, లేదు అంటే హెచ్ఐవి నెగటివ్ అని అర్థం. అలాగనమాట. రెండు పక్క నుంచి వైరస్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ మన బ్లడ్ నుంచి ఆ పర్టికులర్ పర్సన్ శాంపుల్ నుంచి మనం ఐసోలేట్ చేసాం. ఐసోలేట్ చేసిన తర్వాత మనం ఏం చేసాం ఆ పర్టికులర్ వైరస్ కి సంబంధించిన యాంటీజెన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ యాంటీజెన్స్ ఏవైతే ఉన్నాయో మనం యాడ్ చేసాం. ఓకే, మళ్ళీ వీటి మధ్యన సేమ్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ జరుగుతుంది. జరిగిన తర్వాత మనకు ఫర్ సపోజ్ కరెక్ట్ గా రిజల్ట్ వచ్చింది అంటే పాజిటివ్, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ జరగలేదు అంటే నెగటివ్. అది అన్నమాట. దట్ ఈస్ హౌ ద ఎలైజా విల్ వర్క్. ఈజ్ ఇట్ క్లియర్? ఎలైజా ఎలా వర్క్ అవుతుందో అర్థమైందా? సో ఐదర్ మన దగ్గర మన బ్లడ్ ఆ పర్టికులర్ పేషెంట్ బ్లడ్ శాంపుల్ నుంచి వైరల్ యాంటీజెన్ అయినా ఉండాలి, లేదంటే యాంటీబాడీ అయినా ఉండాలి. ఓకేనా? ఇది అన్నమాట. ఈ పాయింట్ అందరికీ క్లియర్ అయిందా నాన్న? డన్, అంతే, ఇంకేమీ లేదు. ఇంతవరకు మీకు తెలిస్తే చాలా ఎలీసా గురించి. రెండోది మనకి హెచ్ఐవి ట్రీట్మెంట్ గురించి చూడండి. హెచ్ఐవి ఏదైతే ఉన్నదో చూడండి, దెర్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే హెచ్ఐవి వైరస్ ఏదైతే ఉందో దాని ఈక కూడా మనం పీకలేం. ఒకసారి అది పూర్తిగా స్ప్రెడ్ అయిపోయింది, ఇంకా చాలా సీరియస్ లెవెల్లో ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఇంకా అంటే మనం దాన్ని ఈక పీకలేం ఇంకా. అది అన్నమాట. అది చాలా వేరే లెవెల్లో పెద్ద విలన్ అది. ఓకే, మనం మన కళ్ళ ముందు కనిపించే వాళ్ళని ఏమైనా చేయగలం, మన కంటికి కనిపించని ఆర్గానిజం అది. ఆ వైరస్ ఏదైతే ఉందో మన కంటికి కనిపించదు, అది వి కాంట్ సీ ఇట్. సో అలాంటి ఆర్గానిజం తో మనం ఎలా ట్యాకిల్ చేయాలి? అండ్ దట్స్ వై ఇట్ బికమ్స్ వెరీ హార్డ్. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఎందుకు ఒక వ్యాక్సిన్ క్రియేట్ చేయలేం? వై కాంట్ వి క్రియేట్ అ వ్యాక్సిన్? నేను మీ అందరినీ ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. లెట్స్ జస్ట్ టేక్ 30 seconds. 30 seconds తీసుకోండి, నాకు చెప్పండి మీరు. ఓకే, నాకు చెప్పండి, మనం ఎందుకు హెచ్ఐవి వైరస్ కోసం ఒక వ్యాక్సిన్ క్రియేట్ చేయలేకపోతున్నాం? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్? వై వ్యాక్సిన్స్ డోంట్ వర్క్ ఫర్ రెట్రో వైరసెస్? ఏవైతే రెట్రో వైరసెస్ ఉంటాయో, ఆర్ఎన్ఏ వైరసెస్, కోవిడ్ వైరస్ కూడా అంతే, ఒక రెట్రో వైరస్. సో ఆ వైరసెస్ కి అగేన్స్ట్ గా మనం ఓకే ఎందుకొక మనం యాక్చువల్ గా ఒకటి క్రియేట్ చేసుకోలేకపోతున్నాం వ్యాక్సిన్. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్? చెప్పండి నాన్న, మీరు ఆలోచించు, ఒక 10 seconds ఆలోచించండి. ఎందుకు అలాగా? వై కాంట్ వి క్రియేట్ అ వ్యాక్సిన్, అన్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్ ఫర్ దిస్ వైరస్ ఆర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద వైరసెస్? చేంజెస్ ఇన్ ప్రోటీన్ కోడ్. వెరీ గుడ్ సాత్విక, వెరీ గుడ్, సూపర్ అమ్మ. ఎందుకు ప్రోటీన్ కోడ్ చేంజ్ అవుతున్నది? ప్రోటీన్ కోడ్ లో చేంజ్ ఎందుకు వస్తున్నది? ఆర్ఎన్ఏకి ఒక స్పెషల్ నేచర్ ఉన్నది దానివల్ల. మన ఆర్ఎన్ఏకి ఒక స్పెషల్ నేచర్ ఉంది దానివల్ల. వాట్ ఈస్ ఇట్? రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఉంది, కరెక్టే, నేను కాదన్నా. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ నాకు చెప్పండి ఏమైనా ఉంటే. సంథింగ్ రియల్లీ ఇంపార్టెంట్ చెప్పండి నాకు ఇంకేమైనా ఉంటే. నథింగ్? చెప్పేమంటారా? మన ఆర్ఎన్ఏ ఏదైతే ఆర్ఎన్ఏ ఉందో నాన్న, మీ అందరికీ తెలుసు ఆర్ఎన్ఏ ఈజ్ రియాక్టివ్, హైలీ రియాక్టివ్. మనందరికీ తెలుసు. మనకి నార్మల్ మన చుట్టూ ఎంజైమ్స్ వచ్చే ముందు ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో, మన చుట్టూ ఏవైతే ఎంజైమ్స్ ఉన్నాయో మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ప్రోటీనేషియస్. కానీ దానికన్నా ముందు ఏవైతే ఎంజైమ్స్ ఉండేవో దోస్ వర్ ఆర్ఎన్ఏ బేస్డ్. అందుకే ఆర్ఎన్ఏ ఎంజైమ్ ఆర్ రైబోజైమ్ ఇస్ ద మోస్ట్ ప్రిమిటివ్ ఎంజైమ్ అంటాం. ఆర్ఎన్ఏ ఇస్ హైలీ రియాక్టివ్. దాని దగ్గర ఒక డబుల్ స్ట్రాండ్ లేదు దాన్ని సపోర్ట్ చేయడానికి. పాపం సింగిల్ స్ట్రాండ్ లా ఉంటుంది, ఒక సింగిల్ స్ట్రాండ్ లో ఇలా ఉండిపోతుంది పాపం. ఉండి ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ హైలీ రియాక్టివ్. ఇట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ యాజ్ అ రైబోజైమ్ ఆర్ అన్ ఎంజైమ్. ఇప్పుడు చూడండి నాన్న, ఎంజైమ్ అనేది రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నది అంటే ఇట్ ఈస్ రియాక్టివ్ అండ్ కెటలిటిక్ నేచర్ ఉంది. దానివల్ల ఏంటంటే ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో దట్ ఈస్ హైలీ రియాక్టివ్. ఓకే, హైలీ రియాక్టివ్ అండ్ ఇట్ ఈస్ ససెప్టబుల్ టు అ లార్జ్ నంబర్ ఆఫ్ మ్యూటేషన్స్. మనకు బోల్డ్ అని మ్యూటేషన్స్ జరిగిపోతూనే ఉంటాయి.
అలా ప్రతిసారి ఆర్ఎన్ఏ కొత్త ఆర్ఎన్ఏ ఫామ్ అవుతున్నప్పుడు మ్యూటేషన్స్. సో అలా ప్రతిసారి మ్యూటేషన్స్ అంతలా జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఫర్ సపోజ్ లెటస్ సే ఒక పర్టికులర్ సీక్వెన్స్ నుంచి మనకు ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ కోడ్ వచ్చింది. లెటస్ సే ప్రోటీన్ కోడ్ ఏ వచ్చింది, ప్రోటీన్ కోడ్ ఏ అని ఒక కోడ్ వచ్చింది. ఓకే, ఇది ఇప్పుడున్న వైరల్ పార్టికల్స్ కి. కొత్తగా ఏవైతే వైరల్ పార్టికల్స్ ఫామ్ అవుతున్నాయో మ్యాక్రోఫేజెస్ లోని కొత్త వైరల్ పార్టికల్స్, లేదంటే టీ లింఫోసైట్స్ లో కొత్త వైరల్ పార్టికల్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో వాటిలోని కొత్త టైప్ ఆఫ్ ఆర్ఎన్ఏ వచ్చేస్తుంది. ఆర్ఎన్ఏలో మ్యూటేషన్ జరిగిపోతుంది. ఇన్స్టెంట్ గా పెచ్చగా మ్యూటేషన్స్ జరుగుతాయి. మ్యూటేషన్స్ జరిగి మనకి ఏమవుతుందంటే కొత్త ఆర్ఎన్ఏ వస్తుంది. ఈ కొత్త ఆర్ఎన్ఏ నుంచి కొత్త టైప్ ఆఫ్ ప్రోటీన్ కోడ్ ఫామ్ అవుతుంది మళ్ళీ. దీన్ని మనం ప్రోటీన్ కోడ్ బి అంటాం. అలాగా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోటీన్ కోడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ద ప్రోటీన్ కోడ్ కీప్స్ చేంజింగ్. అలా కొత్త ప్రోటీన్ కోడ్. మన వ్యాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో, లేదంటే మన బాడీలో ఏదైతే ఉందో, ఇట్ ఈస్ బేసికలీ డిపెండెంట్ ఆన్ ద యాంటీజెన్ డిటెక్షన్ సిస్టమ్. మన బాడీలో ఉన్న మ్యాక్రోఫేజెస్, టీ లింఫోసైట్స్ యాంటీజెన్స్ ని డిటెక్ట్ చేస్తాయి, సర్ఫేస్ యాంటీజెన్స్ ని. ఈ పర్టికులర్ ప్రోటీన్ ప్రతిసారి చేంజ్ అయిపోతున్నది. సో మెమరీ సెల్స్ క్రియేట్ చేసిన వేస్ట్. మన బి లింఫోసైట్స్ ఎన్నిసార్లు మెమరీ సెల్స్ క్రియేట్ చేసినా సెకండరీ రెస్పాన్స్ అంత మంచిగా రాదు, ఎందుకంటే ప్రోటీన్ కోడ్ మళ్ళీ కొత్త. సో మన బాడీకి ప్రతిసారి ఇది ఒక కొత్త ఆర్గానిజం లా అనిపిస్తుంది అనమాట. సో అందుకే మన బాడీ దీన్ని డిటెక్ట్ చేసి దానికి అగేన్స్ట్ గా యాంటీబాడీస్ క్రియేట్ చేసి అటాక్ చేసే లోపు ఇది మళ్ళీ పెచ్చగా స్ప్రెడ్ అయిపోయి ఇన్ఫెక్షన్ చేసేస్తుంది అనమాట. అర్థమైందా? మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్సా? చేద్దాం నాన్న, చేద్దాం, డెఫినెట్ గా చేద్దాం. డన్. యాక్చువల్గా ఇప్పుడు మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ పార్ట్ 3 చేస్తున్నాను నేను, NCERT+PYQs. మీకు తెలుసా? మీరందరూ బోల్డ్ మంది అటెండ్ అవ్వట్లేదు. వేదాంతు తెలుగు ఛానల్లో చేస్తున్నాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీక్లీ 1 సెషన్ చేస్తాను నేను అక్కడ. సండే సెషన్స్ చేస్తాను. 1 షాట్ లో 4-5 టాపిక్స్ కవర్ చేస్తాను. ఇవాళ రేపు లాస్ట్ టాపిక్ ఉన్నది రేపు అక్కడ. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, ఇంకా రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ లాకోపరాన్. తెలుసా? అది అనమాట. ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి తెలుసు, ఎవరికైతే తెలియదో చెప్తున్నాను అనమాట. మనకు అక్కడ చాప్టర్ రేపటితో కంప్లీట్ కూడా అయిపోతుంది. బట్ ఎనీవేస్ మీరు ఇక్కడ కావాలంటే ఈ ఛానల్లో కూడా నేను రిపీట్ చేస్తాను, నో నీడ్ టు వరీ. ఇది యాక్చువల్ గా రీజన్ వై హెచ్ఐవి ఈస్ నాట్, వీఆర్ నాట్ ఏబుల్ టు టాకిల్ హెచ్ఐవి, ఆర్ నాట్ ఏబుల్ టు మన వ్యాక్సిన్స్ కూడా క్రియేట్ చేయలేకపోవడానికి రీజన్ ఇది అనమాట. ఇది ఓకే. పదండి, లెట్స్ గో ఫర్దర్. ప్రివెన్షన్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, మనకు అంటారు నాన్న, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకు? ఓకే, దీక్షి వచ్చారంట. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఓకే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు మనకి. ఎందుకంటే ఒక పర్టికులర్ డిసీజ్ రాకుండా మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవడంలోనే మనకి బెటర్మెంట్ ఉంటుంది. అది వచ్చిన తర్వాత దాంతో ఎలా ఫైట్ చేయాలన్నట్టుగా. ఓకే, యాజ్ ఎయిడ్స్ హ్యాస్ నో క్యూర్, ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. Moreover, HIV infection more often spreads due to conscious behavior patterns. What do you mean by conscious behavior patterns? Conscious behavior patterns అంటే తెలిసి తప్పులు చేయడం. తెలుసు అలా చేస్తే జరగచ్చు, ఓకే, అలాంటి రోగం రావచ్చు అని తెలిసి కూడా చేస్తారు జనాలు. దాన్ని కాన్షియస్ బిహేవియర్ ప్యాటర్న్ అంటారు. ఓకే, అది అన్నమాట. అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్అడ్వర్టెంట్లీ. అయ్యో నాకు తెలియకుండా అయిపోయింది, అయ్యో. ఇప్పుడు నిమోనియా, టైఫాయిడ్ ఏంటంటే చూసుకోకుండా, ఇప్పుడు ఫర్ సపోజ్ మంచినీళ్ళు తాగినా అప్పుడప్పుడు టైఫాయిడ్ వైరస్ అందులో ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ షవర్మాలు అవన్నీ మీరు తింటారా? అవన్నీ తినడం ఆపాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీలో చాలా మందికి షవర్మాలు, చికెన్ రోల్లు చాలా ఇష్టం. మెయిన్ గా షవర్మా గురించి చెప్తున్నాను. చాలా డేంజరస్. ఓపెన్ గా పెట్టేస్తారు చికెన్ ని, ఓపెన్ గా రోడ్ సైడ్ లో ఓపెన్ చేస్తారు వాళ్ళు. రోడ్డు మీద నుంచి వచ్చింది ధూళి, చికెన్ ని సరిగ్గా రోస్ట్ చేయరు, చికెన్ కాలదు, చికెన్ పూర్తిగా మంచిగా కుక్ అవ్వదు. మనకి అన్కుక్డ్ చికెన్ లో సాల్మోనెల్లా ఉంటుంది అన్న, పెచ్చగా ఉంటుంది. సాల్మోనెల్లా చాలా ఎక్కువ క్వాంటిటీస్ లో ఉంటుంది అన్కుక్డ్ చికెన్ లోని. మీరు చూసారా ఎప్పుడైనా చికెన్ ని ఎలాంటి కండిషన్స్ లో గ్రో చేస్తున్నారో పాపం? ఓకే, అవి ఏవైతే కోడ్లు ఉన్నాయో ఆ కోల్డ్ ని ఎలాంటి కండిషన్ లో గ్రో చేస్తున్నారో చూసారా ఎప్పుడైనా? మీరు ఎప్పుడైనా నార్మల్ ఒక పోల్ట్రీ షాప్ లో వెళ్తే ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంది మీకు? ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎందుకు వస్తున్నది అది? ఎందుకంటే వాళ్ళు దాన్ని క్లీన్ గానే పెట్టట్లేదు ఆ ఎన్వైరన్మెంట్ ని. ఆ పాపం అక్కడే తింటున్నాయి, అక్కడే వాటి ఫీకల్ మ్యాటర్ ని రిలీజ్ చేసినాయి, అక్కడే బతుకుతున్నాయి పాపం. మరి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలా ఉంటాయి వాటికి? దే ఆర్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ విత్ సాల్మోనెల్లా. వాటికి ఆల్రెడీ సాల్మోనెల్లా ఉంటుంది. ఇప్పుడు ఆ సాల్మోనెల్లా ఇన్ఫెక్టెడ్ చికెన్ ని చాలా బాగా కుక్ చేయాలంటారు. అందుకేను ఫర్ సపోజ్ తినాలి అనుకుంటే చాలా బాగా హై టెంపరేచర్ లో కుక్ చేస్తే సాల్మోనెల్లా బ్యాక్టీరియా చనిపోతుంది. కానీ ఈ షవర్మాలు వాటిలో ఏంటంటే పచ్చి చికెన్ తీసుకుంటారు, దాన్ని అలాగా మంట మీద రోస్ట్ చేస్తారు, రోస్ట్ చేసుకొని అప్పుడు దాన్ని ఇస్తారు మీకు మీరు తినడానికి. మీ రోల్లో స్టఫ్ చేసేసి మయోనీస్లు అవన్నీ వేసేస్తారు. ఆ మయోనీస్ కూడా పచ్చి ఎగ్స్ తో చేస్తారు అనమాట.
కుక్డ్ ఎగ్ కాదు, అది రా ఎగ్ అనమాట. రా ఎగ్ తో మయోనీస్ క్రియేట్ చేస్తారు మీకు. మయోనీస్ ఏదైతే మీరు తింటున్నారో అందులో కూడా సాల్మోనెల్లా ఉంటుంది. ఎగ్స్ ఆర్ ఆల్సో ఆ గ్రేట్ సోర్స్ ఆఫ్ సాల్మోనెల్లా. ఇప్పుడు మీరు చూడండి ఎన్ని సోర్సెస్ నుంచి మీరు బ్యాక్టీరియా మీ పొట్టలోకి మీరు పంపించుకుంటున్నారు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ తినడం మానేయండి, ఓకేనా. ఇంట్లో అమ్మ నాన్నగారు మన 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 ఇంట్లోని మన పేరెంట్స్ మంచిగా ఫుడ్ వండి పెడతారు నార్మల్గా అయితే. దొరకట్లేదా వెజిటేరియన్ ఫుడ్ తినండి, ఇంకా బెటర్. కొంచెం ఈ నాన్ వెజ్ ఫుడ్ నుంచి కొంచెం దూరంగా ఉండండి బయట నుంచి, అది అన్నమాట. ఓకే పదండి, రైట్. ఇప్పుడు ముందుకు వెళ్దాం. న్యూమోనియా టైఫాయిడ్. ఆఫ్ కోర్స్ ఇన్ఫెక్షన్ ఇన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ పేషెంట్స్, న్యూ బార్న్స్ చూడండి, ఆర్ మే టేక్ ప్లేస్ డ్యూ టు ప్యూర్ మానిటరింగ్. ద ఓన్లీ ఎక్స్క్యూజ్ మే బి ignorance, and it has been rightly said, don't die of ignorance. Don't die of ignorance. అర్థమైందా? Don't die of ignorance. Okay, in our country the National AIDS Control Organization, NACO, దీని గురించి వినే ఉంటారు. NACO రెడ్ కలర్ రిబ్బన్ లా ఉంటుంది వీళ్ళకి సింబల్. ఇలా ఒక రెడ్ కలర్ రిబ్బన్ లా ఉంటుంది వీటి సింబల్. మీరు ఇలా చూసి ఉంటారు, ఇలా ఉంటుంది అనమాట వీళ్ళ సింబల్. ఇలా ఉంటుంది, ఇలా రెడ్ కలర్ ది ఒక రిబ్బన్ లా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది, చూసే ఉంటారు మీరు అందరూ. నేను ఇంకా రివర్స్ లో వేసినట్టున్నాను, కరెక్టే నేను వేసింది. ఇలా వస్తుందా లేదంటే ఇలా వస్తుంది అనుకుంటాను. నాకో అని ఉంటుంది, ఇలాగా NACO అని ఉంటుంది. నాకో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనమాట. అది ప్రతి డిసెంబర్ 1st కి ఎయిడ్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు కదా, ఎయిడ్స్ మీద అవేర్నెస్ పెంచడానికి. ఓకే, అది రైట్, తెలుసు మీరు అందరూ చూసే ఉంటారు నాకో గురించి, అది అన్నమాట. అండ్ అదర్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, వీళ్ళకి గోల్ ఏంటి అంటే ఎయిడ్స్ గురించి అవగాహన పెంచడం. ఓకే, చాలా WHO కూడా చాలా మెజర్స్ తీసుకుంటుంది. మేకింగ్ బ్లడ్ సేఫ్ ఫ్రమ్ ద HIV, ensuring use of disposable needles and syringes in public and private hospitals and clinics, free distribution of condoms, controlling drug abuse, advocating safe sex and promoting regular checkups for the HIV in susceptible populations are some of such steps that are taken up. ఓకే, అది అన్నమాట. పదండి, రైట్. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం రండి. దీంతో లాస్ట్ కొంచెం మిగిలింది చేసుకుందాం. Infection with HIV or having AIDS is something that should not be hidden. Since then, the infection may spread to many other people. అది దాచుకొని పెట్టుకోకూడదు. అది ఉన్నది అంటే అది ఉన్నట్టు చెప్పాలి, ఇంకోళ్ళకి రాకుండా ఉండడానికి. ఓకే, HIV AIDS infected people need help and sympathy instead of being shunned by the society. నేను చెప్పాను మీకు, unless society recognizes it as a problem to be dealt with, the chances of wider spread of the disease increase manifold. ఓకే, దాంతోని యాజ్ అ సొసైటీ మనందరం డిసైడ్ చేసుకోలేదు అంటే మనం దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా ఆపాలి, అవగాహన పెంచాలి అనుకుంటా. అమ్మో దాని గురించి మాట్లాడకూడదు, అమ్మో ఎయిడ్స్ గురించి మాట్లాడితే ఇంకేమైనా ఉన్నదా, నీ నోరు పడిపోను అనేసి అనుకుంటూ కూర్చుంటే అంతే. ఇంకా నిజంగా దాని గురించి అవేర్నెస్ పెరగదు ఇంకా యాక్చువల్గా. అండ్ దట్ ఈస్ ద రీజన్. చూడండి, మనకి అవగాహన ఉంటే ఎంతో బెటర్ కదా. ఇఫ్ వీ నో సంథింగ్ ఇస్ బ్యాడ్, మనం దాని నుంచి దూరంగా ఉంటాం. కానీ దాని గురించి మాట్లాడటమే ఆపేస్తే ఏమవుతుంది, అమ్మో దాని గురించి మాట్లాడితే ఏదో డిసీజ్ వచ్చేసినట్టు అనమాట. ఓకే, అది. సో ఆ పర్టికులర్ విషయాలు ఆపాలి, అది. దాని తర్వాత బై ద సొసైటీ అండ్ మెడికల్ ఫ్యాకల్టీ యాక్టింగ్ టుగెదర్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్, అది. పదండి క్వశ్చన్స్ చేసుకుందాం రండి. లెట్ us start doing some questions. ఓకే, క్వశ్చన్స్ చేసుకోండి రండి. In which blood corpuscles HIV undergoes replication and produces progeny viruses? In which blood corpuscles, okay, in which blood corpuscles HIV undergoes replication and produces progeny viruses? NEET 2023 లో అడిగిన క్వశ్చన్. progeny viruses ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నది? in which blood corpuscles అని కూడా అంటున్నారు. సో అందుకే జాగ్రత్తగా చూసి చెప్తారు, మీరు జాగ్రత్తగా చూసి చెప్తారు. ఓకే, in which blood corpuscles అంటున్నారు. సో జాగ్రత్తగా చూసి చెప్పండి నన్ను. చెప్తారా అందరూ? ఏంటి ఆప్షన్ డి, TH cells. TH cells. ఓకే, TH cells, ఆప్షన్ డి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ రిగార్డింగ్ ఎయిడ్స్ కాజిటివ్ ఏజెంట్ HIV? ఏది ఎయిడ్స్ గురించి కరెక్ట్ గా చెప్తున్నారు అంటున్నారు. చూడండి, ఇలాంటి ఈ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో, ఇది NEET 2016 లో వచ్చింది, NEET 2017 లో వచ్చింది, NEET 2019 లో వచ్చింది. 3 ఏళ్ళు వస్తుంది. మీరు చూస్తారు ఈ పర్టికులర్ ఇలాంటి టైప్ సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ అనమాట. 2016, 2017, 2019 లో వచ్చింది. చూడండి, ఇదే క్వశ్చన్ వచ్చింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ రిగార్డింగ్ ఎయిడ్స్ పాజిటివ్ ఏజెంట్ HIV? HIV is an enveloped virus that contains 2 identical molecules of single stranded RNA and 2 molecules of ఒకటే RNA ఉంది, ఒకటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఉంది. రాంగ్. HIV is unenveloped కాదు, enveloped. ఒక ప్రోటీన్ కోట్ ఉంది దానికి. సో ఇది రాంగ్. HIV does not escape but attacks acquired immune response. ఓకే, ఇది రాంగ్. HIV is enveloped virus containing 1 molecule of ssRNA and 1 molecule of reverse transcriptase. Correct. Option D.
ఓకే, ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు వస్తుంది, చూస్తాను రండి. ఓకే, ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది, రండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం. At which stage of HIV infection does usually show symptoms of AIDS? ఎప్పుడు మనకి ఎయిడ్స్ సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఎప్పుడైతే టీహెచ్ సెల్స్ పూర్తిగా పట్టని ఒక్కసారిగా డ్రాప్ అవుతుందని చెప్పానండి కదా. ఇప్పుడు చూడండి 2014లో ఇలా అడిగారా, వెన్ ద ఇన్ఫెక్టెడ్ రెట్రోవైరస్ ఎంటర్స్ ద హోస్ట్ సెల్స్, కాదు. వెన్ హెచ్ఐవి డ్యామేజెస్ లార్జ్ నెంబర్ ఆఫ్ టీ లింఫోసైట్స్, అవునా కదా. హెల్పర్ టీ లింఫోసైట్స్ ఎప్పుడైతే లార్జ్ అమౌంట్ లో డ్యామేజ్ అవుతాయో అప్పుడే వెళ్ళి ఇన్ఫెక్షన్ వి సిమ్టమ్స్, బౌట్స్ ఆఫ్ ఫీవర్, డయేరియా, ఇంకా వెయిట్ లాస్, ఇవి మూడు కనిపిస్తాయి మనకి కదా. సో ఆప్షన్ బి, ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా మీరు చూస్తారు ఇప్పుడు. అట్ విచ్ స్టేజ్ ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ డస్ వన్ యూజువలీ షో, చూడండి మీకు 2014లో వచ్చిందా, 2011లో మళ్ళీ చూడండి. అట్ విచ్ స్టేజ్ ఆఫ్ హెచ్ఐవి డస్ వన్ యూజువలీ షో సిమ్టమ్స్ ఆఫ్ ఎయిడ్స్? Within 15 days, infecting retroviruses enters the host cells, viral DNA is produced, when HIV replicates rapidly in helper T lymphocytes and damages large number of these. ఇదే సేమ్ క్వశ్చన్ మనకి 2011లోని అడిగారు, 14లోని అడిగారా. ఇప్పుడు చూస్తారు ఇంకొకసారి వస్తుంది మనకి, 2010లో కూడా వచ్చింది క్వశ్చన్. చూడండి సేమ్, మళ్ళీ అదే సేమ్. Which of the following statements is correct with respect to it? HIV can be transmitted through eating food together anta, wrong. Drug addicts at least are least susceptible anta, kaadu, most susceptible, wrong. AIDS patients are being fully cured 100% anta, wrong. Cure ledu nana, cure ledu. Dan tarvata the causative HIV retrovirus enters helper T lymphocytes and thus reducing their numbers. Chudandi malli ade vachindi, option D. చూసారా మళ్ళీ సేమ్ అదే టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తాను చూడండి. హెచ్ఐవి దట్ కాజెస్ ఎయిడ్స్ ఫస్ట్ స్టార్ట్స్ డిస్ట్రాయింగ్. హెచ్ఐవి దట్ కాజెస్ ఎయిడ్స్ ఫస్ట్ స్టార్ట్స్ డిస్ట్రాయింగ్. మీ 2006 క్వశ్చన్, ఇది పాత క్వశ్చన్ చాలా. ఓకే, ఫస్ట్ స్టార్ట్స్ డిస్ట్రాయింగ్. దేని ఇప్పుడు నీట్ 2013 కన్నా ముందువన్నీ ఏఐపిఎంటీ అన్న, ఇక్కడ నీట్ అని రాసి ఉంటుంది కానీ ఏఐపిఎంటీ మనకి 2013లో ఫస్ట్ నీట్ జరిగింది. ఓకే, దానికన్నా ముందువన్నీ ఏఐపిఎంటీ క్వశ్చన్స్. ఓకేనా, చూడండి. హెచ్ఐవి దట్ కాజెస్ ఎయిడ్స్ ఫస్ట్ స్టార్ట్స్ డిస్ట్రాయింగ్. దేన్ని డిస్ట్రాయ్ చేస్తాయి? హెల్పర్ టీ లింఫోసైట్స్ కదా. మ్యాక్రోఫేజెస్ ఉంటుంటే రాసేవాడినాం, వాళ్ళు ఇవ్వలేదు, మన తప్ప కాదు. పదండి. ఎయిడ్స్ ఈస్ కాజ్డ్ బై హెచ్ఐవి దట్ ప్రిన్సిపల్లీ ఇన్ఫెక్ట్స్. చూడండి మళ్ళీ అదే క్వశ్చన్. దేన్ని టీ లింఫోసైట్స్, T4 లింఫోసైట్స్ అంటారు. యాక్చువల్ గా మనకి టీహెచ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని T4 సెల్స్ అంటారు. టీ సైటోసాక్సిక్ సెల్స్ ని T8 సెల్స్ అంటారు. అది దానికి ఒక రీజన్ ఉందిలేండి ఎందుకు వాటిని T4 T8 అంటాం. వాటి మీద ఒక MHC కాంప్లెక్స్ అని, మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అని ఉంటుంది అనమాట. దాని మీద డిసైడ్ అవుతుంది. అది ఒక పెద్ద స్టోరీ లేండి, అది మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ మీద. అది ఆ మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అది మనం చదువుకున్నామంటే 2 రోజులు పడుతుంది. అది అంత పెద్ద టాపిక్, అది అంటే చాలా డీప్ టాపిక్. అది దానికి 1 గంట పడుతుంది అనమాట, 2 రోజులు కాదు, ఇంకో గంట పడుతుంది. అందుకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ ఫర్ రెట్రోవైరసెస్? నాట్ ట్రూ ఫర్ రెట్రోవైరసెస్. నాట్ ట్రూ అంటున్నారు మనకి, ఏది ట్రూ కాదు అంటున్నారు. సో ఏది ట్రూ కాదు నాన్న మనకి? విచ్ వన్ ఇస్ నాట్ ట్రూ? ఏది ట్రూ కాదు? విచ్ ఇస్ నాట్ ట్రూ? ఏది ట్రూ కాదు, ఏది కరెక్ట్ కాదు, అది అన్నమాట అడుగుతున్నారు. రెట్రోవైరసెస్ క్యారీ జీన్ ఫర్ ఆర్ఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేస్. రెట్రోవైరసెస్ ఏవైతే ఉన్నాయో ఆర్ఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేస్ ది జీన్స్ క్యారీ చేస్తాయి అంటున్నారు. ఓకే, అది అన్నమాట. ఏమిటి దాని తర్వాత? జెనెటిక్ మెటీరియల్ ఈజ్ మెచ్యూర్. ఓకే, రెట్రోవైరస్ ఇస్ ఆర్ఎన్ఏ. దాని తర్వాత రెట్రోవైరసెస్ ఆర్ కాజిటివ్ ఏజెంట్స్ ఫర్ సర్టన్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్. డిఎన్ఏ ఇస్ నాట్ ప్రెసెంట్ ఎట్ ఎనీ స్టేజ్. ఏది నాన్న? ఏదవుతుంది చెప్పండి? ఆర్ఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేస్ అంటే ఏంటి? రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్. దాని గురించి చెప్తున్నారు. సో దిస్ ఇస్ కరెక్ట్. మనకి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఏంటి? ఆర్ఎన్ఏ మీద డిపెండ్ అయ్యి డిఎన్ఏ ఫార్మ్ చేస్తున్నది. ఆర్ఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేస్, ఇది కరెక్ట్. ఓకే, ద జెనెటిక్ మెటీరియల్ ఈజ్ ఆర్ఎన్ఏ, కరెక్ట్. రెట్రోవైరసెస్ ఆర్ పాజిటివ్ ఏజెంట్స్ ఫర్ సర్టెన్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్, కరెక్ట్. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఒకటి ఉన్నది, ఓ టైప్ ఆఫ్ రెట్రోవైరసెస్. హెపటైట్ ఈ వైరస్ ఏదైతే ఉందో ఇది వెళ్ళి క్యాన్సర్ కాజ్ చేస్తుంది. బోల్డ్ అండ్ రెట్రోవైరసెస్ క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి, తెలుసా మీకు? దాని తర్వాత నెక్స్ట్, డిఎన్ఏ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీ స్టేజ్. డిఎన్ఏ ఉంటుంది నాన్న మనకి. ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ఫార్మ్ చేసిన డిఎన్ఏ వస్తుందా లేదా? వస్తుంది. అది అన్నమాట, ఆప్షన్ డి అవుతుంది. పదండి, అది అన్నమాట. కాలు ఎసారుగా పప్పులో మరి
ఇది అన్నమాట. సో మనకి ఏంటంటే ఇలాంటి బార్డర్ లైన్ క్వశ్చన్స్ ఇప్పుడు రావట్లేదు. మీరు అంటారు సార్ ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఏం వస్తాయండి సార్ అంటారు. రావట్లేదులేండి, బట్ స్టిల్ మీకు తెలిసి ఉండాలి కదా, తప్పే ఉంది. పదండి నెక్స్ట్ ఇంకా క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం రండి నాన్న. క్యాన్సర్ ఇస్ ద లాస్ట్ టాపిక్. దాదాపు ఇంకొక అరగంట 40 minutes లో మనకి ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది క్యాన్సర్ది. ఓకే పదండి స్టార్ట్ చేద్దాం. చూడండి ఎంతైతే మనం హెచ్ఐవి ఎయిడ్స్ గురించి తెలుసుకోవాలో అంతే మనం క్యాన్సర్ గురించి కూడా డీటెయిల్ గా తెలుసుకోవాలి. అందుకే మీకు ఈ చాప్టర్ లో హెచ్ఐవి ఎయిడ్స్ ఇంకా క్యాన్సర్ సపరేట్ టాపిక్స్ కింద ఇచ్చారు పూర్తిగా వాళ్ళు. ఓకే వినండి, మనకి క్యాన్సర్ ఏదైతే ఉందో నాన్న, ఇట్ ఈస్ అ నాన్ ఇన్ఫెక్షస్ డిసీజ్ కింద వస్తుంది. ఓకే అది అన్నమాట. ఓకే క్యాన్సర్ ఏదైతే ఉన్నదో మనకి ఒక నాన్ ఇన్ఫెక్షస్ డిసీజ్ కింద వస్తుంది. ఇది మనకి ఒకరి దగ్గర నుంచి ఇంకోటి దగ్గర నుంచి ట్రాన్స్మిట్ అవ్వదు. ఇది మన బాడీలోనే డెవలప్ అవుతుంది. దానికి ఎలా జరుగుతుంది ఏమిటన్నది మాట్లాడుకుందామండి. చూడండి మనందరికీ మన బాడీ, మీ అందరికీ ఒక విషయం తెలుసు నాన్న. యు ఆల్ నో సంథింగ్ రిగార్డింగ్ మైటోసిస్. మనందరికీ మైటోసిస్ గురించి తెలుసు, చదువుకున్నాం కదా, రైట్? జెనెటిక్ డిజార్డర్స్ కింద కన్సిడర్ చేయము మనం క్యాన్సర్ ని యాక్చువల్ గా. బేసిక్ గా దానికి కూడా చెప్తాను రీజన్ ఏంటో. జెనెటిక్ డిజార్డర్స్ ఏంటంటే మనకి ఇన్హెరిట్ అవ్వాలి. క్యాన్సర్ మనకి ఇన్హెరిట్ అవ్వదు, కానీ ఫర్ సపోజ్ పేరెంట్స్ కి క్యాన్సర్ ఏమైనా అయిందంటే పిల్లలకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ప్రూవెన్. సో మనం ఆ కాన్సెప్ట్ మీద వెళ్ళకూడదు, అది అన్నమాట. ఇంకా దాని మీద రీసెర్చ్ అనేది ఇంకా క్లియర్ గా మనకి లేదు. చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ అలా అంటాయి, కానీ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ట్రూ. అది ఇంకా ప్రూవ్ అవ్వలేదు అలాగే నేను. ఓకే పదండి రండి. మనందరికీ మైటోసిస్ గురించి తెలుసు, రైట్? మైటోసిస్ లో ఏం జరుగుతుంది అన్న? మైటోసిస్ మన బాడీలోని 2 విషయాల కోసం జరుగుతుంది యాక్చువల్ గా. ఒకటి గ్రోత్ ఎస్పెషల్ గా జైగోట్ నుంచి, మన బాడీలోని జైగోట్ నుంచి ఒక మల్టీసెల్యులర్ ఆర్గానిజం ఫామ్ అవ్వడానికి, మనం యాజ్ అ మల్టీసెల్యులర్ ఆర్గానిజం ఫామ్ అయ్యేము అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మైటోసిస్. ఓకే రెండోది రీజనరేషన్ అండ్ రిపేర్. రైట్? మన బాడీలో రీజనరేషన్ రిపేర్ అవ్వాలన్నా కూడా మనకి కావాలి, రైట్? కరెక్ట్, దీంట్లో డౌట్ లేదు మనకి. ట్రూ, ఇంత మనకి తెలుసు కదా. అది పదండి. ఇప్పుడు ఇంతవరకు మనకు తెలుసు మైటోసిస్ ఇవన్నిట్లో మనకి పనిచేస్తున్నది అని తెలుసు. ఒక సెల్ నుంచి 2 cells వస్తాయి, ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఏదైతే ఈ మైటోసిస్ జరగాలో నార్మల్ గా గ్రోత్ టైంలో జరిగిపోయింది వదిలేండి. లెట్ us టాక్ అబౌట్ రీజనరేషన్ అండ్ రిపేర్. రీజనరేషన్ అండ్ రిపేర్ లో ఏం జరుగుతుంది? నాకు ఫర్ సపోజ్ ఈ ఏరియాలో దెబ్బ తగిలింది అనుకోండి. సో ఈ ఏరియాలో దెబ్బ తగిలిన తర్వాత ఇక్కడ కొత్త సెల్స్ రావాలి. దానికోసం మైటోసిస్ జరగాలి. ఇంజరీ జరిగింది, లేదు అంటే నాకు ఫర్ సపోజ్ దెబ్బ తగిలింది కొంతమందికి, లేదంటే ఫ్రాక్చర్ అయింది, దానికి కూడా మైటోసిస్ జరిగి కొత్త బోన్ ఫార్మేషన్ లో హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ మన బాడీలో మైటోసిస్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మైటోసిస్ జరిగినప్పుడు మన బాడీస్ లో ఉన్న సెల్స్ కి ఒక క్వాలిటీ ఉంటుంది. మన బాడీలో ఉన్న సెల్స్ లో ఎప్పుడైతే మైటోసిస్ జరుగుతుందో నార్మల్ గా ఫర్ రీజనరేషన్ అండ్ రిపేర్, మన సెల్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ సపోజ్ ఒక సెల్ ఉన్నది ఇక్కడ, ఇక్కడ మైటోసిస్ జరగాలంటే మైటోసిస్ జరిగి 2 cells 4 cells 8 cells అలా వస్తాయి. ఒకసారి ఈ సెల్స్ ఫామ్ అయినప్పుడు ఈ సెల్స్ మధ్యన ఒక క్వాలిటీ ఉంటుంది. ఈ సెల్స్ అన్నింటిలో ఒక క్వాలిటీ ఉంటుంది. ఏవైతే నార్మల్ గా ప్రొడ్యూస్ అయ్యాయో ఈ సెల్స్ కి ఒక క్వాలిటీ ఉంటుంది. చూడండి, ఒక సెల్ ఇంకొక సెల్ తో టచ్ అవుతున్నదా లేదా? ఇక్కడ ప్రతి దగ్గర మనకు ఒక సెల్ ఇంకొక సెల్ తో టచ్ అవుతున్నదా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఇలా ప్రతిసారి ఒక సెల్ ఇంకొక సెల్ తో ఇలా మైటోసిస్ అయ్యి కొత్త సెల్స్ వస్తున్నప్పుడు ఒక సెల్ ఇంకొక సెల్ తో టచ్ అయింది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది? కాంటాక్ట్ డెవలప్ అవుతుంది. ఒక సెల్ కి ఇంకో సెల్ కి ఇలాగ టచ్ అవుతుంది అన్నమాట, కాంటాక్ట్ డెవలప్ అవుతుంది. అండ్ దట్ కాంటాక్ట్ మీన్స్ దట్ కావాల్సినంత సెల్స్ డెవలప్ అయిపోయింది. మళ్ళీ లేదంటే మన బాడీకి ఎలా తెలుస్తుంది ఎన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ ఫామ్ చేయాలో అక్కడ? సో వాటి మధ్యన కాంటాక్ట్ రాగానే అర్థమైపోతుందో ఈ ఏరియాలో కావాల్సినంత సెల్స్ ఫామ్ అయిపోయి కాబట్టి మనం ఒక దాంట్లో ఒకటి గుద్దుకుంటున్నాం. లేదు అంటే గుద్దుకునే ఛాన్సే ఉండదు, చాలా స్పేస్ ఉండాలి ఇక్కడ. కానీ మన సెల్స్ తో ఈ స్పేస్ నింపేసాం, కావాల్సినంత సెల్స్ ఫార్మ్స్ అయిపోయి మనం సెల్ డివిజన్ ఆపేయచ్చు. దీన్ని మనం ఏమంటాం? కాంటాక్ట్ ఇన్హిబిషన్ అంటాం. ఏమంటాం నాన్న? కాంటాక్ట్ ఇన్హిబిషన్ అంటాం. కాంటాక్ట్ ఇన్హిబిషన్. దీన్ని మనం కాంటాక్ట్ అవ్వడం, కాంటాక్ట్ అయిన తర్వాత మైటోసిస్ ఆగిపోవడాన్ని ఇన్హిబిషన్ అంటే. మనకి కాంటాక్ట్ అవ్వగానే మనకి మైటోసిస్ ఆగిపోతున్నది అనమాట, సెల్ డివిజన్ ఆగిపోతున్నది. సెల్ డివిజన్ మరి జరగట్లేదు, ఎందుకు? సెల్స్ కి మధ్యన కాంటాక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ వరకు బాగున్నది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలోని ఒక కంట్రోల్డ్
సెల్ డివిజన్ అనేది జరుగుతుంటుంది. దీన్నే మనం కంట్రోల్డ్ సెల్ డివిజన్ అంటున్నాం. వాట్ డు వి కాల్ ఇట్ యాస్? వి కాల్ ఇట్ యాస్ కంట్రోల్డ్ సెల్ డివిజన్. దిస్ లీడ్స్ టు కంట్రోల్డ్ సెల్ డివిజన్. ఇప్పుడు మన క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ కాంటాక్ట్ ఇన్హిబిషన్ ఏదైతే ఉందో అదేం చేస్తుంది? డస్ట్బిన్ లోకి వెళ్ళిపోతుంది. ఆ క్వాలిటీ ఏవైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో క్యాన్సర్ సెల్స్ లో ఈ కాంటాక్ట్ ఇన్హిబిషన్ క్వాలిటీ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడేస్తే కాంటాక్ట్ ఇన్హిబిషన్ అవన్నీ మనకెందుకు కావాలి? మనం మన నంబర్ని పెంచుకుంటూ వెళ్దాం. మనం మన నంబర్ని పెంచుకుంటూ వెళ్దాం. సో క్యాన్సర్ సెల్స్ లూజ్ దిస్ ఎబిలిటీ. క్యాన్సర్ సెల్స్, క్యాన్సర్ ఆర్ ట్యూమర్ సెల్స్ lose this ability. ఈ ఎబిలిటీ లూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సెల్ కి సెల్ టచ్ అయినా కూడా పెద్దేమీ లేదు. టచ్ అయితే అవని నాకేంటంట, నేను నంబర్ని పెంచుకుంటూ వెళ్తానంటుంది. ఓకే, నాకు టచ్ అయినా నాకేం పెద్ద పర్వాలేదు, ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ బ్రో. ఓకే, నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వు, ఇదే జాగాలో నేను అడ్జస్ట్ అవుతా. సెల్ డివిజన్ ఆపేది లేదు, సెల్ డివిజన్ జరుగుతూ ఉండాలి. ఎందుకు జరుగుతూ ఉండాలి? అంతే జరుగుతూ ఉండాలి. ఎందుకు? అంతే లేదు, జరుగుతూ ఉండాలి. అది అన్నమాట. దానికి లాజిక్ లేదు. వై ద సెల్స్ ఆర్ గెటింగ్ డివైడెడ్, దెర్ ఇస్ నో లాజిక్. ఓకే, జస్ట్ ఒట్టుకొట్టునే డివైడ్ అయిపోతున్నాయి అంతే. అలా డివైడ్ అయిపోవడం వల్ల ఏమవుతున్నది? కంటిన్యూస్ గా డివైడ్ అయిపోవడం వల్ల ఏమవుతున్నది? జాగా ఎంత ఉంది, ఒక 10 మంది ఉన్న రూమ్ లోని 100 మందిని కుక్కితే ఎలా ఉంటుందంట? ఇప్పుడు మనకు కొన్ని మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నాన్న, వాళ్ళ హాస్టల్స్ అలాగే ఉంటాయి. మీకు రీసెంట్ గా మీరు రిపోర్ట్స్ అన్ని చూసుంటారు. అందుకే స్టూడెంట్స్ డిప్రెషన్ గురవుతున్నారు. స్ట్రెస్ డిప్రెషన్ ఎక్కువైపోతున్నది ఆ స్టూడెంట్స్ లోని. ఈ రెసిడెన్షియల్ కాలేజెస్ లో హాస్టల్స్ కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక వెంటిలేషన్ రూమ్ లేని రూమ్ ఉంటుంది. అది ఏ యాంగిల్లో ఎందుకు కడుతున్నారో అలాంటి వాళ్ళకి తెలియాలి. బయట ప్రపంచం తెలియకుండా ఉండాలని ఏమిటో తెలియదు అనమాట. అక్కడ రూమ్స్ లోని ఒక్కళ్ళిద్దరు ఉండగలిగే రూమ్ లో 10 మందిని కుక్కుతారు అనమాట. అది సో ఆలోచించండి, ఇది ఎంత డేంజరస్. అది సిమిలర్ గా మన బాడీలో ఏం జరుగుతున్నదంటే స్పేస్ 10 నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయంటే అక్కడ 100 సెల్స్ ఫామ్ అవుతాయి. ఏమవుతుంది? ఓకే, 100 సెల్స్ ఫామ్ అవుతే ఏమవుతుంది? ఏదైతే హెల్దీ సెల్స్ ఉన్నాయో అవి సర్వైవ్ అవ్వడం ఆగిపోతాయి. నార్మల్ గా మన బాడీలో హెల్దీ సెల్స్ ఫంక్షన్ చేయలేవు. ఎందుకు? వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా ఈ క్యాన్సర్ సెల్స్ లాగేసుకుంటున్నాయి అనమాట. ఈ క్యాన్సర్ సెల్స్ పిచ్చగా గ్రో అవుతున్నాయి. పిచ్చగా గ్రో అవుతున్నాయి అంటే లిమిట్ లేదన్నమాట. వీటికి నచ్చినట్టు గ్రో అయిపోతున్నాయి. ఇలా గ్రో అవడం వల్ల ఏవైతే రెగ్యులర్ సెల్స్ ఉన్నాయో, రెగ్యులర్ లేదంటే నార్మల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నార్మల్ సెల్స్ కి వీటికి పోటీ స్టార్ట్ అయిపోతుంది. ఇవంటే మేము నార్మల్ సెల్స్, మాకు న్యూట్రిషన్ కావాలబ్బా, నీకు దీంతో పని లేదు, పుట్టుకుంటే గ్రో అవుతున్నాడు. అబ్బా మా నంబర్ ఎక్కువ ఉందా, నీ నంబర్ ఎక్కువ ఉందా? బై ఆ న్యూట్రిషన్ అంతా ఇక్కడికే రావాలి. మా నంబర్ని పెంచుకుంటూ వెళ్తాం, న్యూట్రిషన్ తీసుకుంటూ వెళ్తాం. అది అన్నమాట. సో అలా న్యూట్రిషన్ కంటిన్యూస్ గా మనకి వీటి రెండింటి మీద కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఒక కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ కాంపిటీషన్ లోని న్యూట్రియంట్స్ కోసం, ఆక్సిజన్ కోసం, అన్నిటి కోసం, న్యూట్రియంట్స్, ఆక్సిజన్ అన్నిటి కోసం. ఇప్పుడు మీరు అందరికీ తెలుసు క్యాన్సర్ సెల్స్ ది నంబర్ చాలా ఎక్కువ ఉంది నార్మల్ సెల్స్ కన్నా. అలా క్యాన్సర్ సెల్స్ ది నంబర్ చాలా ఎక్కువ ఉండడం వల్ల నార్మల్ సెల్స్ ఓడిపోతాయి పాపం. సో మన బాడీలో నార్మల్ హెల్దీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి చనిపోవడం స్టార్ట్ చేస్తాయి అనమాట. ఓకే, దే స్టార్ట్ డైయింగ్ అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ద పర్సన్ విల్ డై, బికాస్ దేర్ హెల్దీ సెల్స్ ఆర్ స్టాప్ వర్కింగ్ అండ్ దీస్ సెల్స్ డు నాట్ పర్ఫార్మ్ ఎనీ ఫంక్షన్. ఈ క్యాన్సర్ సెల్స్ మనకి ఎలాంటి ఫంక్షన్ పర్ఫార్మ్ చేయట్లా, మనకి ఎలాంటి ఫంక్షన్ పర్ఫార్మ్ చేయట్లేదు. దేనికి పనికిరాని వేస్ట్ అనమాట మన బాడీలోని, దేనికి పనికిరాని వేస్ట్ అనమాట. ఓకే, నాట్ యూస్ఫుల్ ఇన్ ఎనీ అదర్ వే. అది అనమాట క్యాన్సర్ సెల్స్. ఓకే, ఇప్పుడు దీని జెనెటిక్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us అండర్స్టాండ్ ద జెనెటిక్స్ ఆఫ్ దిస్ డిసీజ్. ఇది వచ్చేసి నార్మల్ మనకి కాంటాక్ట్ ఇన్హిబిషన్, ఇదంతా గురించి మనం మాట్లాడుకున్నాం. లెట్ us టాక్ అబౌట్ ద జెనెటిక్స్ ఆఫ్ దిస్ డిసీజ్. చూడండి, మనకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడు మనం కొన్ని చెక్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం. మీ అందరికీ గుర్తున్నదా? ఓకే, మనకి సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడు ఐ టోల్డ్ యూ అబౌట్ సమ్ చెక్ పాయింట్స్. చెక్ పాయింట్స్ గురించి చెప్పాను. మనం సెల్ డివిజన్ చదువుకున్నప్పుడు నేను మీకు చెక్ పాయింట్స్ గురించి చెప్పాను. మీ అందరికీ గుర్తుందా లేదా? సెల్ డివిజన్ లో మైటోసిస్ ఎప్పుడైతే జరుగుతున్నదో అప్పుడు కొన్ని మనకి చెక్ పాయింట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ చెక్ పాయింట్స్ ఏం చూస్తాయంటే, మనకి ఏదైతే డిఎన్ఏ రెప్లికేట్ అయిందో, ఫస్ట్ మనకి డిఎన్ఏ రెప్లికేట్ అవగానే మనకి చెక్ పాయింట్ ఉంటుంది. డిఎన్ఏ రెప్లికేషన్ సరిగ్గా జరిగిందా లేదా అన్నది. ఓకే, దానికి ఒక చెక్ పాయింట్ ఉంటుంది. డిఎన్ఏ రెప్లికేషన్ సరిగ్గా జరిగిందా లేదా అన్న తర్వాత ఓకే, నార్మల్ గా మనకి ఫర్ సపోజ్ డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వచ్చి, ఓకే, ఆర్ఎన్ఏ నుంచి మనకి ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి, రైట్? అంతే కదా,
ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి. ఇదే మనం మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చదువుకుంటాం. సో ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో డిఎన్ఏ సరిగ్గా ఉంటే ప్రోటీన్స్ కూడా కరెక్ట్ గా వస్తాయి. కానీ డిఎన్ఏలో ఫర్ సపోజ్ మ్యూటేషన్ జరిగిపోయింది అనుకోండి, ఫర్ సపోజ్ ద డిఎన్ఏ హ్యాస్ లెడ్ టు మ్యూటేషన్స్. ఓకే, మ్యూటేషన్స్ అయ్యాయి అనుకోండి డిఎన్ఏలో. మ్యూటేషన్స్ రావడం వల్ల మనకి మ్యూటేటెడ్ ప్రోటీన్ వస్తుంది, మ్యూటేటెడ్ లేదంటే ఫాల్టీ ప్రోటీన్ వస్తుంది. ఈ ఫాల్టీ ప్రోటీన్ అనేది మనకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. దిస్ ఇస్ వన్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు డీల్ విత్. ఇప్పుడు కేర్ఫుల్ గా వినండి ఏం జరుగుతున్నదో. ఇప్పుడు చాలా కేర్ఫుల్ గా వినండి ఏం జరుగుతున్నదో. మనకి ఈ సెల్ డివిజన్ లో చెక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మ్యూటేషన్స్ ఇంకా మనకి మ్యూటేటెడ్ ప్రోటీన్స్ ఫామ్ అవ్వకుండా డిఎన్ఏలో మ్యూటేషన్స్ అవ్వకుండా చెక్ చేయాలన్నమాట ఈ చెక్ పాయింట్స్. అదే కదా వాటి పని. ఇప్పుడు ఇలాంటి చెక్ పాయింట్ లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ జీన్, దేనిదైతే పేరు P52 జీన్. ఓకే, దేని పేరైతే P52 జీన్. P52 జీన్ ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ జీన్. ఇలాంటి బోల్డ్ జీన్స్ ఉన్నాయి, ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. P52 జీన్ ఏదైతే ఉన్నదో, ఓకే, P52 జీన్ ఏదైతే దీనికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. ఇది మన సెల్ లోని సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడు, ఓకే, ఎలాంటి మ్యూటేషన్స్ ఉన్నా దాన్ని వెంటనే డిటెక్ట్ చేసేసి, ఓకే, సెల్ డివిజన్ ని అక్కడే బ్రేక్ కొట్టేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ మ్యూటేషన్ ఏమైనా జరిగిందా, సెల్ డివిజన్ లో బ్రేక్ కొడుతుంది. ఈ పర్టికులర్ జీను మన సెల్ డివిజన్ ని సరిగ్గా జరగడానికి హెల్ప్ చేస్తుంది. ఇదంతా బాగానే ఉంది. P52 జీన్ చాలా కష్టపడి పనిచేస్తున్నది, బాగుంది, అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, ఇక్కడ వరకు క్లియర్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతున్నది కేర్ఫుల్ గా చూడండి. మనకి P52 జీను, ఓకే, చక్కగా పనిచేస్తున్నది. కానీ ఫర్ సపోజ్ ఈ P52 జీన్ లో రెండు విషయాలు జరగచ్చు. ఓకే, మనకి P52 జీన్ ఏదైతే ఉందో దీని దగ్గర ఒక ఛాన్స్ ఉన్నది. వినండి కేర్ఫుల్ గా, లిసన్ కేర్ఫుల్లీ. మనకి P52 జీన్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఈ P52 జీన్ లోని అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఈధర్ ఒక మ్యూటేషన్ జరిగిపోవచ్చు. ఈ మ్యూటేషన్ వల్ల ఈధర్ ఇది, ఓకే, నాన్ ఫంక్షనల్ అయిపోవచ్చు, లేదంటే ఇదే ఫర్దర్ వెళ్ళి క్యాన్సరస్ కూడా అయిపోవచ్చు. క్యాన్సరస్ అంటే క్యాన్సర్ ఫామ్ చేయడానికి హెల్ప్ కూడా చేయొచ్చు. దీంట్లోనే డైరెక్ట్ గా మ్యూటేషన్ జరిగిపోయి ఇది మనకి సెల్ డివిజన్ నార్మల్ గా ఇది మ్యూటేషన్ జరగకుండా ఆపాలి. అందులో చూస్తే దీంట్లోనే మ్యూటేషన్ జరిగిపోయింది. ఎవరైతే ఇప్పుడు ఇది వచ్చేసి దేని గురించి మాట్లాడుకోవచ్చు అంటే, ఫర్ సపోజ్ లెట్ us టాక్ అబౌట్ అ పోలీస్ ఆఫీసర్. ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేయాలి? వాట్ ఈస్ ద బేసిక్ డ్యూటీ ఆఫ్ ఎ పోలీస్ ఆఫీసర్? టు ప్రొటెక్ట్, అవునా కదా? యాజ్ మన పబ్లిక్ ని ప్రొటెక్ట్ చేయడం కదా, లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేసి పెట్టడం. అదే పోలీసులు కరప్ట్ అయిపోతే ఏమవుతుంది? లా అండ్ ఆర్డర్ ఎలాగో పోతుంది డస్ట్బిన్ లోకి. ఓకే, వాళ్ళు కరప్ట్ అయిపోవడం వలన బోల్డ్ అని క్రైమ్స్ ఎక్కువైపోతాయి. సేమ్ అదే అన్నమాట. ఓకే, P52 జీన్ లోనే కరప్షన్ అయిపోయింది. అది మ్యూటేట్ అయిపోయి ఏదైతే మ్యూటేషన్స్ అవ్వకుండా ఆపాలో ఆ మ్యూటేషన్స్ ఐదర్ చేపిస్తున్నది, లేదంటే ఏం చేయకుండా చక్కగా కూర్చుంటున్నాడు డబ్బులు తీసుకొని. అది అన్నమాట. అండర్స్టూడ్? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పోలీస్ ఫోర్స్ ఇన్ జనరల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వన్ పోలీస్ ఆఫీసర్. సో పోలీస్ ఫోర్స్ లో అందరూ అలా ఉన్నారని కాదు, దెర్ ఆర్ వెరీ గుడ్ ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్స్, ఓకే, అండ్ ఐ సెల్యూట్ దెమ్. బట్ ఎవరైతే అలా లేరో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మనం మూవీస్ లో ఎలాగో చూస్తాం, మీ అందరికీ తెలుసు. సింపుల్ అట్లనే అనమాట ఇది. అది ఓకే, అది. సో దిస్ ఈస్ ద జెనెటిక్స్ ఆఫ్ క్యాన్సర్. ఇప్పుడు మనకి క్యాన్సర్ కాజ్ చేయడానికి, ఓకే, మ్యూటేషన్స్ అనేవి జరిగితే క్యాన్సర్స్ వస్తాయి. నార్మల్ గా ఒక సెల్లోని మనకి మ్యూటేషన్స్ ఎక్కువగా జరగలేదంటే క్యాన్సర్స్ నాన్న, చక్కగా సెల్లో సెల్ డివిజన్ అంతా బాగానే జరిగిపోతున్నది అంటే ప్రాబ్లం లేదు. కానీ మనకి సెల్స్ డివిజన్ లో చెక్ పాయింట్స్ సరిగ్గా పనిచేయకపోయినా, లేదంటే సెల్లోని మనకి జీన్ మ్యూటేషన్స్ జరిగినా, అలాంటప్పుడు మనకి క్యాన్సర్స్ ఎక్కువగా వస్తాయి. రైట్. ఇప్పుడు మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి క్యాన్సర్ ఎలా కాజ్ అవుతున్నది అన్న దాన్ని మీరు చూసుకున్నట్లయితే we have some substances known as mutagens లేదు అంటే కార్సినోజన్స్ అంటాం. మ్యూటాజెన్స్ లేదంటే కార్సినోజన్. ఇందులో మనకి రెండు టైప్స్ వస్తాయి, ఒకటి ఫిజికల్, ఇంకోటి కెమికల్ లేదంటే ఫిజికల్ మ్యూటాజెన్స్ లేదంటే కార్సినోజన్స్. ఓకే, ఇందులో మనకి ఫిజికల్లో వచ్చేసి ఒకటి మనకి ఈ అయోనైజింగ్ రేడియేషన్స్ వస్తాయి.
అయోనైజింగ్ రేడియేషన్స్ లోని మనకి ఆల్ఫా, బీటా, గామా రేస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వస్తాయి మనకి. ఓకే, నాన్ అయోనైజింగ్ లో యూవీ రేస్ వస్తాయి. నాన్ అయోనైజింగ్ లో మనకి యూవీ రేస్ వస్తాయి. యూవీ రేస్ ఏం చేస్తాయంటే మనకి థైమిన్ మ్యూటేషన్, థైమిడిన్ బేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మ్యూటేషన్స్ చేసేస్తాయి అనమాట మనకి యూవీ రేస్. దానివల్లే మనకి స్కిన్ క్యాన్సర్, చాలా మంది స్కిన్ క్యాన్సర్స్ రావచ్చు యూవీ రేస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల. దట్ ఈస్ వన్. రెండో పక్క నుంచి కెమికల్ మ్యూటాజన్స్. కెమికల్ మ్యూటాజన్స్ ఏంటంటే బోల్డ్ అన్ని టైప్స్ ఆఫ్ కెమికల్స్ అనమాట. ఓకే, ఈ కెమికల్స్ మన ఫుడ్ లో ఉంటాయి, కాస్మెటిక్స్ లో ఉంటాయి. ఓకే, దాని తర్వాత మన ఏవైతే మన కూరలు, వెజిటేబుల్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఉంటాయి అనమాట. ఫుడ్ లోని, కాస్మెటిక్స్ లోని, మన యూటెన్సిల్స్ లోని, ఫుడ్ ప్రిపేర్ చేసుకునే యూటెన్సిల్స్ లోని, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ లోని, మరియు పెస్టిసైడ్స్ లోని, వీటిలో కూడా మనకి బోల్డ్ అన్ని కెమికల్ మ్యూటాజన్స్ ఉంటాయి. దేనివల్ల అయితే క్యాన్సర్ కాజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అది అనమాట రండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డీటెయిల్డ్ గా క్యాన్సర్ గురించి ఇంకా నేర్చుకుందాం. ఓకే, పదండి సరే ఎన్సీఆర్టీ రీడింగ్ చేసేద్దాం. మనం ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాము అంటే మనకి టొబాకో స్మోక్, కరెక్ట్ నాన్న, టొబాకో స్మోక్. ఓకే, అవన్నీ కూడాను, టొబాకో స్మోక్ కూడా వస్తుంది అనమాట అందులో, కరెక్ట్ నాన్న, వెరీ గుడ్. ఓకే, పదండి రండి. రైట్, సో చూడండి, అన్నిటికన్నా ఫస్ట్ క్యాన్సర్. Cancer is one of the most dreaded diseases of human beings and is a major cause of death and all over the globe. More than 1 million Indians suffer from cancer and a large number of them die from annually. Okay, దాదాపు 10 లక్షల మంది కన్నా ఎక్కువ పొగాకు, కరెక్ట్ నాన్న, పొగాకు మిస్ అయ్యాను, కరెక్ట్, పొగాకు కూడా ఉన్నది. అలాగే ఇప్పుడు చదువుకున్నప్పుడు వచ్చేస్తుందండి అది. పదండి. The mechanisms that underlie development of cancer or oncogenic transformation of cells, its treatment and control have some of the most intense areas of research in biology and medicine. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే చూడండి, కొన్ని టర్మ్స్ ఉన్నాయి ఏవైతే మనం అర్థం చేసుకోవాలి. ఏవైతే జీన్స్ క్యాన్సర్స్ తోటి సంబంధించి ఉన్నాయో, క్యాన్సర్ కాజింగ్ జీన్స్ ని ఆన్కోజీన్స్ అంటాం. ఓకే, మనం ఇక్కడ ఏదైతే P52 జీన్ నేను మీకు చెప్పాను కదా, ఆ P52 జీన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే ఒక క్యాన్సర్ కాజింగ్ జీన్ కింద మారింది, రైట్. సో క్యాన్సర్ కాజింగ్ జీన్స్ ని, ఏదైతే జీన్ మ్యూటేట్ అయ్యి క్యాన్సర్ కాజ్ చేస్తున్నదో దాన్ని మనం ఏమంటాం, ఆన్కోజీన్స్ అంటాం. ఇదొకటి. ఓకే, దాని తర్వాత స్టడీ ఆఫ్ క్యాన్సర్ గురించి స్టడీ ఏదైతే ఉందో దాన్ని మనం ఆన్కోలాజీ అంటాం. ఎవరైతే క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉంటారో వాళ్ళు ఆన్కాలజిస్ట్ అంటారు. ఓకేనా, పదండి. రైట్, రండి. So the mechanisms that underlie development of cancer or oncogenic transformation of cells, its treatment and control have some of the intense areas of research. In our body, cell growth and differentiation is highly controlled and regulated. అది హైగా కంట్రోల్ ఇంకా రెగ్యులేట్ చేయబడుతుంది. ఓకే, ఇన్ క్యాన్సర్ సెల్స్ there is a breakdown of these regulatory mechanisms. Normal cells show a property called as contact inhibition by the virtue of which contact with other cells inhibits their uncontrolled growth. బట్ అన్కంట్రోల్ గ్రోత్ అనేది ఆగిపోతున్నది కాంటాక్ట్ జరిగినప్పుడు. ఓకే, అది అన్నమాట. క్యాన్సర్ సెల్స్ అపియర్స్ టు హ్యావ్ లాస్ దిస్ ప్రాపర్టీ. క్యాన్సర్ సెల్స్ లోని ఈ ప్రాపర్టీయే పూర్తిగా పోతుంది. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ cancerous cells just continue to divide, giving rise to masses of cells called tumors. క్యాన్సర్ సెల్స్ కంటిన్యూగా ఇంకా డివైడ్ అయిపోతూ ఉంటాయి. ఏవైతే మాస్ ఆఫ్ సెల్స్ దీని నుంచి వస్తాయో దాన్ని మనం ట్యూమర్స్ అంటాం. ఓకే, సో ఏవైతే అన్కంట్రోల్డ్ మైటాసిస్ లేదంటే అన్కంట్రోల్డ్ గ్రోత్ ఏదైతే జరుగుతున్నదో దాన్ని మనం క్యాన్సరస్ లేదంటే ట్యూమరస్ ఫార్మేషన్ అంటాం. ఏవైతే స్ట్రక్చర్స్ దీని నుంచి వస్తాయో దీన్ని మనం ట్యూమర్స్ అంటాం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే మనం ఇందాకలా మిస్ అయ్యాము, ఐ థింక్ దట్ ఈస్ వాట్ వి మిస్డ్ హియర్. చూడండి, మనకి ఈ క్యాన్సర్స్ ఏవైతే లేదంటే ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలో ఇవి రెండు రకాలు ఉంటాయి. ఓకే, ఒకటి మనకి బినైన్, ఇంకోటి మ్యాలిగ్నెంట్. ఓకే, బినైన్ అండ్ మ్యాలిగ్నెంట్. బినైన్ అంటే ఏంటి, మ్యాలిగ్నెంట్ అంటే? బినైన్ అంటే ఫర్ సపోజ్ లెటస్ సే మనకి ఒక పర్టికులర్ పర్సన్ కి ఓరల్ క్యావిటీలో క్యాన్సర్ జరిగింది. ఓరో క్యాన్సర్స్ వస్తున్నాయి అనమాట. ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, ఓరో క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తున్నాయి. అక్కడ క్యాన్సర్ వచ్చింది. ఓకే, అక్కడ ట్యూమర్ ఫార్మేషన్ అయ్యి అక్కడే లోకలైజ్ అయిపోయి ఉండిపోయింది అనమాట, అక్కడే ఉండిపోయింది.
ఓకే, సో ఇట్ ఈస్ లోకలైజ్డ్ దేర్ ఇట్ సెల్ఫ్. లెట్ us say ఇట్ ఈస్ లోకలైజ్డ్ దేర్ ఇట్ సెల్ఫ్. అక్కడే లోకలైజ్ అయిపోయి అక్కడే ఉండిపోయింది అనమాట, ఎక్కడికి వెళ్ళలేదు, అదే ఒక్క జాగాలో ఉండిపోయింది. అండ్ ఇట్ ఈస్ నాట్ స్ప్రెడింగ్ టు అదర్ ఆర్గన్స్. ఇది వేరే నాట్ స్ప్రెడింగ్ టు అదర్ ఆర్గన్స్. దీన్నే మనం బినైన్ అంటాం. లోకలైజ్డ్ అండ్ నాట్ స్ప్రెడింగ్ టు అదర్ వైటల్ ఆర్గన్స్, దీన్ని మనం బినైన్ అంటాం. ఒకే దగ్గర ఉండిపోయి అక్కడే క్యాన్సర్ చేస్తుంది. సో వాటిని ట్రీట్ చేయడం కూడా కంపారిటివ్ గా ఈజీ. దిస్ ఇస్ కంపారిటివ్లీ లెసర్ డ్యామేజ్, వీటి వల్ల ఎక్కువ డ్యామేజ్ లేదు. కానీ మ్యాలిగ్నెంట్ ఏవైతే ఉన్నాయో వీటి వల్లే మనకి చాలా డ్యామేజ్. దీస్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ వన్స్. మనకి మ్యాలిగ్నెంట్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఒక ప్రాపర్టీ ఉంది, దే ఆర్ నాట్ లోకలైజ్డ్. ఓకే, ఇవేం చేస్తాయంటే, ఫర్ సపోజ్ ఒక దగ్గర మనకి క్యాన్సర్ ఫార్మేషన్ జరుగుతున్నది అంటే ఇక్కడి నుంచి కొన్ని సెల్స్ కట్ ఆఫ్ అయిపోతాయి. ఇక్కడి నుంచి కొన్ని సెల్స్ కట్ ఆఫ్ అయిపోయి దే మైగ్రేట్, అవి మైగ్రేట్ అవుతాయి. మైగ్రేట్ అయ్యి వేరే ఆర్గన్స్ కి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ క్యాన్సర్ ఫార్మేషన్ చేస్తాయి. ఓకే, మొత్తం ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ అవ్వచ్చు అనమాట. మనకి బ్లడ్ క్యాన్సర్ అందుకే చాలా డేంజరస్ అంటారు. బ్లడ్ లో ఏ క్యాన్సర్ జరిగినా, ల్యూకేమియా లాంటి ఏమైనా జరిగినా చాలా డేంజరస్. ఎందుకంటే బ్లడ్ త్రూగా మనకి మన బాడీ అంతటికి సర్క్యులేషన్ వెళ్తున్నది. సో అక్కడ క్యాన్సర్ జరిగితే కూడా ప్రాబ్లమే. సో ఇలాంటి క్యాన్సర్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి అనమాట. ఈ స్ప్రెడ్ అవడం వల్ల ఏమవుతుంది, ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక పర్టికులర్ టర్మ్ ఉంది దానికి, వి కాల్ ఇట్ as మెటాస్టాసిస్. మెటాజెనసిస్ కాదు, మీకు మెటాజెనసిస్ అని కన్ఫ్యూజ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ లో మెటాస్టాసిస్ అంటాం. ఓకే, మెటాస్టాసిస్. బినైన్ ట్యూమర్ కి ఎగ్జాంపుల్ లైపోమా తెలుసా మీ అందరికి? లైపోమా, ఎడినోమాస్ ఇవన్నీ మనకి బినైన్ క్యాన్సర్స్ అన్నమాట. లైపోమా అంటే ఒక ఫ్యాట్ మన ఎడిపోస్ టిష్యూలో క్యాన్సర్ అవడం అనమాట, ట్యూమర్ ఫార్మేషన్ అవడం. సో దానివల్ల పెద్ద ఒక బంప్స్ లా వస్తాయి అనమాట. ఇక్కడ వీప్ మీద లేదంటే ఇక్కడ థైస్ మీద ఒక ఇంత పెద్ద ఎత్తులాగా ఒక బంప్స్ వస్తాయి అనమాట, ఇంత ఎత్తుగాను. వాటిని ఏం చేస్తారంటే దాన్ని ఇలా రిమూవ్ చేస్తారు, కట్ చేసి సర్జికల్ గా రిమూవ్ చేస్తారు, సర్జికల్ ఎక్సిషన్స్ చేస్తారు. అది లైపోమా. మనకి మ్యాలిగ్నెంట్ లో బోల్డ్ అని సార్కోమాస్ అని వస్తాయి, ఆస్టియోసార్కోమా, బోన్ క్యాన్సర్, ఓకే అవన్నీ వస్తాయి. ఫైబ్రోసార్కోమా, ఫైబ్రస్ టిష్యూలో క్యాన్సర్, అవన్నీ అనమాట. ఓకేనా, పదండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ దట్ యూ విల్ ఎన్కౌంటర్. కరెక్ట్ అయిందా? ఓకేనా, పదండి. డన్. సో ఈ మెటాస్టాసిస్ ఏదైతే ఉందో, మెటాస్టాసిస్ వలన ఇది వేరే ఆర్గన్స్ కి స్ప్రెడ్ అవుతున్నది, స్ప్రెడింగ్ టు అదర్ ఆర్గన్స్, స్ప్రెడ్స్ టు అదర్ ఆర్గన్స్. ఓకే, స్ప్రెడ్స్ టు అదర్ ఆర్గన్స్. అది ఓకే. ఇమేజ్ దీంతో సంబంధించి ప్రస్తుతానికి ఏం నా దగ్గర ఇమేజ్ లేదులేండి. ఓకే ఓకే, ఐ మూవీ, కరెక్ట్ 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 కరెక్ట్, గుడ్ ఎగ్జాంపుల్, ఎస్. ఓకే, పదండి. ఓకే, రండి. సో ట్యూమర్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, benign and malignant. Benign tumors normally remain confined to their original location and do not spread to other parts of the body and cause little damage. చాలా తక్కువ డ్యామేజ్ చేస్తారు. The malignant tumors on the other hand are a mass of proliferating cells called neoplastic or tumor cells. వీటిని మనం ఏమంటాం? వీటిని మనం నియోప్లాస్టిక్ అంటాం. నియోప్లాస్టిక్ ఆర్ ట్యూమర్ సెల్స్. ప్లాస్టిసిటీ, నియోప్లాస్టిక్ అంటే కొత్త టైప్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతున్నాయి, చాలా ఫాస్ట్ గా ఫామ్ అవుతున్నాయి. ఓకే, అది అన్నమాట. అయిపోయిన తర్వాత ఇమేజ్ చెప్పేస్తానండి, చూపిస్తానండి. ఓకే, దాని తర్వాత దీస్ సెల్స్ గ్రో వెరీ ర్యాపిడ్లీ, ఇన్వేడింగ్ అండ్ డామేజింగ్ ద సరౌండింగ్ నార్మల్ టిష్యూస్. ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫాస్ట్ గా ర్యాపిడ్ అవుతాయి, ఇంకా సరౌండింగ్ టిష్యూస్ వరకు కూడా వెళ్తాయి. యాజ్ దిస్ సెల్స్ యాక్టివ్లీ డివైడ్ అండ్ గ్రో, దే ఆల్సో స్టార్వ్ ద నార్మల్ సెల్స్ బై కంపీటింగ్ ఫర్ వైటల్ న్యూట్రియంట్స్. చెప్పాను నేను మీకు. సెల్స్ స్లోడ్ ఫ్రమ్ సచ్ ట్యూమర్స్ రీచ్ డిస్టెంట్ సైట్స్, దూరం వరకు వెళ్తాయి త్రూ బ్లడ్, అండ్ వెరెవర్ దే గెట్ లాస్ట్ ఇన్ ద బాడీ దే స్టార్ట్ అండ్ న్యూ ట్యూమర్ దేర్. కొత్త ట్యూమర్ ని అక్కడ మొదలెట్టేస్తాయి. ఓకే, దిస్ ప్రాపర్టీ కాల్డ్ మెటాస్టాసిస్ ఈస్ ద మోస్ట్ ఫియర్డ్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్. అన్నిటికన్నా డేంజరస్ ప్రాపర్టీ అనమాట అది మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ది. ఓకేనా, పదండి. గోయింగ్ ఫర్దర్, ముందుకు వెళ్దాం. Causes of cancer. Transformation of normal cells into cancerous neoplastic cells, okay, are induced by physical, chemical or biological agents. These agents are ionizing agent. నేను ఇంకో బయోలాజికల్ ఏజెంట్స్ గురించి మర్చిపోయాను. నేను ఆన్కోజెనిక్ వైరసెస్ గురించి మర్చిపోయాను. వాటి దగ్గర వైరల్ జీన్స్ లోని ఆన్కో జీన్స్ ఉంటాయి అనమాట, క్యాన్సర్ కాజింగ్ జీన్స్ అనమాట. అవి మనకి క్యాన్సర్ కాజ్ చేస్తాయి అనమాట. అది నేను మర్చిపోయాను చెప్పడం. సో బయోలాజికల్ ఏజెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అది నేను ఒకటి యాడ్ చేయలేదు. లెట్ మీ యాడ్ ద బయోలాజికల్ ఆల్సో. బయోలాజికల్ లోని ఓకే, హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఓకే, ఇది క్యాన్సర్ కాజ్ చేస్తుంది. ఓకే, వైరసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం.
ఓకే, ఇది క్యాన్సర్ కాజ్ చేస్తుంది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఒక వైరస్ ఉంది. ఓకే, అది అన్నమాట. రండి. సో దీంట్లో మనం కార్సినోజెన్స్ అంటాం. అయనైజింగ్ రేడియేషన్స్, ఎక్స్రేస్, గామా రేసు అండ్ నాన్ అయనైజింగ్ లో యూవీ రేసు కాజ్ డిఎన్ఏ డ్యామేజ్ లీడింగ్ టు నియోప్లాస్టిక్ ట్రాన్స్ఫార్మేషన్. ద కెమికల్ కార్సినేషన్ ప్రెసెంట్ ఇన్ టొబాకో స్మోక్. వీళ్ళు ఇంకా టొబాకో స్మోక్ గురించి చెప్పాను నేను, మిగతా వాటి గురించి కూడా చెప్పాను నేను మీకు. ఓకే, క్యాన్సర్ కాజింగ్ వైరసెస్ కాల్డ్ ఆన్కోజెనిక్ వైరసెస్. ఏవైతే వైరసెస్ క్యాన్సర్ కాజ్ చేస్తాయో వాటిని మనం ఏమంటాం, ఆన్కోజెనిక్ వైరసెస్ లేదంటే ఆన్కో వైరసెస్ అని కూడా అంటాం. హ్యావ్స్ జీన్స్ కాల్డ్ యాజ్ వైరల్ ఆన్కోజీన్స్. ఫర్దర్ మోర్ సెవెరల్ జీన్స్ కాల్డ్ సెల్యులర్ ఆన్కోజీన్స్ or proto-oncogenes have been identified in normal cells which when activated under certain conditions could lead to oncogenic transformation of cells అన్నమాట. ఓకే, అది. సో ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే మన బాడీలో కూడా కొన్ని సెల్స్ ఉన్నాయి మన బాడీలో ఉన్న కూడా కొన్ని జీన్స్ ఉన్నాయి. నేను మీకు చెప్పాను P52 జీన్ కదా. ఆ P52 జీన్ లాగా మన బాడీలోని బోల్డ్ అన్ని టైప్స్ ఆఫ్ ఏముంటాయి జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్యాక్టివేటెడ్ ఫామ్ లో ఉంటాయి. P52 జీన్ ఏదైతే చెక్ పాయింట్ జీన్ అది కాదు. కొన్ని జీన్స్ ఇన్యాక్టివేటెడ్ గా ఉంటాయి అనమాట. రిసెసివ్ ఫామ్ లో ఉండొచ్చు, లేదంటే ఇన్యాక్టివేటెడ్ గా ఉండొచ్చు. ఆ ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ అవి యాక్టివ్ అవ్వచ్చు. ఆ జీన్స్ యాక్టివ్ అవ్వచ్చు ఎప్పుడు, when then genes can get active if we are exposed to some of these carcinogens. ఈ కార్సినోజెన్స్ కి మనం ఎక్స్పోజ్ అయినా, మన లైఫ్ స్టైల్లో మనం ఏదైనా డిసిషన్ సరిగ్గా ఇప్పుడు మనం సరిగ్గా నిద్రపోవట్లేదు, రెస్ట్ తీసుకోవట్లేదు, డిప్రెషన్ కి స్లీప్లెస్ నైట్, స్ట్రెస్ కి డిప్రెషన్ కి ఎక్కువగా గురవుతున్నాము. ఓకే, అలాంటప్పుడు మెంటల్ స్ట్రెస్ ఉన్నా కూడా అవి కొన్ని యాక్టివేట్ అవుతాయి. కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల యాక్టివేట్ అవుతాయి. ఓకే, సో చాలా రీజన్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ అందుకే వాళ్ళకి ఏంటంటారంటే, అలాంటి వాళ్ళతో ఈ పర్టికులర్ దీని వల్లే జీన్స్ మీద ఏదైతే రీసెర్చ్ మనకి తెలుసు ఆల్రెడీ, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ గురించి మనం అందరం చదువుతాం తర్వాత వెళ్ళి. ఓకే, సో అందులో మనకి ఏంటంటే మన బాడీలో ఉన్న జీన్స్ అన్నిటి గురించి మనకి ఐడియా ఉంది. ఆ నాలెడ్జ్ ని ఉపయోగించుకొని ఫర్ సపోజ్ పేరెంట్స్ లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఓకే, ఆ క్యాన్సర్ పిల్లలకి రాకుండా ఉండడానికి ఎలాంటి జీన్స్ వల్ల క్యాన్సర్ అనేది వచ్చింది, వాళ్ళకి ఏ జీన్ లో మనకి మ్యూటేషన్ జరగడం వల్ల వాళ్ళకి క్యాన్సర్ అయిందని డిటెక్ట్ చేస్తే, అదే జీన్ ఫర్ సపోజ్ పిల్లల్లో ఉన్నదంటే అది ఎందువల్ల వచ్చిందని ఫస్ట్ తెలుసుకున్నట్లయితే, ఫర్ సపోజ్ ఒక ఫాదర్ ఏమో టొబాకో చాలా ఎక్కువ స్మోక్ చేసేవారు, సిగరెట్ ఎక్కువ స్మోక్ చేసేవారు. ఓకే, సో సిగరెట్ ఎక్కువ స్మోక్ చేస్తూ ఉండడం వల్ల అతనికి వచ్చింది. సో ఆ పర్టికులర్ జీను అతను సిగరెట్ స్మోక్ చేస్తుండడం వల్ల యాక్టివేట్ అయ్యి మ్యూటేట్ అయ్యి క్యాన్సర్ కాజ్ చేసింది. అదే జీను కొడుకు కూడా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఆ కొడుకు కూడాను సిగరెట్ స్మోక్ చేస్తాడంటే మేబీ హీఈస్ మోర్ ససెప్టబుల్ టు మ్యూటేషన్ అండ్ క్యాన్సర్ దెన్ ది అదర్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ దట్ జీన్. ఇప్పుడు ఆ జీను యాక్టివేట్ అయిపోయిందంటే అతనిలో కూడా క్యాన్సర్ అవ్వచ్చేమో. సో అందుకు ఇప్పుడు జీన్ స్పెసిఫిక్ స్టడీస్ ఇంకా ఆన్కాలజీలో స్టడీస్ చేయడం వల్ల ఏం తెలుస్తున్నది అంటే, ఆ పర్టికులర్ జీన్స్ ఏవైతే మ్యూటేట్ అవుతున్నాయో అవి ఇన్హెరిట్ చేయబడుతున్నాయి. సో ఆ ఇన్హెరిటెన్స్ లోని వాటిని యాక్టివేట్ చేయకుండా ఉండడానికి మెజర్స్ తీసుకోమనేసి అడ్వైస్ చేయొచ్చు అనమాట. ఇదే మనకు ఆన్కాలజీలో ఇప్పుడు జీన్ స్పెసిఫిక్ రీసెర్చ్ ఏదైతే జరుగుతుందో దాని గురించి మనం మాట్లాడుకుంటాం. రండి. ఓకే, పదండి. Cancer detection. Early detection of cancers is essential as it allows the disease to be treated successfully. Cancer detection is based on biopsy and histopathological studies. Okay, ఇది మనకి బయోప్సీ ఇంకా హిస్టోపాథలాజికల్ స్టడీస్ మీద డిపెండ్ అవుతుంది. బయోప్సీ ఇంకా హిస్టోపాథలాజికల్ స్టడీస్ కేర్ఫుల్ గా వినండి. ఓకే, అది అన్నమాట. క్యాన్సర్ వస్తుందా కాదు నాన్న, దానివల్ల ఏమవుతుందంటే వీఆర్ యాక్చువల్లీ యాక్టివేటింగ్ సమ్ ఆఫ్ ద జీన్స్ దట్ మే కాజ్ క్యాన్సర్ ఇన్ లేటర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్, నాట్ నౌ. అది అనమాట, ఇప్పుడు కాదు, అది ఇప్పుడు జరుగుతుందని కాదు. ఓకే, మీరు ఇప్పుడు లెటస్ సే ఇప్పుడు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ గురించి చదువుకుంటున్నాం మనం. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా అదే రీజన్. ఓకే, మన బాడీ హెల్దీగా పెట్టుకుంటే ప్రాబ్లం లేదు, ఎప్పుడైతే మన బాడీ కంటిన్యూస్ గా అన్హెల్దీ అవుతుందో అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయని నేను. అది అనమాట, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ దానివల్లే వస్తాయి యాక్చువల్గా ఎక్కువగాను. ఓకే, పదండి. కానీ అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ మీద ఇప్పుడు ఏదైతే రీసెర్చ్ నడుస్తున్నదో, ఓకే, మీ అందరికీ నేను ఒక మంచి, అంటే ఇప్పుడు మీకు టైం లేవు, ఇప్పుడు యూ డోంట్ ఆల్ హ్యావ్ ద టైం ఫర్ దట్. బట్ ఇఫ్ యూ హ్యావ్ టైం, మీ అందరికీ తెలుసు వన్ ఆఫ్ ద ఫేమస్ యాక్ట్రెస్ హూ హ్యాడ్ అ ఆటోఇమ్యూన్ డిజార్డర్ మయోసైటిస్. ఆమె గురించి మీ అందరికీ తెలుసు. యూ ఆల్ నో అబౌట్ హర్, సమంత, రైట్? కరెక్ట్, ఓకేనా? సో మనకి సమంతది ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉన్నదో, ఆవిడ యూట్యూబ్ ఛానల్లో మీరు అందరూ చూస్తారు, దేర్ ఈస్ అ పాడ్కాస్ట్ రన్నింగ్ ఆన్. దేంట్లో అయితే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఇంకా హెల్త్ ఇష్యూస్ బాడీలో ఎలా డెవలప్ అవుతాయి,
మన హెల్త్ అనేది ఎలా పాడవుతున్నది డ్యూ టు లైఫ్ స్టైల్ చాయిసెస్ అనేసి చాలా బాగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ పాడ్కాస్ట్లో. మీలో ఎవరైనా చూసారో నాకు తెలియదు, బట్ మీకు టైం దొరికితే ఫ్రీగా కొంచెం మైండ్ రీఫ్రెష్ చేద్దాం అనుకుంటున్నారంటే అనవసరమైన చెత్త రీల్స్ చూడకుండా అలాంటి పాడ్కాస్ట్ చూడండి. జస్ట్ చిన్న చిన్న పాడ్కాస్ట్ అవి 15 to 20 minute పాడ్కాస్ట్ నాకైతే నచ్చే, నేను చూసాను యాక్చువల్గాను. ఓకే, సో దే ఆర్ రియలీ యూస్ఫుల్, మంచి ఇన్ఫర్మేటివ్ అనమాట అవి. సో మీరు బయాలజీ స్టూడెంట్ కాబట్టి నేను మీకు ప్రిఫర్ చేస్తున్నాను. మిగతా వాళ్ళకి ఇది చాలా కష్టం అర్థం చేసుకోవడం, కానీ యాజ్ బయాలజీ స్టూడెంట్స్ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అది. సో సార్ డెఫినెట్గా ఒకసారి చూడండి, ఫస్ట్ ఎపిసోడ్ మీరు చూడొచ్చు యాక్చువల్గాను. ఓకే, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటాయి అనమాట అవి. పదండి రండి ముందుకు వెళ్దాం. సో హిస్టోపాథలాజికల్ స్టడీస్ ఏంటంటే ఏ టిష్యూలో అయితే క్యాన్సర్ అవుతుందో ఆ క్యాన్సర్ టిష్యూని యాక్చువల్గా అనలైజ్ చేసి చెక్ చేయడం అనమాట. నిజంగా కాంటాక్ట్ ఇన్హిబిషన్ ఉందా లేదంటే క్యాన్సరస్ ఫార్మేషన్ ఉన్నదా ఏమిటి అవన్నీ చెక్ చేయడం. బయోప్సీ చేయడం, బయోప్సీలో మీకు స్కానింగ్స్ వస్తాయి, ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్ ఇవన్నీ వస్తాయి, ఎక్స్రేస్ అన్ని వస్తాయి. పదండి. సో ఆఫ్ ద బ్లడ్ అండ్ ద బోన్ మ్యారో టెస్ట్, బ్లడ్ టెస్ట్, బోన్ మ్యారో టెస్ట్ ఫర్ ఇంక్రీజ్డ్ సెల్ కౌంట్స్ ఇన్ కేస్ ఆఫ్ ల్యూకేమియాస్. ల్యూకేమియాస్ లో బ్లడ్ బోన్ మ్యారోలో నంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాయి అవసరం కన్నాను అందుకు. ఇన్ బయోప్సీ a piece of suspected tissue cut into thin sections, okay, is స్టెయిన్ చేయబడుతుంది and examined under microscope, is examined under microscope by a pathologist. Techniques like radiography, okay, CT, ఏంటది CT or CT scan, MRI, okay, are very useful to detect cancers of internal organs. ఇవి చాలా యూస్ఫుల్ ఇంటర్నల్ ఆర్గన్స్ లో ఏవైతే క్యాన్సర్స్ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ చెక్ చేసుకోవడానికి అనమాట. ఓకేనా, అది. నెక్స్ట్ మనకి కంప్యూటర్ టోమోగ్రఫీ లేదంటే సిటీ స్కాన్ ఏదైతే ఉందో దాని ఫుల్ ఫామ్ సిటీ కంప్యూటర్ టోమోగ్రఫీ అంటాం. యూజెస్ ఎక్స్రేస్ టు జనరేట్ అ 3-dimensional ఇమేజ్ ఆఫ్ ది ఇంటర్నల్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక 3-dimensional ఇమేజ్ అనేది దొరుకుతుంది. ఆ 3-dimensional ఇమేజ్ వల్ల ఒక క్లారిటీ వస్తుంది అనమాట, ఎలాగ యాక్చువల్ క్యాన్సర్ డెవలప్ అవుతున్నది ఏమిటి అని. ఎంఆర్ఐ యూజెస్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ to accurately detect the pathological and physiological changes in the living tissue. సో ఎంఆర్ఐలో మనకి అయోనైజింగ్ రేడియేషన్స్ ఉండవు, నాన్ అయోనైజింగ్ రేడియేషన్స్ ఉంటాయి. ఓకే, నాన్ అయోనైజింగ్ రేడియేషన్స్ యాక్చువల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అనమాట. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్ మీద వర్క్ అవుతుంది కదా. సో అది బేసిక్గా ఫిజిక్స్ అనమాట. ఫిజిక్స్ లో మీరు దాని గురించి చదువుకుంటారేమో అనుకుందాక, నాకు ఐడియా లేదు, కానీ అది బేసిక్గా. Antibodies against cancer specific antigens are also used for detection of certain cancers. నేను చెప్పాను, techniques of molecular biology can be applied to detect genes in individuals with inherited susceptibility to certain cancers. వాళ్ళకి ఆల్రెడీ కొన్ని క్యాన్సర్స్ తో ససెప్టబిలిటీ ఎక్కువ ఉంది. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఫాదర్స్ అంది ఇప్పుడేను, అది అనమాట. ఐడెంటిఫికేషన్ ఆఫ్ సచ్ జీన్స్ విచ్ ప్రీడిస్పోజ్ అండ్ ఇండివిజువల్స్ టు సర్టెన్ క్యాన్సర్స్ మే బి వెరీ హెల్ప్ఫుల్ in preventing of such cancers. Such individuals may be advised to avoid exposure to particular carcinogens which they are susceptible. Tobacco smoke in case of lung cancer. అది అన్నమాట. నేను ఏదైతే ఇందాక మీకు ఫాదర్స్ అనే ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ట్రీట్మెంట్ లో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వస్తాయి. ఒకటి రేడియేషన్ థెరపీ, మనకి కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనకు ఉన్నాయి. లాస్ట్ వచ్చేవి నాన్న, వీఆర్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్. ఓకే, పదండి. సో ఇవన్నీ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సర్జరీ అంటే సర్జికల్ గా రిమూవ్ చేసేయడం క్యాన్సరస్ టిష్యూని. రేడియేషన్ థెరపీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, నాన్ అయోనైజింగ్ ఏవైతే అయోనైజింగ్ కొన్ని చోట్ల అయోనైజింగ్ లేదంటే నాన్ అయోనైజింగ్ టైప్ ఆఫ్ రేడియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేడియేషన్స్ తో ఎక్స్పోజ్ చేస్తారనమాట డైరెక్ట్ గా క్యాన్సర్ సెల్స్ మీద. సో దానివల్ల క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి, అది. దాని తర్వాత ఇమ్యూనోథెరపీ, మనకి కీమోథెరపీ వస్తుంది. దేంట్లో అయితే చాలా డేంజరస్ గా కొన్ని కెమికల్స్ వాడతాం, యాంటీ క్యాన్సర్ కెమికల్స్ అనమాట. అవి చాలా అంటే టాక్సిక్ కెమికల్స్. అవి ప్రాబ్లం ఏంటంటే ఆ కెమికల్స్ ఇవ్వడం వల్ల క్యాన్సర్ సెల్స్ తో పాటు మన హెల్దీ సెల్స్ కూడా చనిపోతాయి పాపం. ఎంత స్పెసిఫిక్ గా ట్రై చేసినా కూడా, ఓకే, మీరు ఆలోచించడం చూడండి, మన క్యాన్సర్ సెల్స్ మనం చంపడానికి ట్రై చేసినా వాటి పక్కనే హెల్దీ సెల్స్ కూడా ఉంటాయి కదా, అందుకే మన హెల్దీ సెల్స్ కూడా చనిపోతాయి. వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్స్ ఏవైతే వస్తాయో కీమోథెరపీకి, దట్ ఈస్ హెయిర్ లాస్. పాపం వాళ్ళకి మొత్తం హెయిర్ లాస్ అయిపోతుంది ఎవరైతే కీమోథెరపీకి పోతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్, నిజంగా చెప్తున్నాను. మనకి వాళ్ళకి యాక్చువల్గా బతికి ఉంటామో లేదో తెలియదు, బతకడానికి చేస్తున్నారు, కానీ బతకడానికి ఏదైతే చేస్తున్నారో దానివల్లే సగం చనిపోతున్నారు పాపం. ఇట్ ఈస్ వెరీ డేంజరస్, ఓకే, బట్ నో ఆప్షన్. ఓకే, అది అన్నమాట. సో అది క్యాన్సర్. ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ క్యాన్సర్ కి చాలా సార్లు జనాలు అనుకుంటారు స్మోకింగ్ చేయడం వల్ల కొంతమంది క్యాన్సర్ వచ్చింది, వాళ్ళ హ్యాబిట్స్ బాగాలేవు అనుకుంటారు. కానీ చాలా మంది క్యాన్సర్ యాక్చువల్ గాను
ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా కూడా వస్తాయి అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. మనకి ఏవైతే సర్వైకల్ క్యాన్సర్స్ లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటికి యాక్చువల్గా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కాదు యాక్చువల్ గాను. ఓకే, ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ బికాస్ ఆఫ్ ద మ్యూటేషన్స్. ఇట్ ఈస్ ఆల్ బై ఛాన్స్. మ్యూటేషన్స్ ఎలా జరుగుతున్నాయి బాడీలో అన్నది. ఆ మ్యూటేషన్ చాలా డేంజరస్ అయిందంటే అది క్యాన్సరస్ అవుతుంది. ఆ మ్యూటేషన్ అంత డేంజరస్ కాదు అంటే అవ్వదు అనమాట. అది రైట్. అది రండి. ఇన్ రేడియోథెరపీ ట్యూమర్ సెల్స్ ఆర్ ఇర్రేడియేటెడ్ లీథల్లీ టేకింగ్ ప్రాపర్ కేర్ అంటున్నారు, కానీ అలాగేమీ లేదు. హెల్దీ సెల్స్ కూడా చనిపోతాయి. నార్మల్ టిష్యూస్ సరౌండింగ్ ద ట్యూమర్ మాస్. Several chemotherapeutic drugs are used like cancer to kill the cancerous cells. Some of these specific for particular tumors. Majority have side effects like hair loss, anemia, etc. Hair loss, anemia, right? Bold ani RBCs కూడా చనిపోతాయి. మరి దానివల్ల RBCs చనిపోవడం వల్ల వాళ్ళకి అనీమియా వచ్చేస్తుంది అనమాట. మోస్ట్ క్యాన్సర్స్ ఆర్ ట్రీటెడ్ బై కాంబినేషన్స్ ఆఫ్ సర్జరీ. సో నార్మల్ గా క్యాన్సర్స్ అన్నిటికీ ఉట్టి కీమోథెరపీ, ఉట్టి రేడియేషన్ థెరపీ చేయకుండా సర్జరీ, రేడియోథెరపీ ఇంకా కీమోథెరపీది ఒక కాంబినేషన్స్ యూటిలైజ్ చేస్తారనమాట. 3 చేస్తారనమాట, ఎంత అవసరం అంత దాన్ని బట్టి. ఓకే, ట్యూమర్ సెల్స్ హ్యావ్ బీన్ షోన్ టు అవాయిడ్ డిటెక్షన్ అండ్ డిస్ట్రక్షన్ బై ఇమ్యూన్ సిస్టమ్. మన ఇమ్యూన్ సిస్టమ్ ట్యూమర్ సెల్స్ ని డిటెక్ట్ చేయలేకపోతుంది. అది ప్రాబ్లం అనమాట. మన నార్మల్ గా మన ఇమ్యూన్ సెల్స్ క్యాన్సర్ సెల్స్ ని డిటెక్ట్ చేయగలగాలి, కానీ చేయలేకపోతుంది. ఓకే, అది. సో ట్యూమర్ సెల్స్, therefore the patients are given substances called alpha interferons. వాళ్ళకి ఆల్ఫా ఇంటర్ఫెరాన్స్ అనేవి ఇస్తారు. ఈ ఆల్ఫా ఇంటర్ఫెరాన్స్ ఏవైతే ఉన్నాయో మనం చదువుకున్నాం, మనకి యాక్చువల్ గా ఇన్నేట్ ఇమ్యూనిటీలోని సైటోకైన్ బ్యారియర్స్ కింద చదువుకున్నాం. ఇవేంటంటే సైటోకైన్స్ అన్నమాట. ఇవి యాక్చువల్ గా వైరల్ ఇన్ఫెక్టెడ్ సెల్స్, నాన్ వైరస్ సెల్స్ సిగ్నల్ చేయడానికి వాడతాయి, సిగ్నలింగ్ మాలిక్యూల్స్ ఇవి. సో వీటిని మనం ఆర్టిఫిషియల్ గా ప్రొడ్యూస్ చేసి బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తాం ఎవరికైతే క్యాన్సర్, సో దట్ మిగతా సెల్స్ క్యాన్సర్ ఫార్మేషన్ నుంచి జాగ్రత్తగా ఉండగలగాలని. ఓకే, అది అనమాట. విచ్ యాక్టివేట్స్ దర్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ హెల్ప్స్ ఇన్ డిస్ట్రాయింగ్ ద ట్యూమర్. అదే నార్మల్ గా ఏంటంటే వైరస్ ఇన్ఫెక్ట్ చేస్తే ఒక సెల్ ని, మిగతా సెల్ ని ఆ వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఒక వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్ ఇంటర్ఫెరాన్స్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ మనం క్యాన్సర్ కోసం ఆర్టిఫిషియల్ గా బయట ఆల్ఫా ఇంటర్ఫెరాన్స్ ఫామ్ చేసి వాటిని మనం రిలీజ్ చేస్తున్నాం బాడీలోకి, సో దట్ క్యాన్సర్ అనేది ఏదైతే ఉన్నదో దాని నుంచి ప్రొటెక్ట్ అయ్యి ఉండాలని సెల్స్. అది అన్నమాట. సమ్ పీపుల్ డొనేట్ దేర్ హెయిర్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. డొనేట్ అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి, వాళ్ళది ఫర్ సపోజ్ వాళ్ళ బ్రదరు లేదంటే వాళ్ళ సిస్టర్ కి ఏదైనా క్యాన్సర్ అయింది అనుకోండి, వాళ్ళకి పిచ్చి పిచ్చిగా హెయిర్ లాస్ అయిపోతుంది కదా. సో వాళ్ళకి బాధ వేస్తూ ఉంటుంది అనమాట. నాకు హెయిర్ లాస్ అయిపోయింది, నేను అన్హెల్దీగా ఉన్నాను, వీళ్ళు హెల్దీగా ఉన్నారు, ఏంటి జీవితం అనేసి వాళ్ళు కంటిన్యూస్ గా బాధపడతారు అనమాట. సో దానికోసం వాళ్ళు బాధపడకుండా ఉండడానికి వాళ్ళకి ఎవరైతే ఆప్తంగా ఉంటారు, పక్కనే ఉంటారు అనమాట, బ్రదర్ అయినా, సిస్టర్ అయినా, హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, వాళ్ళలో చాలా ప్రేమ ఉంటే వాళ్ళ మధ్యన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ హెయిర్ కూడా వాళ్ళు రిమూవ్ చేసేస్తారు అనమాట. అది సో దట్ వీళ్ళకి బాధపడకూడదు అనేసి, సో దట్ దే డోంట్ ఫీల్ బ్యాడ్ దట్ దే వాళ్ళ హెయిర్ లాస్ అవుతున్నది అనేసి. సో అది జరగాలి అంటే వేరే లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఇంకా రిలేషన్షిప్స్ ఉండాలి. ఓకే, అది వేరే విషయం. రెండో పక్క నుంచి ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ హెయిర్ లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళ కోసం విగ్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు, విగ్స్ ప్రిపేర్ చేస్తారు. సో దానికోసం కూడా కొంతమంది డొనేట్ చేస్తారు అనమాట. అలా కూడా ఉన్నది, ఎస్, అది కూడా ఉందో కాన్సెప్ట్, ఎస్. సో ఇలాంటివి 2 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అనమాట. ఓకే, పదండి, రైట్, గోయింగ్ ఫర్దర్. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చేసేసుకుందాం నాన్న, దీంతో మన సెషన్ కంప్లీట్ అయిపోతుంది. రండి, వీఆర్ డన్ విత్ ద సెషన్. పదండి, కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం. పదండి, రండి అన్న. ఓకే, పదండి, రైట్. సో నౌ గోయింగ్ ఫర్దర్, ఫర్ సపోజ్ వాళ్ళ తర్వాత హీల్ అయిన తర్వాత గ్రో అయిపోతుంది అన్న హెయిర్, బికాస్ దే కాంట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకసారి వాళ్ళ క్యాన్సర్ హీల్ అయిపోయింది అనుకోండి, గ్రో అయిపోతుంది. అర్థమైందా మీకు? మీకు ఇందిరా మూవీ చూసారా మీరందరూ ఇందిరా మూవీ చూసి ఉంటారు, చూసారా? ఏంటది మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, చూసారా లేదా? అందరికందరూ చూసారా లేదా ఇందిరా మూవీలోని ఒక యాక్ట్రెస్ ఉంటారు, ప్రకాష్ రాజ్ కూతుర్లా చేస్తారు ఆమె. ఆమె పేరెంట్స్ సోనాలి బింద్రే, మీకు తెలుసు కదా యాక్ట్రెస్. ఓకే, అది. సో ఆమెకి క్యాన్సర్, షీ ఆల్సో హ్యాడ్ క్యాన్సర్. ఓకే, అండ్ షీ హ్యాడ్ హెయిర్ లాస్, పూర్తిగా హెయిర్ లాస్ అయిపోయింది క్యాన్సర్ వల్ల. ఓకే, హెయిర్ అంతా పోయింది ఆమెది. తర్వాత వెన్ షీ వాస్ ట్రీటెడ్ అండ్ షీఈస్ ఫైన్ నౌ, షీఈస్ కంప్లీట్లీ ఫైన్ నౌ, మళ్ళీ హెయిర్ గ్రోత్ జరుగుతున్నది. అది అనమాట. ఓకే, సో ఆమెకి మళ్ళీ హెయిర్ వచ్చేసింది అండ్ షీఈస్ డూయింగ్ ఫైన్ నౌ. సో ఇది అనమాట బేసిక్ గా. సో ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు వెళ్ళి చూడండి, రీసెర్చ్ చేయండి. ద నేమ్ ఆఫ్ దట్ యాక్ట్రెస్ ఇస్ సోనాలి బింద్రే. మీరు రీసెర్చ్ చేయొచ్చు ఒకసారి కావాలంటే. ఓకే, అది అనమాట. యూ కెన్ రీసెర్చ్ అబౌట్ హర్.
ఓకే, సో మీరు రీసెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తేనే మొత్తం ఇవాళ రేపు అన్ని దొరికిపోతున్నాయి మీకు. సో మీకు ఎలా వెతకాలో మీకు తెలుసు అది. సో మనకి ఒకసారి క్యాన్సర్ అనేది ట్రీట్మెంట్ అయిపోయింది అంటే మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అయిపోతుంది అనమాట, అలాగేం ప్రాబ్లం ఏమీ లేదు. కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోవాలి, అది పూర్తిగా ఎలిమినేట్ అయిపోవాలి క్యాన్సర్ సెల్స్. అది పదండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ ట్రూ ఫర్ క్యాన్సర్ సెల్స్ ఇన్ రిలేషన్ టు మ్యూటేషన్స్? నాట్ ట్రూ, ఏది రాంగ్ అని అడుగుతున్నారు. నాట్ ట్రూ. ఓకే, మ్యూటేషన్స్ ఇన్ ప్రోటో ఆన్కోజీన్స్ యాక్సెలరేట్ ద సెల్ సైకిల్, mutations destroy telomerase inhibitor, mutations inactivate cell control, mutations inhibit production of telomerase. Okay, so ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో నీట్ 2016 లో అడిగారు, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ క్వశ్చన్. ఓకే, బేసిక్ గా ఏంటంటే మ్యూటేషన్స్ టీలోమెరేస్ ప్రొడక్షన్ ఏమి ఇన్హిబిట్ చేయవు. ఓకే, మ్యూటేషన్స్ ఏం చేస్తాయంటే టీలోమెరేస్ ఇన్హిబిటర్ ని యాక్చువల్ గా డిస్ట్రాయ్ చేస్తాయి, అది అన్నమాట. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, అది అంత ఇంపార్టెంట్ కాదు, మనం ఇది ఇగ్నోర్ చేయొచ్చు, ఈ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ కాదు. పదండి. Cancer cells are more easily damaged by radiation than normal cells because they are. క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో రేడియేషన్ ద్వారా ఈజీగా అవి చనిపోతాయి. దేని వలన? బికాస్ ఆఫ్ వాట్? అవి ఎందుకు అలా అవుతాయి? ఎందుకంటే దే ఆర్ అండర్ గోయింగ్ ర్యాపిడ్ సెల్ డివిజన్. అవి కంటిన్యూస్ గా ర్యాపిడ్ గా సెల్ డివిజన్ జరుగుతున్నాయి. సో రేడియేషన్ ఎప్పుడైతే మనం ఎమిట్ చేస్తాం ఆ సెల్స్ మీద, మనకి కనిపిస్తాయి కొన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ అక్కడ ఏరియాలోని మనకి ర్యాపిడ్ గా సెల్ డివిజన్ జరుగుతున్నదని. సో ఆ సెల్స్ ని ఎక్కువగా యాక్చువల్ గాను టార్గెట్ చేయడం జరుగుతుంది అనమాట. అది ఇంకే ఇలాంటి క్వశ్చన్స్ ఇంక రావట్లేదు నన్ను ఎక్కువగా. మీకు ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ కొన్ని చేపిస్తాను రండి. ఈ క్వశ్చన్ చూడండి, ఇది మీకు నీట్ 2000. మీకు ఏంటో తెలుసా నాన్న, మీకు ఒక విషయం చెప్పనా, క్యాన్సర్ మీద చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ మధ్యన. ఓకే, సో అందుకే మీరు పెద్ద పట్టించుకోకండి. ఇక్కడ రండి, ఈ క్వశ్చన్ చేద్దాం రండి. ఇందులో చూడండి, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ లో ఏం జరుగుతుంది? మెటాస్టాసిస్ అనేది జరుగుతుంది, రైట్? సో ఏది 3 చూసుకోండి, ఏది 3, ఈ రెండు ఆప్షన్స్ ఇది తీసేసండి. నెక్స్ట్ మాల్ట్ ఇస్ ద లింఫాయిడ్ టిష్యూ, రైట్? సో B4 ఎక్కడ ఉంది? B4 ఈ రెండు ఆప్షన్స్ లో ఉంది, ఇది తీసేసండి. నెక్స్ట్ నాకో అంటే ఎయిడ్స్ కదా, సో సిది 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఆప్షన్ 1, ఫస్ట్ ఆప్షన్. నీట్ 2024 లో అడిగిన క్వశ్చన్ ఇది నీట్ 2000. సో ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చారు. ఆల్ఫా ఇంటర్ఫెరాన్స్ ఏం చేస్తాయి? ట్యూమర్స్ ని డిస్ట్రాయ్ చేస్తాయి, రైట్? ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు మీకు. ఇంకో క్వశ్చన్ నేను మీకు ఎన్సీఆర్టీ నుంచి చేపిద్దాం అనుకోండి. ఏఐపిఎంటీ 2012 లో అడిగారు ఇది. ఓకే, ఏఐపిఎంటీలో అడిగారు. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ ప్రాపర్టీ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ వేర్ ద రిమైనింగ్ 3 ఆర్? అదే. ఓకే, ఏది ఒక క్యాన్సర్ సెల్ ది ప్రాపర్టీ కాదు, మిగతావి అన్నమాట. ఓకే, ఒక్క నిమిషం. హలో ఓకేనా నాన్న? చూడండి ఇక్కడ మనకి వైటల్ న్యూట్రియంట్స్ కోసం కంపీట్ చేస్తున్న ఇది కరెక్టే. ఓకే, దే డు నాట్ రిమైన్ కన్ఫైన్డ్ టు ద ఏరియా ఆఫ్ ఫార్మేషన్, ఇది కరెక్టే. స్ప్రెడ్ అవుతాయి, అన్కంట్రోల్ మేనర్ డివైడ్ అవుతాయి. కాంటాక్ట్ ఇన్హిబిషన్ షో చెయ్యవు, దే డు నాట్ షో కాంటాక్ట్ ఇన్హిబిషన్, రైట్? ఆప్షన్ డి అవుతుంది. ఒక్క నిమిషం నాన్న, మళ్ళీ కాల్ వస్తున్నారు, 1 minute. ఓకే, అయింది, డన్. ఈ క్వశ్చన్ అయిపోయింది అన్న. నెక్స్ట్ క్వశ్చన్, ద జీన్స్ కాజింగ్ క్యాన్సర్ ఆర్ కాల్డ్ యాజ్? ఓకే, క్యాన్సర్ కాజింగ్ జీన్స్ ఏమంటాం నాన్న? మనం చెప్పాము. ఓకే, క్యాన్సర్ కాజింగ్ జీన్స్ ఏమంటాం? ఏవైతే జీన్స్ క్యాన్సర్ కాజ్ చేస్తాయో వాటిని మనం ఏమంటాము? వాట్ డు వి కాల్ దెమ్? వాటిని ఏమంటాం మనం? వి కాల్ దెమ్ యాజ్ ఆన్కోజీన్స్. ఆప్షన్ 3, రైట్? ఆన్కోజీన్స్ అంటాం, చదువుకున్నాం కదా ఇప్పుడే. పదండి, ఇది ఏంటి? నెక్స్ట్, ఇన్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ద సెల్స్ ప్రొలిఫరేట్, గ్రో ర్యాపిడ్లీ అండ్ మూవ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ టు ఫార్మ్ న్యూ ట్యూమర్స్. దిస్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ ఇస్ కాల్డ్ యాజ్. దీన్ని మనం ఏమంటాం? మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ లోని సెల్స్ అనేవి డివైడ్ అవుతున్నాయి, డివైడ్ అవడమే కాకుండా వేరే ఆర్గన్స్ కి వెళ్ళి స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా ట్యూమర్స్ ని ఫార్మ్ చేస్తున్నాయి. దీన్ని మనం ఏమంటాం? వాట్ డు వి కాల్ దిస్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్? ఈ ప్రాపర్టీ ఏదైతే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్, ఇట్ ఈస్ ద మోస్ట్ ఫియర్డ్ ప్రాపర్టీ అని అన్నారు కదా, ఏంటది?
ఆ ప్రాపర్టీ పేరేంటి నాన్న? మెటాస్టాసిస్. మెటాస్టాసిస్ ఆప్షన్ 2 మెటాస్టాసిస్, రైట్? మెటాస్టాసిస్ అయింది, డన్, అంతే నాన్న. దట్స్ ఇట్ నాన్న, అయిపోయింది. దీంతో మంది వాళ్ళ సెషన్ డన్. డన్. మనం ఇంకా లాస్ట్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్ మాత్రం మనకు మిగిలింది. ఓకే రైట్. సో డ్రగ్ ఇంకా ఆల్కహాల్ అబ్యూస్ మనం కంప్లీట్ చేసేసుకున్నట్లయితే మనకి సెషన్ అయిపోయినట్టే, ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? సో నెక్స్ట్ సెషన్ లో మనం అది చేస్తాము. ఇప్పటి వరకు ఏదైతే నోట్స్ ఉన్నాయో అవన్నీ నేను మీకు టెలిగ్రామ్ లో షేర్ చేయించేస్తాను ఇంకా. సో నో నీడ్ టు వరీ. ఓకే, మెటాజెన్సిస్ ఇచ్చారా లేదా చెప్పానా నేను? ఇస్తారని నాకు తెలుసు, అలా ఇస్తారు, కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు, అది అనమాట. పదండి, రైట్. సో ఐదర్ రేపు సండే రోజైనా ఉంటుంది, లేదంటే మండేకి ఉంటుంది అన్న మన సెషన్. ఓకేనా? రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. డన్. సో సెషన్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకూడదు. ఓకే, సో హెచ్ఐవి అండ్ క్యాన్సర్ డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది, డీటెయిల్ గా కవర్ చేసేసుకున్నాం, ఇంకేం మిగలలేదు మనకి. కింద కమెంట్ సెక్షన్ లో పెడతారు ఎలా అనిపించిందో సెషన్. ఓకే, పదండి. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆక్సిటోసిన్ నాన్న నెక్స్ట్ సెషన్ లో చూపిస్తానులేండి నాన్న, లేట్ అవుతున్నది ఇంకా. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. ఓకే, నెక్స్ట్ సెషన్ లో మనం మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పటితో మన సెషన్ క్లోజ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.